హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'పడమటి ఉదయం'. కొడాలి సాంబశివరావు గారు రచించారు. 1985లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. అదొక అందమైన భవనం. దాని చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. గేట్లో వచ్చేవారికి స్వాగత తోరణాల్లా అల్లిన బోగన్ విల్లా. మంచి క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా గేటుకి ఇరువైపులా నిలిచిన అశోక చెట్లు. ఆ భవనం ముఖద్వారానికి వెళ్లే కొద్దీ అందంగా కత్తిరించబడిన ఆర్నమెంటల్ మొక్కలు, రంగురంగుల పూల పరిమళాలతో విరగబడి నవ్వుతున్నట్లు రకరకాల పూల మొక్కలు. మధ్యలో చక్కని బాట, బాటకి అంచు తీర్చినట్లుగా పేర్చిన తెల్లని రంగు వేసిన ఇటుకలు. అదంతా చూస్తుంటే ఏ పెద్ద సినిమా హీరోతోనో తీయబోయే సినిమా భారీ సెట్టింగ్లా ఉన్నది. ప్రకృతి సౌందర్యాన్ని, సిరిని, సంపదను తన కౌగిట్లో ఇముడ్చుకుందా అన్నట్లుందా భవనం. పోర్టికోలో కింద మెట్టు నుంచి లోపలికి పరుచుకుంటూ వెళ్లిన లేత నీలిరంగు తివాచి ఆ భవనం గోడల రంగుకి మ్యాచ్ అయ్యి ఓ హుందాతనాన్నిస్తోంది. హాల్లో ఖరీదైన ఫర్నిచర్, నేల మీద అత్యంత సుకుమారమైన తివాచీలు. కిటికీలకు, డోర్స్కు అంతకన్నా మెత్తనైన సిల్కు తెరలు అమర్చబడున్నాయి. హాల్లోంచి మేడమెట్ల పై వరకు తివాచీ పరచబడి బహు సుందరంగా ఉంది. మెట్ల దగ్గర చిన్న బెంచి ఉంది. దాని మీద మెత్తని దిండు. ఆ ఇంటి యజమానికి ప్రియమైన సుప్రియ అంటే చిన్న బొచ్చుకొక పిల్ల సింహాసనం అది. అన్ని వస్తువుల్లోనూ హుందాతనం, దర్జా, రాజభోగమంటే ఇదేనా, స్వర్గమంటే ఇదేనా అన్న భ్రాంతి కల్పించే అందం, ఆహ్లాదకరం తాండవిస్తూ ఉన్నాయి. చిరంజీవి మేడమెట్ల మీద నుంచి దిగొస్తున్నాడు. పాలమీగడలాంటి తెల్లని ప్యాంటు, దాని మీద టక్ చేసిన తెల్లని షర్టు, బటన్స్ పెట్టుకుంటూ చాలా హుందాగా దిగొస్తున్నాడు అతను. అతని వయసు 3 పొదులకు సమీపిస్తోంది. చక్కని రూపం, వ్యాయామంతో తన శరీర ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉంటాడు. అంచేతనేమో అతని ఒళ్ళు కండలు తిరిగి నిగనిగలాడుతూ ఉంటుంది. మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకుంటాడు. ఎలాంటి చీకు చింతాలేని జీవితం. చేతి నిండా డబ్బు, ఇంటి నిండా నౌకర్లు. అతను దేనికి బాధపడ్డు. ఆ అవసరం లేదతనికి. అందము, చదువు, ఆరోగ్యము, సంపద కలిగిన చిరంజీవిని చూస్తే ఏ కన్నెపిల్ల మనసైనా ఇట్టే చెదిరిపోగలదు. ఎదుటి మనిషిని పరిశీలనగా చూసే కళ్ళతనివి. తెలివితేటలు కూడా అమోఘం. అతను మెట్లు దిగి కింద మెట్టు వరకు వచ్చి ఆగాడు. ఒక్క నిమిషం. చెంగున బెంచి మీద నుంచి కిందకు దూకింది సుప్రియ. దాన్ని ప్రియంగా దువ్వి ఒక బిస్కెట్ దాని నోటికి అందించాడు. రోజు అతని దినచర్యలో అదొక భాగం. బయటకు వెళ్లే ముందు దాని నోటికి ఒక బిస్కెట్ అందిస్తాడు. అది యజమాని లేచి కిందకొచ్చే వరకు తన ముందు ఎవరేం పెట్టినా ముట్టుకోదు. చిరంజీవి చిరునవ్వుతో వచ్చి హాలు మధ్యలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అతని బోట్ల దగ్గర విశ్వాసపాత్రమైన బొంటులా కూర్చుంది సుప్రియ. అంతకు మించి ఎగిరి అతని ఒళ్ళో కూర్చోవడం లాంటి పిచ్చి పనులు చేయదది. అలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు చిరంజీవి. దానికే కాదు, ఇంట్లో నౌకర్లకు, తోటమాలికి, గుర్కాకు అందరికీ క్రమశిక్షణ నేర్పాడు. అతను దేన్నైనా సహిస్తాడు గాని అశుభ్రాన్ని, అనాగరికతనాన్ని, అశ్రద్ధను క్షమించాడు. సామాన్యంగా ఎవరి మీద అతనికి కోపం రాదు. ఇక వచ్చిందంటే భస్మాసురుణ్ణి కూడా మండించే మంటలు లేస్తాయి అతని కళ్ళల్లో. దయాగుణం, దానగుణం ఉన్నప్పటికీ కొన్ని పద్ధతుల ప్రకారం తన దినచర్య జరిగిపోవాలని అతని ఆకాంక్ష. అలాగే జరుగుతుంది. సార్, కాఫీ. ట్రేలో కాఫీ కప్పు పెట్టుకుని తెచ్చాడు ఆనందం అనే నౌకరు. చిరునవ్వుతో కప్పు అందుకుని వాసన చూసి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆనందం గుండెలు దడదళ్లాడాయి ఒక్క క్షణం. సారీ సార్, మెస్ అయిపోయింది, బ్రూ కలిపి తెచ్చాను. తప్పు చేసిన వాళ్ళ తలదించుకుని మెల్లని స్వరాన బెరుగ్గా అన్నాడు ఆనందం. చిరంజీవి చొప్పున కప్పు టీపై మీద పెట్టేశాడు. ఆనందం, నిన్ను పనిలో పెట్టుకున్నది ఎందుకో తెలుసా? పేరుకు తగినట్టు ఆనందంగా పని పాటలు చేస్తావని. అలా గుడ్లప్పగించుకుని చూస్తావేం? ఏ సరుకైనా అయిపోతే వెంటనే తెప్పించుకోవాలన్న ధ్యాస లేదు. అసలు సరుకులన్నీ నెల మొదట్లో తెచ్చుకోమని ఎన్నిసార్లు చెప్పాను. మొన్నటికి మొన్న గేజర్ వేసి నీళ్లు కాయడానికి 5 నిమిషాలు లేట్ చేశావు. ఇప్పుడు నెస్ అయిపోయిందని బ్రూ కలిపి తెచ్చావు. ఇది రెండో తప్పు. నా విషయం నీకు తెలీదా? తీవ్రంగా చూశాడు చిరంజీవి. ఆనందం బిక్కముఖం వేసుకుని, ఇంకోసారి అలా జరగనివ్వం సార్, క్షమించండి అన్నాడు. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ ఆ తప్పులు అలవాట్లుగా మారకూడదు. ఇంకోసారి ఇలా జరిగితే ఏం చేస్తానో వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. వెళ్ళు, పాలు పట్టుకురా అని ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు చిరంజీవి. అప్పటికి గండం గడిచినట్లు నెమ్మదిగా తలూపి వేగంగా కదిలాడు ఆనందం. మరో 2 నిమిషాల తర్వాత వేడి వేడి పాలు తీసుకొచ్చి వినయంగా అందించాడు. ఇంకో కప్పు తెచ్చి సుప్రియకి పెట్టు. చక్కెర కాస్త ఎక్కువై, లేకుంటే తాగదు.
అని మరో ఆజ్ఞనిచ్చాడు. ఆనందం యజమాని చెప్పినట్టు చేశాడు. ఆ రాత్రికి ఏంటి వంట? క్యాబేజీ వండమను. సాంబారు మరీ చిక్కగా పప్పులా చేయొద్దని చెప్పు. చిక్కుడు విత్తనాలు కాస్త ఎక్కువగా వేయమని చెప్పు. అర్థమైందా? చిరంజీవి మూడు మార్చేసి సరదాగా కబుర్లు చెప్తున్న ధోరణిలో చెబుతుంటే ఆనందం ముఖం మళ్ళీ మామూలైంది. ముఖం నిండా నవ్వు పులుముకుని అలాగే అయ్యగారు అన్నాడు. పాలు తాగాడు చిరంజీవి. అతడి ముఖంలో ఇప్పుడు చిరాకు పడిన చిహ్నాలేమీ లేవు. తన ధోరణికి అలవాట్లకు వ్యతిరేకంగా ఏ కొంచెం మార్పుని అతడు సహించలేడు. అలాగే మరుక్షణంలో మామూలు మనిషైపోయి సరదాగా ఉండడంలో కూడా అతనిది ప్రత్యేకతే. సన్నగా ఈలవేస్తూ తలుపు దాటి పోర్టుకోలకొచ్చాడు. రాయంచలా ఉన్న కారు చాగింది. డ్రైవర్ అటు నుండి తిరిగొచ్చి చిరంజీవి ఎక్కడానికన్నట్లు డోరు తెరవబోయాడు. హెడ్లైట్ల అద్దాలు సరిగ్గా తొడవలేదు చూడు. ఈ హ్యాండ్లకేంటి మసి? గ్యారేజీ బయటకు బండి తీసేటప్పుడు చూసుకోవాలని తెలీదు? గొంగళి పురుగును చూసినట్లుగా ఉంది అతని ముఖం. చొప్పున గుడ్డలాగి తుడిచేశాడు డ్రైవర్. నిన్ను డ్రైవర్గా ఎందుకు అపాయింట్ చేశాననుకున్నావు? సారదంటే పేరుకు తగినట్లుగా ఉంటావని. ఇంకోసారి ఇలా జరగకూడదు. అటువైపుగా తిరిగి వెళ్లి డ్రైవర్ సీట్లో తనే కూర్చున్నాడు. డ్రైవర్ సారథి నోటి వెంట మాట రాలేదు. తాను వెంట వెళ్లాలో లేదో తెలియక నుంచుండిపోయాడు. రేపు సోమవారం చెట్లన్నిటికీ వాటర్ స్ప్రింకర్లతో శుభ్రం చేయాలని తోటమాలికి చెప్పు అంటూ కారుని బయటికి నడిపాడు చిరంజీవి. కారుకి ముందే గేటు దగ్గరికి చేరుకుంది పప్పి. చిరంజీవి కారుని స్లో చేశాడు. తలుపు తెరవకుండానే విండోలోంచి చెంగున లోనికి దూకింది. వెనక కాళ్ళు మడిచి ముందు కాళ్ళు నిటారుగా చేసి రోడ్డులోకి తొంగి చూడసాగింది. అలా గురి తప్పకుండా దూకి కూర్చోవడం అలవాటు చేశాడు చిరంజీవి. అభినందిస్తున్నట్టుగా ఓ మారు ఎడం చేత్తో దాన్ని నిమిరాడు. ఒరే ఆనందం, ఏంట్రా అయ్యగారు ఇవాళ అదేదో అదే అలా కోపం కాకుండా సంతోషం కాకుండా ఏంటో అంతా గజిబిజిగా ఉంది. ఎప్పుడు ఇంతేనా అన్నాడు సారథి బీడీ ముక్క అంటించుకుంటూ. ఇదిగో, నువ్వు బీడీ కాల్చితే కాల్చావు గాని అలా దూరంగా వెళ్ళి కాల్చుకో. లేకపోతే అయ్యగారు కారు దిగ్గానే గంటసేపు గడిచిన తర్వాతనైనా సరే ఎవరిక్కడ బీడీ తాగినట్టు వాసన వేస్తోంది అంటూ దుమ్ము దులిపేస్తారు అన్నాడు ఆనందం. కొత్తగా డ్రైవర్ ఉద్యోగంలో చేరిన సారథి భయంగా కాంపౌండ్ దగ్గరికెళ్లి 2 దమ్ములు పీల్చి బీడి ముక్క పారేసొచ్చాడు. అయ్యగారి మనసు తెలుసుకుని మసులుకుంటే ఆయనంత మంచివాడు ఈ లోకంలో ఉండడనుకో. ఎంత కోపగించుకుంటారో అంతగా ఆదరిస్తారు, ఎంత చేదరించుకుంటారో అంతగానూ దగ్గరికి తీస్తారు. ఎలా నెగ్గుకొస్తావో ఏమో అన్నాడు ఆనందం. క్రిత నెల అతడి కుటుంబానికి అంతటికీ పండగని చిరంజీవి బట్టలు కుట్టించాడు. ఆ ఆనందాన్ని అతడింకా మరవలేకుండా ఉన్నాడు. చిరంజీవి మనసు పూల పడవలా ఉంది. నిన్ననే గడిచిన సంవత్సరానికి తమ కంపెనీ జరిపిన లావాదేవీల లెక్కలు పూర్తయ్యాయి. అతడు అనుకున్న దానికంటే చాలా ఎక్కువే లాభాలొచ్చాయి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం చిరంజీవి నాన్న రాఘవయ్య గారు కొడుకుని విసుక్కున్నాడు. ఒరే జీవి, జీవితం అంటే నీకింకా అర్థమైనట్లేదు. ఖరీదైన వస్తువులు, కార్లో షికార్లు, క్రికెట్ మ్యాచ్లు కాదు జీవితం. టీవీ, వినోదాలు, ఫ్రిడ్జ్ నీళ్లు కాదురా నీ జీవితం. కష్టపడి పనిచేయడం అంటే శారీరక శ్రమే కానక్కర్లేదు. నీలా బలాదురుగా తిరిగితే ఎంత సంసారమైనా తిరిగిపోతుంది. నీకు తెలీదని కాదు ఇవన్నీ చెప్పడం. తెలిసి కూడా ఇంకా బాధ్యత వహించకుండా ఇలా షికార్లు కొడుతుంటే చూడలేకుండా ఉన్నాను. తిరగాల్సిందే, తప్పులేదు. అయితే ఒక్క మాట, ఏదైనా లాభం రావాలంటే పెట్టుబడి పెట్టాలి, సుఖం పొందాలి. నీవు అనుభవించే ఈ సుఖానికి, బలాదురుతనానికి నీ వాటా పెట్టుబడెంత? ఒక్కసారి ఆలోచించుకో. తండ్రి ఒక్కో మాట పట్టి మాట్లాడుతుంటే ఎదురు చెప్పలేకపోయాడు చిరంజీవి. తనను గురించి తండ్రి ఇంతగా ఆలోచిస్తూ ఉన్నాడని తెలిసి చిరంజీవి కాస్త ఆలోచనలో పడ్డాడు. అడిగినంత డబ్బిస్తూ అవసరాలు తీరుస్తుంటే తను తిరునాళ్లలో కాలం గడిపిన మాట వాస్తవమే. ఊహల ఉయ్యాలలో కేరింతలు కొట్టిన విషయం నిజమే. అతడు మనిషి. ఒక్క మాట చాలు. 2 క్షణాలు ఆగన్నాడు చిరంజీవి. క్షమించండి నాన్నగారు, రేపటి నుంచి మన బిజినెస్ వ్యవహారం అంతా దగ్గరుండి చూసుకుంటాను. కాకపోతే కొద్ది కాలం పాటు నాకు తోడుగా మీరు నిలబడండి. మీరన్నట్టు నేను కట్టే బట్టకు, తినే తిండికి, తాగే నీటికి నా వాటా పెట్టుబడింతో మీరే చూస్తారు. స్థిర నిశ్చయం అతడి గొంతులో ధ్వనించింది. బేష్, నిన్ను ఎంఏ ఎకనామిక్స్ చదివించింది అందుకే. రాఘవయ్య గారి వెంట కొన్ని నెలలు తిరగగానే వ్యాపార రహస్యాలన్నీ సవివరంగా అర్థం చేసుకున్నాడు చిరంజీవి. అతని ఆధ్వర్యంలో లాభాలు అనుకున్న దానికి అనేక రెట్లొచ్చాయి. ఇప్పుడు ఆ సిటీలో చిరంజీవి ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఓ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్, ఓ సోషల్ వర్కర్, ఓ మనిషి. అవును, అతను మనిషి చాలా మంది దృష్టిలో. తండ్రికిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు అతను బలాదూరు రకం కాదు, బాధ్యతాయుతమైన పౌరుడు. అందుకే
ఈరోజు అతడి షికారులో కారు కూడా ఆనందంగా ఉంది. సిమెంట్ రోడ్డమ్మట అలా అలా తేలిపోతోంది. రేపు అతడి 25వ పుట్టినరోజు. రొటీన్ వర్క్కి కాస్త దూరంగా ఎక్కడైనా ఆత్మీయులైన స్నేహితులతో గడపాలనుంది. మధురం గ్రూపు హోటల్స్ యజమాని కుమారుడు రవీంద్ర, సురక్ష ట్రాన్స్పోర్ట్ కంపెనీ పార్ట్నర్ మహేష్, మనోజ్ఞ ఎస్టేట్ ఓనర్ జయంత్, ఇంకా మరో 2-3 పిలవాలనుకుంటున్నాడు. విశాలమైన రోడ్డు రద్దీతో ఇరుకుగా ఉంది. జనం ఎవరి తొందరలో వాళ్ళున్నారు. ఎంతమంది జనం కనబడుతున్నారో అందరిలోనూ అన్ని రకాల ఆలోచనలు, వ్యాపకాలు, తొందరలు. అలవాటుగా నడిచే అమ్మాయిలు, ఆదరా బాదరా సిటీ బస్సుల కోసం పరిగెత్తే ఆడవాళ్లు, పిల్లలు, పెద్దల మధ్య వాహనాల హారన్ మోతలు అన్నీ గమనిస్తూ అలా అలవోకగా డ్రైవ్ చేసుకుంటూ పోవడం సరదా చిరంజీవికి. ఆ అమ్మాయి మరో 2 అంగుళాలు ఎత్తుంటే బాగుండేది. ఆమె వేసుకున్న పంజాబీ దుస్తులు సరిగ్గా సరిపోయేవి. ఛీ, ఈవిడెవరో చీరందం కాస్త చెడగొట్టింది. ఈ నల్లచీర యువతికి ఆ లావుపాట ఆవిడ వేసుకున్న కళ్ళజోడు బాగుంటుంది. అలా అలా పరిశీలనగా చూస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు చిరంజీవి. రెడ్ సిగ్నల్ పడ్డంతో కారుని స్లో చేసి ఆపాడు. ఓ తెల్లని సాదా చీర, నల్లని జాకెట్టు. అవతల వైపునున్న సిటీ బస్ కోసం కారు ముందు నుంచి వేగంగా వెళ్ళింది. ఆ తొందరలో, ఆ ఆతృతలో, ఆ వేగంలో ఆమె చేతిలో ఉన్న డైరీలోంచి ఓ కవరు జారిపడింది. చూడండి మిస్, ఆమెని పిలిచి చెబుదామనుకున్నాడు చిరంజీవి. కానీ అప్పటికే ఆవిడ బస్ ఎక్కేసింది. ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ కలర్ చూపింది. వెనకనున్న వాహనాల హారన్లు మోత హోరెత్తిస్తున్నాయి. చొప్పున చిటికి వేసి పప్పీకి సైగ చేశాడు చిరంజీవి. మరో క్షణకాలంలో కిందున్న కవరు అతడి చేతిలో ఉంచింది పప్పి. కవరుకి ఏమాత్రం దెబ్బ తగలకుండా సుతారంగా అందించింది. చిరంజీవి చేతిలోని చాక్లెట్ అలా అందుకోవడం దానికి అలవాటు. రద్దీలో శ్రమ పడకుండా కవర్ని అందుకోగలిగినందుకు అతడు ఆనందించాడు. మనోజ్ఞ ఎస్టేట్కి వెళ్లే దారికి మళ్లించాడు కారుని. కాస్త రద్దీ లేని చోట చూసుకుని కారు ఆపాడు. లేత గులాబీ రంగు కవరు. అడ్రస్సు రాయాల్సిన చోట శ్రీ అని రాసుంది. ఇంకా పూర్తి పేరు రాయలేదు. కవరు అతికించలేదు. పాపం, ఎవరికి పంపాలనుకుందో ఆ అమ్మాయి. కవరు మీద అడ్రస్ ఉండుంటే తను పోస్టు చేసి ఉండేవాడు. ఆమె అనుకున్న వారికే అది చేరేది. ఇప్పుడెలా సాధ్యం? ఏం చేయడం? కవరు మీద శ్రీకారాన్ని చూస్తున్న కొద్దీ అతడిలో అదో విధమైన సంచలనం కలిగింది. ఎంత అందంగా ఉంది రాత! ఇంత అందంగా అక్షరాన్ని రాయడానికి కలాన్ని తిప్పగలిగిన వేళ్లు ఎంత సున్నితంగా ఉంటాయో! ఆ అమ్మాయి ఎలా ఉంటుందో! తను షికారుకు వెళ్లేటప్పుడు ఎప్పుడో దారిలో కనపడిన గుర్తు కూడా లేదు. కారులో పోతున్నా రోజూ కనపడే కొన్ని ముఖాలు తనకి గుర్తే. దేవీ క్లాత్ ఎంపోరియం షోకేస్ ముందు పుస్తకాలతో తన అన్నయ్య కోసం కాచుకునుండే అమ్మాయి. అనురాధ బుక్ స్టాల్ వద్ద రోజూ ఏదో ఒక మ్యాగజైన్ కొంటూ ఉండే ఉద్యోగిని. అలా అలవాటైన ముఖాలు చాలా ఉన్నాయి. ఈమె ఎవరు? ముఖం కనబడలేదు. నడక, ఆ తొందరపాట్లో తెలిసిన నడక కూడా కాదు. ఎవరే ఉంటారు? ఎవరు? అతడి మెదడులో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. పోనీ ఒక పని చేస్తే అనుకున్నాడు. ఎలాగూ అతికించలేదు కనుక కవరు తెరిచి చూస్తే? ఇతరుల ఉత్తరాన్ని తెరిచి చూడడం ఏం బాగుంటుంది? పైగా దానిలో ఉంది ఉత్తరమేనని ఖచ్చితంగా తెలుస్తోంది. లేకపోతే అంత అందమైన కవర్ మీద అడ్రస్సు శ్రీ అని మొదలుపెట్టి ఉండదు. తప్పకది ఉత్తరమై ఉంటుంది. అయినా రోడ్డులో దొరికిన ఆ కవర్ గురించి తనకెందుకింత ఆలోచన? అలా గిరాటేస్తే పోలే? అలా అతని మనసు ఒప్పలేదు. ఆ యువతి అతని కళ్ళ ముందే మెదిలింది. ఆమె వేగంలో ఏదో ఆవేశం ఉంది. ఆమె ఆతృతలో ఏదో ఆరాట ఉంది. అదేంటో ఎందుకో తెలుసుకుని ఏ కాస్తైనా సాయపడగలిగితే. మానవత అతనిలో నుండి తొంగి చూసింది. అంతే, మరుక్షణంలో కవరు తెరిచాడతను. ఆ అబ్బాయి ఇంకా వచ్చినట్లేదు కదూ అన్నారు రఘురామయ్య గారు టీలు డబ్బాలోని ఒక్కపొడి చేతులకు వేసుకుంటూ. ఆదివారం కదండి, అలా స్నేహితులతో తిరిగి రావడానికి వెళ్ళాడేమో. రేపు వాడి పుట్టినరోజు కదా, మీకు గుర్తున్నట్టే లేదు. ఈ 2 ఏళ్ల నుంచి వ్యవహారాలన్నీ వాడి నెత్తిన పెట్టారు. ఇక అలాంటివన్నీ మీకు గుర్తెక్కడుంటాయి అంది జానకమ్మ. కొడుకు ప్రయోజకుడయ్యాడని ఆమెకు కూడా ఆనందంగా ఉంది. త్వరలో అతడికి వివాహం చెయ్యాలని కూడా ఉందామెకి. గుర్తులేకనే, నా సర్వీసులో ఏనాడైనా 9 దాటేంత వరకు ఇంటికి రాకుండా ఉన్నానా? వీడు చూడు, ఇంకా స్నేహితులు షికార్లు మర్చిపోయినట్లేదు. అందుకే త్వరగా ఓ మంచి సంబంధం చూసి కోడల్ని తీసుకురండి. వేళకు రాకుండా ఎలా ఉంటాడో చూద్దాం. ఏది, మీ అన్నయ్య అదేదో అనకాపల్లి సంబంధం ఉందని రాశాడు. మళ్ళీ అనుకోనేలేదు. మీ వాళ్ళదంతా అదో రకం. మేనమామగారు పోలికలే వచ్చాయి మనవాడికిను. మా వాళ్ళని అనకండి. మీరు మాత్రం రాసి కనుక్కుంటే తప్పేంటట? మా అన్నయ్య రాసి ఎన్నాళ్ళైంది? జవాబు రాశారా? అనడానికి మాత్రం సిద్ధం.
పుట్టింటి వాళ్ళని అనేటప్పటికీ ఉక్రోషపడింది జానకమ్మ. మొదట ప్రస్తావన రావాల్సింది ఆడపిల్ల నుంచే కదా, అందుకు మీ అన్నయ్య చేసిందేంటి అని. రేపే రాయండి మీ బావమరిదికి మేనల్లుడి పెళ్లికి ఏం ప్రయత్నం చేస్తున్నావు అని. అలాగేలే, పక్కలు మేడ మీద ఆరుబయటలో వేయమను, హాయిగా ఉంటుంది. రేడియో ఆన్ చేసి రాగం తానం పల్లవి కార్యక్రమం వినడంలో మునిగిపోయారు రఘురామయ్య. చిరంజీవి కారు తెచ్చి పోర్టుకోలు ఆపాడు. అతడితో పాటు సుప్రియ కిందకు గింతి నేరుగా తన స్థానంలోకి వెళ్ళి పడుకుంది. తనకే ఉంచిన ఆహారాన్ని తినసాగింది. నేరుగా మేడ మీదకు వెళ్లబోయాడు చిరంజీవి. బాబు, త్వరగా రా, భోజనం చేద్దువు గాని. రేపు నీ పుట్టినరోజు, గుర్తుందా? స్నేహితుల్ని ఎవరినైనా పిలిచావా అంది జానకమ్మ కొడుకును ఉద్దేశించి. వస్తున్నా ఉండమ్మా. గబగబా మెట్లెక్కి పోయాడు. మరో 10 నిమిషాల్లో డ్రెస్ మార్చుకునొచ్చి డైనింగ్ హాల్లో కూర్చున్నాడు. భోజనం తన చేతులారా వడ్డిస్తేనే కాని తృప్తుండదు జానకమ్మకి. అందుకే వంటవాణ్ణి పడుకోమని పంపేస్తుంది. రేపు ఎవరెవరిని పిలిచావు అంది వడ్డిస్తూ. వెళుతూ వెళుతూ చిరంజీవి చెప్పిన ఐటమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఎవరిని పిలవదలుచుకోలేదమ్మా. టైం ఉంటే సాయంకాలం అలా వెళ్ళొస్తాను. పెద్ద కార్యక్రమాలేమి వద్దు అన్నాడు ఏదో ఆలోచిస్తూ. దారిలో దొరికిన ఉత్తరం అతని ప్రోగ్రాంని అప్సెట్ చేసింది. అదే ధ్యాసలో ఉన్నాడతను. కొడుకు పని మీద ధ్యాసతో సరదాలు కూడా మానుకున్నాడు అనుకుంది జానకమ్మ. నీ ఇష్టం, ఇంట్లో భోజనానికి మాత్రం వేళకురా అంది. అతడికి ఇష్టమైన వంటలు ఏం చేయించాలో ఆలోచిస్తూ ఉందామే. 10 నిమిషాల్లో భోజనం ముగించి తన గదిలోకి చేరుకున్నాడు చిరంజీవి. మెత్తని కుషన్ బెడ్ తలగడ ఒకవైపు, లైటు ఎల్లో బ్లాంకెట్ ఒకవైపు నీట్గా సర్దున్నాయి. పైన నీలం రంగు బల్బు గదంతటికి వెలుగు నింపుతోంది. చిరంజీవి వెంటే గదిలోకొచ్చాడు నౌకరు ఆనందం. అతడి బెడ్ పక్కనే ఉన్న టీపై మీద ద్రాక్ష పళ్ళున్న పళ్ళు ఉంచిపోయాడు. ఏ కాలంలో ఆ పళ్ళు అలా బెడ్ మీద వాలి తింటూ నిద్ర వచ్చినప్పుడు అలాగే ఒరిగిపోవడం అలవాటు చిరంజీవికి. ఈ రోజు మాత్రం చిరంజీవి వాటివైపు ఎక్కువ శ్రద్ధ చూపలేదు. బనియంతో మంచం మీద వాలిపోయాడు. యువతి కారు ముందు నుంచి వెళ్లడం, ఉత్తరం జారిపడ్డం, పప్పి అందుకొని తెచ్చివ్వడం అన్నీ మరీ మరీ గుర్తుకొస్తున్నాయి. అన్నింటికంటే ఆ ఉత్తరంలోని విషయం అతన్ని మరీ కలిచివేస్తోంది. ఆమె ఎవరో ఎంత నిర్భాగ్యురాలు! అంత అందమైన ఉత్తరం రాసి అలా దారిలో పడేసుకుంది. తన ప్రాణంలో ప్రాణమైన ప్రేమికుడికి అందించలేకపోయింది. అంత అందమైన ఉత్తరం ఆమె మళ్ళీ అతనికి రాయగలదా? అతడు అందుకోగలడా? పాపం, హృదయం విప్పి చెప్పుకున్న లేక, ప్రియుని మనసారా పిలిచి చేకొని పొమ్మని కోరే లేక ఎంత మధురంగా, ఎంత సంస్కారవంతంగా రాసింది. ఆమె భావన, భాష అంత సుందరంగా ఉన్నాయి. ఆమె ఎంత సౌందర్యవతియో. పలానా రోజు తనని ఒడ్డున చేర్చమని మరీ మరీ ప్రియుని వేడుకొన్న లేక పాపం చేజారిపోయింది. లేక లేకపోవడం చూసి ఆమె ఏమనుకునుంటుంది? ఎంత బాధపడుంటుంది? ఎంత వాపోయి ఉంటుంది? చిరంజీవి మెదడు కొన్ని నిమిషాల పాటు ఆలోచించడం మానేసింది. అయినా హృదయం ఊరుకోలేదు. తాళలేక లేచి కోటు స్టాండ్ వద్దకు వెళ్ళాడు. జేబులో నుండి ఆ ఉత్తరాన్ని తీసుకుని మళ్ళీ పరుపు మీద వాలాడు. ఇతరుల ఉత్తరం చదవడం తప్పు. తను ఒకసారి చదివాడు. అంతటితో ఊరుకోలేదు. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లైనా తనివి తీరడం లేదు. అది చదివినప్పటి నుంచి ఆమెకేదో సాయపడాలనే ఆరాటం మానలేదు. కనీసం ఆ ఉత్తరం తనకు దొరికిందని ఆమెకు తిరిగి అందజేసినా చాలు. ఆమె ఎంత ఆనందిస్తుందో. ఆ వ్యక్తి ఎవరో ముందు నిలిచినట్టే తనకి ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తరాన్ని తన నుండి అందుకున్నట్టే భావిస్తున్నాడు చిరంజీవి. అది ఆమెకెలా అందించాలి? మళ్ళీ ఉత్తరం చదవసాగాడు. నా మనోమోహన, ఈ మధ్య మీ దర్శన భాగ్యం కరువైంది. ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, నిమిషాలు, సెకండ్లు మిమ్మల్ని చూడకుండా ఈ గుండె ఎలా ఉండగలుగుతుందనుకున్నారు? మీరు దగ్గరలేని సాయంకాలాలు ఎంత రసవిహీనాలో నేను మళ్ళీ చెప్పాలా? చెప్పుకోని రోజుందా? మరి ఇన్నాళ్ళు ఈ అకారణ అవరోధం ఏమిటి? నా మనసు ఎలా నిలవగలదనుకుంటున్నారు? నేను ఉండగలుగుతున్నానంటే దానికి కారణం ఒకటే. నా మనసుని నా దగ్గర ఉంచుకోవడం లేదు. అది మీ గుండెల్లో పదిలంగా ఉందనే ధైర్యమే నన్ను బ్రతికిస్తోంది. సోదెందుకు గాని ఈ ఉత్తరం ఎక్కడ కూర్చుని రాస్తున్నానో తెలుసా? పార్కులో మనిద్దరం కబుర్లు చెప్పుకునే చోట ఎత్తైన కొబ్బరి చెట్టు, దాన్ని అల్లుకొని అలా పైకి ఎగబాగుతోన్న మనీ ప్లాంట్ తీగ. మనం ఎన్నిసార్లు అనుకున్నామో జీవితమంతా ఎడబాటు లేకుండా వాటిలా ఏకమైపోవాలని. ఈరోజు ఈ తీగ ఎందుకో కొబ్బరి చెట్టు కొసల్లోకి ఎగబాకడానికి మరీ తొందరపడుతున్నట్టు కనిపిస్తోంది. బహుశా మనలోని భావాలే ప్రకృతిలో కనబడిన ప్రతి దృశ్యాన్ని మనకి అన్వయింపజేసుకుంటాయేమో. అవును, చాలా రోజులైంది కదా ఇక్కడ కూర్చుని మనిద్దరం కబుర్లు చెప్పుకోవాలనిపించడం లేదా నీకు? సుకుమార సుందర,
నాకు మాత్రం నీ సుందర రూపాన్ని చూస్తూ యుగాలు గడిపేయాలనిపిస్తోంది. కన్నులున్న భాగ్యానికి అంతకంటే ధన్యత లేదనిపిస్తోంది. మనిద్దరం ఎదురెదురుగా ఒకరి కళ్ళల్లో ఒకరి ప్రతిబింబాలను చూసుకుంటూ కూర్చోవడం, అబ్బా, గుర్తుకొచ్చే కొద్దీ ఆగలేకపోతున్నాను. అవును, నీకు గుర్తు రావడం లేదు? స్వామి, నిజంగా గుర్తు రావడం లేదు. చూడు, ఎన్నాళ్ళు చూడలేకపోయినందుకు బాధపడినందుకు నిదర్శనంగా ఈ అక్షరాల మీద పడిన కన్నీటిని చూడు. చెదిరిన అక్షరాలు నిన్ను చూడలేక బెదిరిపోయిన నా గుండెను నీకు స్ఫురణకు తెస్తే ధన్యురాల్నే. నీ మాట విని పులకించిపోయే నా చెవులు మళ్ళీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాయి. నా చెవులు శ్రీకారం చుట్టినట్లున్నాయి అనేవాడివి. చెవి తమ్మెలు చూపుడు వేలుతో సుతారంగా మీటేవాడివి. పులకించిపోయేదాన్ని. ఏది మనోహర, మళ్ళీ ఎప్పుడు ఆ భాగ్యం ప్రసాదిస్తావు? నీ దర్శనం నాకు భగవత్ ప్రసాదం. నీ మాట నాకు పవిత్ర తీర్థం. నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. ఇలాంటి కబుర్లు చెబితే ఏమనేవాడివి? అలా నేను నువ్వు వేరుగా ఎలా అనుకుంటున్నావు? అనడానికి మనసెలా ఒప్పింది? నువ్వే నేను, నేనే నువ్వు అని అన్నావు. జన్మ తరించింది అనుకున్నాను. 1000 యోగ సాధనలో కూడా ఎవరు నాలా అలాంటి ఆనందానుభూతిని పొంది ఉండరు. ఇంకెన్నాళ్ళని వేచి ఉండగలను. నిన్ను తలుచుకుంటూ నీ తలపై చాలనుకుంటూ ఉండగలిగిన నన్ను ఉండనిచ్చేలా లేరు. ఇష్టదైవం కోసం సిద్ధం చేసిన ప్రసాదాన్ని పొరుల పాలు చేసే ఆలోచనలో ఉన్నారు మా వాళ్ళు. మా పిన్ని నన్ను తన తమ్ముడికిచ్చి కట్టబెట్టాలని చూస్తోంది. ఆడపిల్ల మనసెరిగి మనువు నిర్ణయించాలని ఆమెకెందుకుంటుంది? ఇంట్లోని డబ్బు ధాన్యంలాగే నన్ను తన పుట్టింటికి చెందేలా చెయ్యాలని ఆమె దురుద్దేశం. పాత్రత నా పట్ల ఆమె ఆలోచించదు. కన్న కూతుర్నైతే కదా. మా నాన్న పాపం ఏమీ అనలేక పక్షవాతంతో మంచం నుండి లేవలేక నన్ను చూసినప్పుడల్లా కనుకొలుకుల్లో నీళ్లు తిప్పుకుంటూ నిస్సహాయంగా ఉండిపోతున్నాడు. శ్రీకృష్ణుడికి చెందాల్సిన రుక్మిణిని శిశుపాలుని పాలు చెయ్యాలని చూసినట్లుగా ఉంది మా పిన్ని ఆలోచన. ప్లీజ్, ఒక్కసారి కనిపించవు? నన్ను ఈ సంకట స్థితి నుండి బయటపడేయవు? ఎంత నిబ్బరంగా ఉందామనుకున్నా గుండె చెరువైపోతుంది. వద్దనుకున్న కన్నీళ్లు చూడు కాగితాన్ని ఎలా తడిపేస్తున్నాయో. చివరగా ఆడపిల్లను మనసారా ప్రార్థిస్తున్నాను. నువ్వే సర్వస్వమని నమ్మిన ఈ దీనురాల్ని కరుణించి హక్కున జెరుచుకుని నడిపించు. నీ వెంట కానాలకైనా నడిచిపోవడానికి సిద్ధమే. మనం మొట్టమొదటిసారిగా కలుసుకుంది గురువారం కదూ. ఆ వారాన్ని మనం ఎంత ఆప్యాయంగా చూసుకుంటూ ఉండేవాళ్ళమో నీకు గుర్తే ఉంటుంది. అందుకే మళ్ళీ గురువారం సాయంత్రం మా ఇంట వాకిట ముందుగా నడిచి వెళ్ళు. నేను అలా వచ్చేస్తాను. చెప్పానుగా, ఎక్కడికైనా సరే. పూలబాట మీద నడిపిస్తావో ముళ్లబాటలోకి పంపిస్తావో అంతా నీ మీదే ఆధారపడుంది. తెల్లని రాయున్న నీ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటే త్వరలో వేలు పట్టుకుని వచ్చేద్దుగాని అన్నావు. ఎన్నాళ్ళు స్వామి, కరుణించు. నువ్వే నేను, నేనే నీవైనా నీ ప్రియ. చిరంజీవి హృదయం ఆర్ద్రమైంది. ఆ లేఖలోని అభ్యర్థనకి అతడు చలించిపోయాడు. పాపం, ఆడపిల్ల మనసిచ్చిన మనిషి కోసం ఎంత తాపత్రయపడుతుంది. ఉత్తరం మీద అక్కడక్కడ కన్నీటి చుక్కలు పడిన గుర్తులున్నాయి. ఆ హృదయం ఎంత బాధపడుతుందో. ఇంతకీ ఈ లేఖలోని మనోమోహనుడు ఎవరు? ఆమె నుండి ఎందుకు దూరంగా ఉంటూ ఇలా ఏడిపిస్తున్నాడు? ఆలోచనలు అతన్ని వదల్లేదు. కలతగానే తెల్లవారింది. బాబు జీవి, ఇవాళ నీకిష్టమని ఇడ్లీలోకి అల్లం చట్నీ చేయించాన్రా అంది జానకమ్మ. చిరంజీవి ఆసక్తి చూపలేదు. ఏదో మొక్కుబడిగా తింటున్నట్టు కనిపించాడు. ఉదయం లేచింది మొదలు అలాగే ఉన్నాడు. పుట్టినరోజున తలంటి పోసుకోమంటే వినలేదు. స్నానం చేసొచ్చాడు. ఆ రోజుకని నెల రోజుల క్రితమే కుట్టించుంచిన కొత్త డ్రెస్సు వేసుకోలేదు. ఇస్త్రీ చేసినవి వేసుకున్నాడు. అంతా కొత్తగా ఫ్రెష్గా ఉండాలని కోరుకునేవాడల్లా ఆ రోజు చాలా సాదాసీదాగా ఉన్నాడు. ఏంటి చిరు, ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది అంది జానకమ్మ. ఫ్యాక్టరీలో ఏమైనా లేబర్ గొడవలొచ్చాయేమో, స్టాక్స్లో తేడా కనిపించిందేమో, క్యాష్ బ్యాలెన్స్ టాలీ కావడం లేదేమో. ఎందుకని చిరంజీవి అలా ఉన్నాడో అర్థం కావడం లేదామెకి. ఏం లేదమ్మా, ఈరోజు కాస్త త్వరగా వెళ్ళి పని చూసుకోవాలి అంతే. మధ్యాహ్నం త్వరగా వచ్చేస్తాగా. కారుని ఆఫీస్ వైపు పరుగు తీయించాడు. సరిగ్గా 10కి 5 నిమిషాలు తక్కువ ఉండగా తన ఛాంబర్లోకి ప్రవేశించాడు చిరంజీవి. 5 నిమిషాలు అలాగే కుర్చీలో కూర్చుండిపోయాడు. 10 గంటలు కాగానే ఇంటర్కమ్ స్విచ్ నొక్కాడు. అవతలి వైపు వాళ్ళ కంపెనీ అడ్వర్టైజింగ్ సెక్షన్ మేనేజర్ పలికాడు. మిస్టర్ మూర్తి, ఓ మారిలా ఛాంబర్లోకి రండి. ఆఫీస్కు వచ్చి రాకముందే పిలుస్తున్నారంటే ఏదో తొందర పనే ఉంటుంది. హడావిడిగా వచ్చాడు మూర్తి. అతడు అలా నిల్చుని ఉండగానే పేపర్ మీద గబగబా ఏదో రాసిచ్చాడు. ఈ మ్యాటర్ ఈరోజు న్యూస్ పేపర్స్ అన్నింట్లోనూ ఈవినింగ్ ఎడిషన్లోనే అడ్వర్టైజ్ అయ్యేట్టు చూడండి అన్నాడు.
ఇప్పుడు అతని మనసు కొద్దిగా కుదుటపడినట్టు అనిపించింది. మూర్తి అడ్వర్టైజ్మెంట్ కోసం న్యూస్ పేపర్ వాళ్ళకి ఫోన్లో చెప్పసాగాడు. నిన్న సాయంకాలం సరిగ్గా 6 గంటలకి పంజాగుట్ట ట్రాఫిక్ ఐలాండ్ వద్ద ఓ యువతి జార విడుచుకున్న విలువైన వస్తువు నా వద్దుంది. స్వంతదారు కింద అడ్రస్ వద్దకొచ్చి గుర్తులు చెప్పి తీసుకుని పోవచ్చు. చిరంజీవి, మేనేజింగ్ పార్ట్నర్, చిరంజీవి ఆర్గనైజేషన్స్, హైదరాబాద్. జీవి, నీకెన్నేళ్ళు? అదేంటి నాన్నగారు, 25వ ఏడు ఈరోజే కదా వచ్చింది. భోజనం మధ్యలో గులాబ్ జామ్ స్పూన్తో నోట్లో పెట్టుకోబోతూ అన్నాడు చిరంజీవి. అయితే నాకు తెలీదనా? రఘురామయ్య గారి మాటలకి ఏం జవాబివ్వాలో తోచలేదు చిరంజీవికి. పలకవేం, నీకు 25 ఏళ్ళొచ్చాయని నీకు తెలియంది కాదు. మీ అమ్మకు 55 ఏళ్ళొచ్చాయి, నాకు 60. ఇంకా ఎంతకాలం ఇంటి బాధ్యతలు మీ అమ్మ చూసుకోవాలనుకుంటున్నావో చెప్పు. అర్థం కానట్టుగా తల్లి ముఖం కేసి చూశాడు జీవి. అదేరా, పెళ్ళెప్పుడు చేసుకుంటావని అడుగుతున్నారు అని. ఆయన అదేంటండి అంత డొంక తిరుగుడు అడగాల? ఏంటో, ఎన్నేళ్ళొచ్చినా మీ పద్ధతులేం మారలేదు, విసుక్కుంది జానకమ్మ. ఎలా అడగాలో నాకు తెలియదనుకోకు, వాడికి తెలియదని కాదు. సరే చెప్పరా అబ్బాయి, పెళ్ళెప్పుడు చేసుకుంటావు? చిరంజీవి పలకలేదు. నేను నా 24వ ఏట జానకిని చూడగానే మా నాన్నను అడిగేశాను, నాన్న పెళ్లి చెయ్యి అని. అవునా జానకి? పొండి అంది జానకమ్మ. ఇప్పుడప్పుడే పెళ్లికి తొందరే నాన్న అన్నాడు చిరంజీవి భోజనం ముగించి లేస్తూ. నీకు తొందర లేకపోవచ్చు, నాకు తొందర ఉంది, కోడలు రావాలని. రేపు మీ మామయ్యకి రాస్తున్నాను. అప్పుడెప్పుడో చెప్పిన రాజమండ్రి సంబంధం సంగతి ఏంటని. పలికి పలకక మేడ మీద గదిలోకి వెళ్ళిపోయాడు చిరంజీవి. అది చిరంజీవి ఆఫీసు గది. గదిని ఖరీదైన కర్టెన్ వేలాడుతోంది. గుమ్మంలో స్టూల్ మీద నౌకరు కూర్చునున్నాడు. అతడికి 4 అడుగుల దూరంలో సోఫా మీద 4-5 యువతులు కూర్చునున్నారు. అందరూ అతి జాగ్రత్తగా అలంకరించుకుని వచ్చారు. చిరంజీవి అంతటి వాడి దగ్గర హీనంగా కనిపిస్తే ఏమి లోకు కావాల్సి వస్తుందోనని ఎవరికి వాళ్ళు వాళ్లకున్న చీరల్లో మంచివి కట్టుకుని వచ్చారు. సరిగ్గా 10 గంటలైంది. గదిలో అడుగు పెట్టాడు చిరంజీవి. అతని కనుసేగనందుకొని నౌకరు అతని వెంట అనుసరించాడు. మరో నిమిషంలో బయటకొచ్చాడు. అక్కడున్న యువతుల్ని చూసి అన్నాడు, చూడండి అమ్మగారు, అయ్యగారు మిమ్మల్ని ఏంటో అడుగుతారంట. ఒక్కొక్కరినే లోపలికి పంపించమన్నారు. ముందు మీరు వెళ్ళండమ్మా. ఓ లావుపాట అమ్మాయిని చూసి అన్నాడు. కాస్త మందమైన శరీరం, భారంగా నడుచుకుంటూ గదిలోకి ప్రవేశించింది ఆ అమ్మాయి. గదంతా కలిగి చూసింది. అటువంటి గదిలోకి అడుగు పెట్టడం అదే ప్రథమం కాబోలు. కొద్దిసేపు తటపటాయించింది. రండి, ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు చిరంజీవి కుర్చీ చూపిస్తూ. ధైర్యం తెచ్చుకుని వెళ్ళి కూర్చుందామె. చేతులు జోడించింది. నోటితో నమస్కారం అని చెప్పడానికి బిడియపడినట్టు కనిపించింది. బెల్ కొట్టి నౌకర్ని లోపలికి రప్పించాడు చిరంజీవి. పక్క టేబుల్ మీదున్న ఫ్లాస్క్లో బోర్నవిటా ఓ కప్పు ఆమెకిప్పించాడు. అలా తాగిన తర్వాత బిడియం పోయి ఫ్రీగా ఉండగలుగుతుంది అనుకున్నాడు. అదో రకమైన తొందరపాటుతో బోర్నవిటా తాగడం పూర్తి చేసిందామె. కప్పు కింద పెట్టింది. ఇప్పుడు చెప్పండి, మీరు మొన్న పోగొట్టుకున్న వస్తువేంటి? ఎంతో కుతూహలంగా అడిగాడు. ఆ ఉత్తరాన్ని అంత సున్నితంగా ఈ మనిషి రాసుంటుందా అనుకుంటున్నాడు చిరంజీవి. అయినా పైకి ఏమీ కనపడడం లేదు. బాహ్యమైన ఆకారంతో సంబంధం లేకుండా సాయం చేయడానికే తను సిద్ధంగా ఉన్నాడు కనుక అటువంటి ఆలోచనలకి తావు ఉండకూడదు అనుకున్నాడు. నేను నేను చెప్పండి. మీరలా కారులో వస్తున్నారు. నేను ఆ టర్నింగ్ లేదు, అక్కడే నిల్చునున్నాను. అప్పుడే చూశాను మిమ్మల్ని. అంతేనండి, పారేసుకున్నాను. ఏం చెబుతుందోనని మాట్లాడకుండా వింటున్నాడు చిరంజీవి. ప్లీజ్ చిరంజీవి గారు, కాదనకండి అంది ఆ అమ్మాయి వయ్యారాలు పోతూ. ఏంటండి, ఏంటి, వివరంగా చెప్పండి. మిమ్మల్ని చూసిన మరుక్షణంలోనే నా మనసు పారేసుకున్నాను. దయచేసి ఆదరించండి. ప్లీజ్ స్టాప్ ఇట్, కొంచెం గట్టిగానే అన్నాడు చిరంజీవి. మీరలా సులువుగా స్టీరింగ్ తిప్పుతుంటే నా జీవన రథసారథి మీరే అనుకున్నాను. ఎంత కాదనుకున్నా మీరే ఈ 2 రోజుల్లో ప్రతిక్షణం గుర్తుకొచ్చారు. మీ అడ్వర్టైజ్మెంట్ చూసి ఎంత పొంగిపోయానో చెప్పలేను అంది ఆ అమ్మాయి. భరించలేనట్టు తల పట్టుకున్నాడు చిరంజీవి. ఇంకా కాసేపు ఉంటే ఎంత విసిగిస్తుందో అనిపించింది. బెల్ నొక్కి నౌకర్ని పిలిచాడు. ఈ అమ్మాయిని బయట పంపేసి ఇంకొకరిని పిలు అన్నాడు. అతడి మాటల్లోని కఠినత్వానికి ఆ అమ్మాయి భయపడింది. గబుక్కన కుర్చీలోంచి లేచి వడివడిగా బయటికి వెళ్ళిపోయింది. ఇలాంటి కేసు ఎదురవుతుందనుకోలేదు చిరంజీవి. కాస్త నిరాశ చెందినట్లు కనిపించాడు. ఇంకో అమ్మాయి లోపలికి రావడంతో చిరునవ్వు ముఖం మీదకు తెచ్చుకుని ఆహ్వానించాడు. ఈమె కాస్త సన్నగా ఉంది, అందంగా ఉంది, సంస్కారం ఉన్న మనిషిలాగానే ఉంది. సిగ్గుపడకుండా సరాసరి లోపలికి నడిచొచ్చింది. నమస్తే, నా పేరు సుచరిత అంది. కుర్చీ చూపించాడు చిరంజీవి. బోర్నవిటా తీసుకుంటారా అని ఆవిడ జవాబు చెప్పేలోగా తానే బోర్నవిటా కప్పులోకి వంచిచ్చాడు.
థ్యాంక్స్ అందామే అందుకుంటూ. సార్, నా జీవితంలో చాలా విలువైందండి. ఎంతంటే నా ప్రాణంతో సమానం. అపురూపంగా దాచుకుంటున్న వస్తువు జారిపోతే బాధ కదండి. అయినా అది మీ దగ్గర కాబట్టి చెక్కు చెదరకుండా ఉంటుందని నమ్మకం ఉందండి. మరొకరి చేతికి కనుక దొరుకుంటే అబ్బా భరించలేను. దయచేసి తొందరగా ఇచ్చేయండి అంది ఓ చేత్తో బోర్నవిటా తాగుతూ మరో చెయ్యి ముందుకు చాచి. ఇంతకీ వస్తువేదో చెప్పలేదు మీరు? గుర్తు చేశాడు చిరంజీవి. అదాండి, నా మోహన్ ఇచ్చాడండి. ఎంత బాగుందనుకున్నారు? 5-6 గ్రాములుంటుందేమోనండి. నా కోసమని ప్రత్యేకంగా చేయించాడా? ఏంటి? ఆశ్చర్యంగా చూశాడు చిరంజీవి. కుడి హస్తం టేబుల్ మీద బోర్లిస్తూ అందామె. చూడండి, ఉంగరం లేక చెయ్యి ఎంత బోసిపోయిందో. అది లేకుండా నా ముఖం మోహన్ని చూపించలేను. దయచేసి ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అంది ఆమె చాలా సిన్సియర్గా. చిరంజీవికి దొరికింది తన ఉంగరమే అయి ఉంటుందన్న భరోసాతో ఉంది. ఐఎమ్ వెరీ సారీ సుచరిత గారు, నాకు దొరికింది ఉంగరం కాదు అన్నాడు. సుచరిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పోన్లేండి, మీరెలాగా అబద్ధం చెప్పరు. నా అదృష్టం వింతే అనుకుంటాను అంది లేచి వెళ్లడానికి ఉద్యుక్తురాలవుతూ. ఆమె బాధ చూసి చిరంజీవి కూడా మనసు నొచ్చుకుంది. మీ విలువైన ఉంగరం మళ్ళీ మీకు దొరుకుతుందని ఆశిస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నాడు. సుచరిత వెళ్ళిపోయింది. మరో అమ్మాయి ప్రతిమ ఏదో ఆఫీసులో ఉద్యోగం చేస్తుందట. ఆఫీసులో రావాల్సిన బోనస్ వ్యానిటీ బ్యాగ్లో ఉంచుకుని వస్తుంటే జారిపోయిందట. చెల్లెలికి తమ్ముడికి బట్టలు కుట్టించాలట. ఆమె బాధ వర్ణాతీతంగా ఉంది. మీరు ఏమీ అనుకోకపోతే ప్రతిమ గారు, ఒక్క మాట. మీ చెల్లెలికి తమ్ముడికి నేను కొత్త బట్టలు కుట్టిస్తాను, అపార్థం చేసుకోకండి అన్నాడు. మీరు చూపుతున్న ఆదరానికి చాలా థ్యాంక్స్, కానీ అవసరం లేదు. కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయిందామె. 4-5 నిమిషాల పాటు దిక్కు తోచలేదు చిరంజీవికి. ఏంటి అన్నీ ఇలాంటి కేసులు తగులుతున్నాయి? అడ్వర్టైజ్ చేసుకున్నా బాగుండదేమో అనుకున్నాడు. అయినా అతనిలో ఆసక్తి అణిగిపోలేదు. బయటున్న 3-4 అమ్మాయిలు పిలిచి అడిగాడు. అందరూ అంతే. రిస్ట్ వాచి పోయిందని ఒకరు, పెన్ను పోయిందని ఒకరు, తనకిష్టమైన ఇంగ్లీషు నవలేదో పోయిందని మరొకరు. మొత్తానికి ఇవన్నీ అందరికీ ఇష్టమైన వస్తువులే. జారిపోతే బాధ కలిగించేవే. అయినా తన దగ్గరుంది అది కాదు కదా. ఈ ఉత్తరం రాసిన స్త్రీ ఎవరై ఉంటుంది? గదిలోకి ప్రతి అమ్మాయి వచ్చేటప్పుడు పోయేటప్పుడు నడక గమనించాడు. గుర్తించడానికి ఏమైనా వీలుంటుందేమోనని, ఉత్తరం తనదని చెప్పడానికి ఏదైనా సిగ్గుపడుతున్నారేమోనని దాన్ని టేబుల్ మీదే ఉంచాడు, కనబడేటట్టు. వచ్చిన వాళ్ళెవరూ దానిని గమనించనేలేదు. తన శ్రమంతా వ్యర్థమైనందుకు చింతించాడు చిరంజీవి. అనవసరంగా 3-4 గంటల కాలం దండగైపోయింది. అయినా పని నెరవేరలేదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. మిస్టర్ మూర్తి, మీకేమనిపిస్తోంది? సాలోచనగా అడిగాడు చిరంజీవి. మూర్తి 2 క్షణాలు తటపటాయించి, మీరు అనవసరంగా రిస్క్ తీసుకున్నారనిపిస్తోంది. ఈ రోజుల్లో ఎందరో ప్రతినిత్యం ఏదో ఒక వస్తువు పోగొట్టుకుంటూనే ఉన్నారు. ఇంతటి మహానగరంలో ఎవరు ఏ వస్తువు ఎక్కడ పారేస్తుంది ఎలా గుర్తించుకోగలరు? అయినా మీకు దొరికిన ఆ వస్తువు చాలా విలువైందంటారా అని అడిగాడు. చిరంజీవి పెదవులపైన చిరు దరహాసం చిందులేసింది. మరుక్షణం ఏదో నీరసం లాంటిది ఆవరించినట్లయింది. విలువన్నది వస్తువులను బట్టి ఉండదనుకుంటాను. మనిషిని బట్టి, మనసును బట్టి ఉంటుంది. ఒక్కొక్కరి దృష్టిలో అల్పంగా తోచింది మరొకరి దృష్టిలో దాని విలువ ఎంతో అపరూపమైందిగా ఉంటుంది. పోనీలే, ఇంకా ఆ విషయాన్ని వదిలేద్దాం అని మాట మార్చాడు చిరంజీవి. ఆయన మనస్తత్వం మూర్తికి తెలుసు. ఒక్కోసారి తాము చిన్న విషయంగా భావించి వదిలేస్తే చిరంజీవి దాన్ని అంత తేలిగ్గా వదిలేడు. ఓ పట్టుపట్టి దాన్ని సాధించే వరకు ఊరుకోడు. ఇప్పుడు అంతే. ఏదో వస్తువు దొరికిందని అది హక్కుదారులకి అందజేయాలన్న తాపత్రయంతో అడ్వర్టైజ్మెంట్ ఇప్పించాడు. మరి ఏమైంది? ఎందరో వచ్చారు వెళ్లారు. చిరంజీవి గారి దగ్గరున్న వస్తువేంటో ఎవరికీ అంతుపట్టలేదు. ఏంటో ఒక్కోసారి ఈయన చేసే పనులకు అర్థం లేదనిపిస్తూ ఉంటుంది. ఏదో దొరికింది అనుకో, దాని గురించి ఇంత వర్రీ కావడం దేనికి? లక్షణంగా ఉంచేసుకుంటే పోలే. తనైతే అలాగే చేసేవాడు అని అనుకున్నాడు మూర్తి. ఒక్కోసారి కొన్ని విషయాలు మనసుని పట్టేస్తాయి. ఇంకే విషయాన్ని ఆలోచించనివ్వవు. గుండెల్లో నాటుకుని పాదు పెట్టుకుని తీగలు సాగి పువ్వులు పూచినట్లుగా ఒకే ఊహ మనసంతా ఆక్రమించుకుంటుంది. ఇప్పుడు చిరంజీవి మనసు నిండా ఆ ప్రేమ ఆలోచనలే. ఆమె ఎలా ఉంటుందో? ఆమె కట్టుకున్న చీర, తొడుక్కున్న రవికా చూశాడు. అందంగా మలిచినట్టున్న శరీరాకృతి చూశాడు. పొడవైన జడ చూశాడు. అంతా క్షణంలో. కాని తన దురదృష్టం, ఆమె ముఖం చూడలేకపోయాడు. ముఖం చూడందే ఆమెని గుర్తుపట్టేదెలా? ఎంత పనిచేసిందామె? నిర్మలమైన సరస్సులా ఉండేది తన జీవితం. ఒక రాయి విసిరి ఆ నీటిని చెల్లాచెదురు చేసినట్టు ఆమె ఉత్తరం తన జీవితాన్ని కదిలించి వేశాయి. ఆమె అక్షరాలే అంత అందంగా ఉన్నాయి. ఆమె భావాలు మరీ నాజుగ్గా ఉన్నాయి. ఆమె మనసులోని భావాల్ని అంత చక్కగా సూటిగా చెప్పగలిగిన ఆమె ఇంకెంత అందంగా ఉంటుందో.
నిజంగా ఆమె అద్భుత సౌందర్యవతి అయి ఉంటుంది. పూర్వం ఎవరో రాజకుమారుడు ఓ స్త్రీ తల వెంట్రుక చూసి ఆమె అందాన్నంతా ఊహించుకుని ఆమె రూపాన్ని శిలలో గండరించి ఆమెని వెతుక్కుంటూ వెళ్లి కనుక్కొని ఆమెని స్వయంవరంలో పరిగ్రహించి గెలుచుకుని పెళ్లి చేసుకున్నాడట. తను అలా ఆమెని చూడగలడా? ఆమెని పెళ్లి చేసుకోనుందా తనకి? ఆ ఊహకే ఉలిక్కిపడ్డట్టయ్యాడు చిరంజీవి. పెళ్లి ఎంత పవిత్రమైన మాట! రెండు హృదయాల్ని, రెండు శరీరాల్ని, రెండు నిండు జీవితాల్ని ఒక చోట చేర్చే పవిత్ర బంధం. ఆమె తనని అంగీకరిస్తుందా? తననంతగా ప్రేమించిన ఆ యువకుణ్ణి కాదని తనని పెళ్లాడుతుందా? ఉహుం. తన మనసులో ఆ ఊహ రాకూడదు. ఆమెను చూడాలి, ఆ ఉత్తరాన్ని ఆమెకు అందివ్వాలి. అంత అందమైన లేఖ రాసిన ఆ స్త్రీ ఎంత గొప్పగా ఉంటుందో చూడాలి. ఇదే తన ఆశ. అంతేనా? ఇంకేమీ లేదా? ప్రశ్నించింది అంతరాత్మ. ఇంకేమైనా ఉంటే, ఇంకేమైనా ఉందా? అసలు అనుకోవడానికి ఆస్కారం ఉందా? ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అలా ఉంది నీ ఊహ. ఎందుకు లేదు? ఉత్తరం రాసిన అమ్మాయి ఉంది, ఆమె ప్రియుడు ఉన్నాడు అంది అంతరాత్మ మళ్ళీ. ఎక్కడుంది? చికాగ్గా ప్రశ్నించాడు. అతనికి చిరాగ్గా ఉంది. ఎదురు తిరిగిన అంతరాత్మ పీక నొక్కేయాలనిపిస్తోంది కసితో. వెతికితేనా కనిపించేది? గొప్పగా పేపర్లు ప్రకటనిచ్చావుగా. దిబ్బుతావేం? ఆలోచన చెప్పి చావక. ఇంటర్వ్యూలు నిర్వహించావుగా. ఏమైంది? నీకు తెలీదా? అంతా తమాషగా అయిపోయింది కదూ. తల విదిల్చుకున్నాడు చిరంజీవి. ఎవరో శత్రువుతో వాదించినట్టుగా తన అంతరాత్మతో వాదించడమేమిటి అనుకున్నాడు. ఇంటర్వ్యూ అనుకోగానే అతనుకు అమ్మాయి గుర్తొచ్చింది. ఆ అమ్మాయి గుర్తుకు రాగానే నవ్వొచ్చింది. నవ్వు తెరల మధ్య మళ్ళీ ఇంటర్వ్యూ తిరిగాడింది. అప్పటికే చాలామంది అమ్మాయిలు వచ్చి వెళ్లారు. అందరూ అందరే. ఏదో అమూల్యమైన విలువైన వస్తువు దొరికిందంటే ఆ వస్తువేదో కూడా ఆలోచించకుండా, ఊహించకుండా దాన్ని అందుకుందామని ఆశ. దొరికిందంటే దొరికింది అన్నట్టుగా వచ్చారు. ఏం మనుషులు! హలో! తన ఆలోచనల్ని భంగపరుస్తూ వినవచ్చింది పిలుపు. సీతకొక చిలుక, కోకిల, నెమలి అన్నీ అందమైనవే గుర్తొచ్చాయి. హలో! అన్నాడు కూర్చోమన్నట్లు చూస్తూ. ఆమె అందం, మధురమైన కంఠస్వరం, శరీరాకృతి ఒక్క చూపులోనే ఆకట్టుకున్నాయి. బహుశా ఈమెనేమో అనుకున్నాడు. మీ ప్రకటన చూశాను. అందుకేగా వచ్చారు. ఆ ప్రకటన ఆకర్షించింది నన్ను. ఆకర్షించిందా? ఆశ పెట్టిందా? ఆకర్షించి ఆశలు రేపెట్టింది. పోయిందేదో ఇక్కడే దొరుకుతుందన్న గట్టి నమ్మకాన్ని కలిగించింది అంది. ఆమె అలా మాట్లాడుతూ ఉంటే మధురమైన ప్రేమ అమృత వర్షిణిలా అలా అలా చినుకు చినుకుగా రాలుతున్నట్టుగా అనిపిస్తోంది. బాగా మాట్లాడతారే. ఓ అందమైన యువకుడితో అందంగానే మాట్లాడాలి కదా. నేను అందంగా ఉన్నానా? భలే వారే. ఏంటి మీరందంగా లేరా? భలే, మీ ఇంట్లో నిలువుటద్దాలు లేవా? కనీసం మామూలు అద్దం లేదా? అంది తమాషాగా నవ్వుతూ. ఆ నవ్వు నేరుగా గుండెల్ని తాకి జన్మ జన్మల చెలిమిని తడుముతున్నట్టుగా ఉంది. మా ఇంట్లో నిలువుటద్దం లేదు అన్నాడు గడుసుగా. మీరెప్పుడు ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళలేదా? గమ్మత్తుగా అడిగింది. ఏం? ఆశ్చర్యంగా అడిగాడు. అందులో అన్నీ అద్దాలే ఉంటాయి. మీలాంటి అందగాళ్ళు మీ అందాన్ని తనివితీరా చూసుకోవాలని అలా ఏర్పాటు చేస్తారు. కొక్కుని నవ్వాడు చిరంజీవి. భలే బాగా మాట్లాడారు. నేనేం మాట్లాడాను? మీ ప్రశ్నలకి జవాబు చెప్పాను. మీ పేరేంటి? ప్రియ. ప్రియంవద. అతన పేరు వినగానే గుండె గొంతుకులోకొచ్చినట్టయింది. గొంతు పొడరిపోతున్నట్టుగా అయింది. ఏంటి మీ పేరేంటి? తడబడుతూ అడిగాడు మళ్ళీ. ప్రియ. ప్రియంవద. అంతా ప్రియ అనే పిలుస్తారు. యురేకా అని అరవాలనిపించింది. ఎగిరి సీలింగ్ ఫ్యాన్ని పట్టుకుని డ్యాన్స్ చేయాలన్నంత హుషారొచ్చింది. తన అదృష్టానికి తనని తనే అభినందించుకోవాలనిపించింది. ఆమెని మళ్ళీ ఓసారి పరిశీలనగా చూశాడు. ప్రేమలో పడి తదేకంగా ఆమె కళ్ళనే చూస్తూ తన రూపంలో ఆ కళ్ళల్లోనే ఈదులాడుతూ ఉండొచ్చినంతగా పెద్దగా, అందంగా, గొప్పగా ఉన్నాయి కళ్ళు. అద్దం అక్కర్లేదు. నా చెక్కిళ్లలో నీ ప్రతిబింబం చూసుకోవచ్చు అన్నంత పల్చగా, అందంగా మెరుస్తూ ఉన్నాయి చెక్కిళ్ళు. ఆ వాలు కళ్ళల్లో ఓలలాడి అలా జారి చెక్కిళ్లలో చిక్కుబడిపోయి జారిపోతే మనసు కాపురం పెట్టేది గుండెల్లోనే. తూర్పు దిశన సూర్యోదయాన్నో పశ్చిమాన అస్తమయాన్నో సూచించేటట్టుగా విరిగిన విల్లులా ఉన్న కనుబొమ్మల మధ్య చిరుతిలకం సింధూర వర్ణంతో ఆమె రాగ లతీక, అనురాగ ప్రతీక అన్న విషయాన్ని చెప్తోంది. ఏంటలా చూస్తున్నారు? మిమ్మల్నే. భలేవారే, అలా చూడొచ్చా? ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిల్ని విషయం కనుక్కుని పంపించేయాలి. వెళ్ళిపోతారా? దీనత్వం ప్రతిధ్వనించింది కంఠంలో. వెళ్ళక ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాననుకున్నారా? ఆ గొంతులో కొంటిదనం సుళ్ళు తిరుగుతోంది. మీరు మీరు ప్రియా అన్నాడతను. చిరంజీవి గారు,
హఠాత్తుగా ఆమె కంఠంలో విషాదం తొణికిసలాడింది. నే పోగొట్టుకుంది. మీరేం పోగొట్టుకున్నారో అదిక్కడ దొరికింది ప్రియగారు. ఆమె కళ్ళు మెలమిల్లాడాయి. నన్నలా పిలవకండి, ప్రియా అనండి చాలు చిరంజీవి. ప్రియా, నేను మిమ్మల్ని కలుస్తాననుకోలేదు. ఏం? కవ్వింపుగా అడిగింది ప్రియా. నాకు దొరికింది చిన్న ఆధారం. ఉడత సాయంతో రాముడు వారధి కట్టాలి అనుకున్నట్టుగా ఓ చిన్న ఆధారంతో నిన్ను కనుక్కోవడం ఎంత కష్టమో. "ఉమ్," అంది కనురెప్పలు తాటిస్తూ. అలా రెప్పలు అల్లార్చినప్పుడల్లా అతని ప్రతిబింబం ఆ కనుపాపల్లో చిక్కిపోతున్నట్టుగా అనిపించసాగింది. ఇంతకు ముందు వచ్చి వెళ్ళిన వారంతా అబద్ధాల వాళ్లే. అంటే నాకు చాలా విలువైంది దొరికిందంటే వాళ్ళు ఉంగరాలు, వేలు, పాస్బుక్లు, రిస్టు వాచీలు, పర్సులు అవి దొరికాయా అని అడిగారు. ఓ అమ్మాయి లాకర్కి పోయిందని, మరో అమ్మాయి పాస్బుక్ పోయిందని వెర్రివాళ్ళు. జీవితంలో చాలా అమూల్యమైందని స్పష్టంగా రాశారే. పిన్నులు, పర్సులు, ఉంగరాలు, కీలు, పాస్బుక్లు, రిస్టు వాచీలు అమూల్యమైన వారే. పెదవి విరిచింది ప్రియా. కోర్స్ అవి విలువైనవే, కానీ అమూల్యమైనవి ఎలా అవుతాయి? ఆ మాట అతనికి ఎంతో తృప్తినిచ్చింది. ప్రియా జీవితం అంటే ఎంతో చక్కని అవగాహనున్న మనిషిలా అనిపించింది. ఆమె మాట, మనన, మర్యాద ఎంతగానో నచ్చాయి. మీరు బాగా చెప్పారు అన్నాడు చిరంజీవి. జీవి చప్పున పిలిచిందామె. ఆ పిలుపులో ఆత్మీయత ధ్వనించింది. ఆ పిలుపు వేణు నాదంలా సోకింది అతని హృదయాన్ని. ప్రియా అన్నాడు మనసు నిండా నిండిన ఆనందంతో. జీవి, మీరు నాకు బాగా నచ్చారు. ప్రియా, మీ ఎటికసి, మీ బిహేవియర్ నాకెంతో నచ్చాయి. మీరంటే నాకెంతో ఇష్టంగా ఉంది. ఆ మాట నేను అనాలి జీవి. మీరంత బాగా పిలుస్తారు ప్రియా. మీ పిలుపు మనోమోహనంగా ఉంది. మనోమోహనం అనే మాట వినబడగానే అతనికి ఉత్తరం గుర్తొచ్చింది. ప్రతి అక్షరంలో ఆమె గుండెని పొదిగిన ఆ కూర్పు ఎంతో అలరించింది. మళ్ళీ అక్షరాలన్నీ మరలా ఒకసారి మనోదర్పణం ముందు తిరిగాడినట్లయింది. ఆ ప్రియా, మీరా ఉత్తరాన్ని ఎంత బాగా రాశారు అన్నాడు అభినందిస్తున్నట్టుగా. క్షణకాలం నివ్వెరపోయింది ప్రియ. ఉత్తరమా? ఏ ఉత్తరం? అంది కనుబొమ్మలు చిట్లిస్తూ. విభ్రాంతికి లోనయ్యాడు చిరంజీవి ఆ మాటలు వినగానే. ఆమె ఏ ఉత్తరం అని ప్రశ్నించడం అతనికి విడ్డూరం అనిపించింది. అంత గొప్పగా ఉత్తరం రాసింది, ఎంతో అందంగా ఉంది, మరీ అందంగా మాట్లాడుతుంది. ఈమె మనసును ఆకట్టుకున్న అదృష్టవంతుడు ఎవరో అనుకున్నాడు. మాట్లాడరేం జీవి అంది ప్రియ మళ్ళీ. అతడి గొంతులో గుండె గడగడలాడినట్టయింది. ఏదో చెప్పాలి, ఏదో విన్నవించుకోవాలి అనిపిస్తోంది. కాని ఈమె మనసుని దోచుకున్న మూర్తి ఇంకెవరో ఉన్నారు. అతనికే ఈమె జీవితం అంకితం. అంతేకాని ఆమె అక్షరాలను చూసి, భావాల్ని చదివి తను ఆకర్షితుడై ఆమెని తన స్వంతం చేసుకోవాలనుకుంటే అదెంత అసంభవం. తను కోరుకోగానే అయిపోతుందా? తనెంత పిచ్చిగా ఆలోచించాడు. ప్రేమ అనేది వన్ వే ట్రాఫిక్ ఎలా అవుతుంది? పరస్పర ఆకర్షణ, పరస్పర అభిమానం, ఒకరంటే ఒకరు విడవలేని నిత్య సన్నిహితత్వం కోరుకునే మనసు ఉండాలి. అదెలా సంభవం అవుతుంది? ఆమె మనసు మరొకరికి అంకితమైపోయింది. అది తెలిసి తను ఆమెని కోరుకోవడం ఎంత అసహ్యం. తన ఆలోచన ఎందుకలా అయిపోయింది? ఏంటి జీవి, పగటి కళ్ళలో మునిగిపోయారు. ఆ పిలుపు కొరడాతో చెరిచినట్లయి ఉలిక్కి పడ్డాడతను. ఆలోచనల కెరటం విరిగిపోయింది. అన్నాడు పరధ్యానంగా. ఏంటి ఉత్తరం అన్నారు? అడిగింది మళ్ళీ. మీరు నువ్వు ఉత్తరం పోగొట్టుకోలేదా? క్షణకాలం ఒక్క నిమిషం నిర్ఘాంతపోయింది ప్రియ. అంతలో తేరుకొని పక్కపక్క నవ్వింది. నేనా? ఉత్తరమా? పోగొట్టుకోవడమా? అంది ఆగి ఆగి. ఆమె నవ్విన నవ్వు, ఆ ప్రశ్న తీరు అతన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. అతనికి ఆ క్షణంలోనే తను వెతకబోతున్న తీగ ఈమె కాదనిపించింది. ఆ భావం మనసులోకి రాగానే ఏదో పెద్ద రిలీఫ్. తన మనసులోని భావాల్ని కదిలించింది, కరిగించి మళ్ళీ అంతలో నేలపాలు చేసింది అనుకున్న స్త్రీ ఈమె కాదు. ఆ ఉత్తరాన్ని పోగొట్టుకుంది తన ప్రియుడికే అన్వేషించే ప్రియ ఈమె కాదు అనుకోగానే గుండెల్లో మరో భావన మొలకెత్తి హృదయాన్ని పూలపత్రితో తాకినట్లయింది. ఈమె కూడా ఏదో పోగొట్టుకుంది, కానీ అది ఉత్తరం కాదు. తన లేఖాసుందరి, తన అన్వేషి ఈమె కాదు. అయితేనే తను ఆశించినవి ఎన్నో ఈమెలో ఉన్నాయి. మళ్ళీ ఆలోచనా సంద్రంలో మునిగిపోయారా మహాశయ? ఇహ లాభం లేదు. మీరు సైకియాట్రిస్టుని చూడాల్సిందే అంది అతని ఆలోచనల్ని చెదరగొడుతూ. ప్రియా, మీరు పోగొట్టుకున్నదేమిటి? కుతూహలంగా అడిగాడు చిరంజీవి. అతనికి ఇదంతా తమాషాగా అనిపించింది. నేను పోగొట్టుకున్నదేమిటో మీరు అందించగలరా? ఆ ప్రశ్న వేసినప్పుడు ఆమె కళ్లల్లో ఏదో ఆశ తళుక్కుమంది. జీవితమంతా సత్యాన్వేషణకై పరిశోధన గావించే వ్యక్తిత్వం కనిపించింది. ఎడారిలో దారి తప్పి అల్లాడే మానవుడు అల్లంత దూరాన మనిషిలా కనిపించే చెట్టుని చూసి సంబరపడినంత ఆనందం కనిపించింది.
దుఃఖ సముద్రంలో మునిగిపోయే మనిషికి ఆలంబన దొరికి కలిగే జీవితాశ గోచరించింది. చెప్పండి అన్నాడు చిరంజీవి. అతనిలో సగం ఆశ చచ్చిపోయింది. చిరంజీవి గారు, నేను మెడిసిన్ ఫైనల్ ఇయర్లో చదువుతున్నప్పుడు విశాఖలో నా నాట్య ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్ళాను. అభిసారికగా నే చేసిన అభినయానికి అక్కడ హౌస్ సర్జెన్సీ చేస్తున్న ఓ హీరో ముగ్ధుడయ్యాడు. వచ్చి నన్ను పరిచయం చేసుకున్నాడు. ఆడపిల్లలంతా అభిమానించే ఉదాత్తతుంది. అమ్మాయిలు కోరే అందం, చదువు, హోదా, ఆస్తి, ఐశ్వర్యం ఉన్నాయి అతనిలో. ముఖ్యంగా సూదంటూ రాయికి మళ్ళీ ఆకర్షించే చూపులున్నాయి. ఒక్కసారి చూస్తే చాలు ఆకట్టుకునే కళ్ళలున్నాయి. మూర్తిభవించిన పురుషాకృతి అతంది. మన్మధుడు సూటు బూటు వేసుకుని ఆంధ్రాలో అడుగుపెట్టినట్టుంటాడు. అతని మాటలు, ప్రవర్తన నన్ను అలరించాయి. పరస్పరం ఆకర్షితులమయ్యాం. హైదరాబాద్కి విశాఖ దూరం అనిపించలేదు. ప్రతి శనివారం రాత్రికి అతను హైదరాబాద్ వచ్చేవాడు. ఇందిరా పార్కు, హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, పబ్లిక్ గార్డెన్స్, జూ, గోల్కొండ, చార్మినార్, అబిడ్స్, సికింద్రాబాద్ స్టేషను, ఇవన్నీ మేం ఆదివారంలో తిరిగిన తిరుగుళ్ళకి సాక్ష్యాలు. ఒక్కోసారి నేనే వైజాగ్ వెళ్లేదాన్ని. అక్కడ లాడ్జీ విడిచి వచ్చేవాళ్లం కాదు. ఇలా ఏడాది గడిచింది. అతను గుంటూరులో ప్రాక్టీస్ పెట్టాడు. నేను అక్కడే హౌస్ సర్జన్ చేయడం ప్రారంభించాను. మరో ఏడాదికి మా ప్రేమకి ఫలితం ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. తర్వాత మేం పెళ్లి చేసుకున్నాం. అప్పుడు మొదలైంది సంఘర్షణ. అటు ఇటు పెద్దల ఆంక్షల్ని ఎదిరించాం. ఒకటైపోయాం. అప్పుడే అతని జీవితంలో మరో స్త్రీ ప్రవేశించింది. నిజంగా సుజాత నాకంటే అందంగా ఉంటుంది. ఆమెను చూసిన కళ్ళతో నన్నే కాదు, ఎవరినీ చూడబుద్ధి కాదు. కానీ చిరంజీవి గారు, పెళ్లికి ముందు ఎంత అన్వేషణ అయినా, పరిశోధనైనా రాణిస్తుంది. కానీ ప్రేమించి పెళ్లి చేసుకుని మరో జీవికి రూపాన్నిచ్చాక కూడా ఇంకా అందాల వెంట పరుగులు పెట్టడం ఎవరికీ మంచిది కాదు. అలా అయితే ఈ స్త్రీ గతేం కావాలి? ఇదే ప్రశ్న నేను వేశాను. ఫలితంగా నన్ను తరిమి నాతో తెగదింపులు చేసుకున్నాడు. అయినా నేను పిరికిదాన్ని కాదు చిరంజీవి గారు. జీవితం అంటే భయపడి పారిపోయి ఆత్మహత్య చేసుకునేదాన్ని కాదు. అందుకే నా డిగ్రీని నమ్ముకొని, ఉద్యోగాన్ని నమ్ముకొని దూరంగా, ఈ సంఘానికి దూరంగా, ఈ మగ పురుషులకి దూరంగా బతుకుతున్నాను. అవును, మీ ప్రకటన కనిపించింది. ఎవరో ఏదో అమూల్యమైంది పోగొట్టుకున్నారు. అది నాకు దొరికింది. దాన్ని తిరిగి మీకే అప్పగిస్తాను. వచ్చి తీసుకెళ్ళండి అని ప్రకటించిన మీ మానవత్వం, మీ మహోన్నత మనస్తత్వం నన్నెంతో ఆకర్షించాయి. మీరంటే అభిమానంతో పాటు గౌరవం కూడా పెరిగింది. మీతో స్నేహం పంచుకోవాలనిపించింది. ఇప్పుడు చెప్పండి జీవి, నా జీవితంలో పోగొట్టుకున్న ఆ ఆత్మీయతని, ఆ స్నేహామృతాన్ని మీ స్నేహం ద్వారా నాకు తిరిగి అందిస్తారా? జీవి, నాకు మీ ఫ్రెండ్షిప్ కావాలి, అంతే, ఇంకేం వద్దు. ఏ ఉద్విగ్నతకి లోను కాకుండా చెప్పింది ప్రియమద. చిరంజీవి ఎద లోయల్లో స్నేహవర్షం కురిసినట్లయింది. ఆత్మీయత నిండిన చిరునవ్వు అనురాగపూరితంగా చూస్తూ చేయి చాచాడతను. ఇద్దరి చేతులు స్నేహంగా కలుసుకున్నాయి. థ్యాంక్ యూ జీవి, యు ఆర్ మై ఫ్రెండ్ అంది లేస్తూ ప్రియ. వెళుతున్న ఆమెను చూస్తూ తిరిగి మొదటకొచ్చిన తన కథని గుర్తు చేసుకుని నిట్టూర్చాడు చిరంజీవి. ఇప్పుడు మళ్ళీ అదంతా గుర్తుకొచ్చి అతని మనసు చేదు తిన్నట్టయింది. అసహనంగా అటు ఇటు పొర్లాడు. మెత్తని పొరుపు కూడా అంపసయ్యగా అనిపించింది. రాత్రంతా నిద్రలేమితో బాధపడ్డాడు చిరంజీవి. ఆయన మామూలుగా 4ంటికే లేచాడు. అలాగే అలసిన శరీరంతోనే వ్యాయామం చేశాడు, ఆసనాలు వేశాడు. దాంతో బద్ధకం సగం వదిలింది. 6ంటికల్లా వేడి నీటితో స్నానం చేసి మెట్లు దిగొచ్చాడు. స్నానంతో బద్ధకం పూర్తిగా వదిలిపోయింది. అతను కిందకి రాగానే కాఫీ అందించాడు ఆనందం. కాఫీ ఒక్కో చుక్క అమృతంలా భావిస్తూ తాగేశాడు. ఆ మధ్య వేసిన కేకలకి ఫలితం ఉందనిపించింది. నౌకరులైనా భయపడితేనే పని చేస్తారు అనుకున్నాడు. ప్రశంసాపూర్వకంగా చూశాడు చిరంజీవి. అయ్యగారి ముఖంలో చిందులేస్తోన్న చిరునవ్వు చూసి ఆనందంలో బిరుకుతనం పారిపోయింది. మీ పిల్లడు కదా అయ్యగారు అని అడిగాడు. ఎవరు చెప్పారా? నవ్వుతూ అడిగాడు. పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు అనుకుంటున్నారు సార్. రాజమండ్రికి ఉత్తరం రాశారట. సార్, మీ మనసుకు నచ్చితేనే చేసుకోండి సార్. సలహాన ఆనందం. అది కాదు సార్, బ్రూ లేకపోతే నశిస్తేనే మీరు చిరాకు పడతారు. బూటుకు పాలిష్ సరిగ్గా అంటకపోతే చిరాకు పడతారు. డ్రైవర్ కారుని సరిగ్గా తొడవకపోతే కేకలేస్తారు. అలాంటిది మీకు సరైన జోడీ దొరకపోతే జీవితాంతం అడుగడుగున చికాకే. ఒక్క క్షణం ఆగాడు ఆనందం. అతని మాటలు చిరంజీవిలో ఆలోచనలు రేకెత్తించాయి. నిజమే అనుకున్నాడు. మీరు పెళ్లికి ముందు కాబోయే అమ్మగారితో మాట్లాడండి సార్. ఒకసారి పిక్నిక్ వెళ్ళినట్టు ఆ ఊరెళ్ళి వాళ్లతో ఓ పూట గడపండి. ఓ సాయంకాలం కబుర్లు చెప్పుకోండి. పూర్వకాలంలో యువరాజుకి సలహాలిచ్చే మంత్రి కుమారుల్లా కనిపించాడు ఆనందం. నవ్వొచ్చింది చిరంజీవికి. నవ్వకండి సార్, పెళ్లికి ముందు ఆ అమ్మాయి గారితో ఓ సినిమా చూడండి. ఓసారి హోటల్కి వెళ్ళిరండి. అన్నింటికీ వాళ్ళు ఒప్పుకోవద్దటోయ్. ఇందులో చిక్కేంటి సార్?
ఆ అమ్మాయి నాతో మాట్లాడి సినిమాకొచ్చి కాఫీ తాగి చివరికి ఆ అమ్మాయి నచ్చక నేనొద్దంటే తర్వాత వచ్చే సంబంధాలు ఆ అమ్మాయిని ఎలా చూస్తారో. పైగా సంతలో పశువును కొనుక్కున్నట్టు, మార్కెట్లో కూరగాయలు ఫ్రూట్స్ ఎన్ని చేసినట్టు, గుర్రాన్ని సుడి వడి చూసి కొన్నట్టు. ఏంట్రా ఈ ఎన్నిక? అలాగైతే మీ ఇష్టం సార్. నశిస్తే తిట్టినట్టు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసినందుకు పెద్దయ్య గారిని తిట్టిపోస్తారు. చొప్పున వెళ్ళిపోయాడు ఆనందం. వాడి మాటలకి నవ్వొచ్చింది చిరంజీవికి. అంతలో టిఫిన్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది వంట మనిషి. ఆమెకి చిరంజీవికి ఎదురుపడాలంటే ఎంతో భయం. అనుకున్నది అనుకున్నట్టు నెరవేరకపోతే చిరంజీవి ఎంతెత్తున ఎగిరి పడతాడు, కేకలేస్తాడు, కోకలేస్తాడు. అందున ఈరోజు డైనింగ్ టేబుల్ వద్దకు వెళుతూనే ఆనందం అంటూ కేక పెట్టాడు చిరంజీవి. ఆనందం భయం భయంగా వచ్చాడు. ఏంటిది? గర్జించాడు చిరంజీవి. ఆ గర్జన వింటే అతని తల్లిదండ్రులు అతని చిరు అని పిలవడం, చిరుతపులి అనేట్టుగా పిలవడం అనుకుంటారు ఎవరైనా. సారీ సార్, నిన్న మార్కెట్లో మీరు చెప్పిన వెజిటేబుల్స్ దొరకలేదు. బెంగళూరు నుంచి వస్తా ఉన్న లారీ బోల్తా పడిపోయిందట దారిలో. షిట్! మధ్యలోనే కట్ చేశాడు చిరంజీవి. ఇలాంటి కబుర్లు నాకెప్పుడూ చెప్పగా. ఇన్స్ట్రక్షన్స్ అంటే కన్స్ట్రక్షన్లా పాటించాలి. మీ ఇష్టం వచ్చిన గడ్డి తెచ్చి వండి పెడితే తిని వెళ్ళడానికి ఇది హాస్టల్ కాదు, హోటల్ కాదు, ధర్మసత్రం కాదు. ఇది మా ఇల్లు. ఇక్కడ మా ఇష్ట ప్రకారమే చెల్లుబడి కావాలి. తెలుసా? నాదే మిలిటరీ రూల్. ఎస్ సార్ అన్నాడు ఆనందం. ఆనందం, నేను కోపంతో కేకలేసినప్పుడు ఎదురు చెప్పక, సమాధానం చెప్పక నా మాటలు ఆజ్ఞలా పాటించు అంతే అని ఒకప్పుడు చిరంజీవి చెప్పిన మాట ప్రకారం అన్నాడు ఆనందం. నువ్వెళ్ళు, వంట మనిషిని పిలు. ఎస్ సార్ అని వెళ్ళబోయాడు ఆనందం. ఆగు, డైలీ మార్కెట్కి వెళ్ళేది నువ్వే కదూ? ఎస్ సార్. మరి తిడితే నిన్నే తిట్టాలి, వంట మనిషిదేముంది? ఎస్ సార్. నేనేం చెప్పాను? ప్రతిరోజు మార్కెట్కి వెళ్లే ముందు నన్ను అడిగి వెళ్ళమనలేదు. ఎస్ సార్. మరి ఈరోజు రాలేదేం? మీరు నిద్రపోతున్నారు సార్. నిన్న మార్నింగు మీరు స్విమ్మింగ్కి వెళ్ళారు సార్. లేట్ అయితే మార్కెట్లో తాజా వెజిటేబుల్స్ దొరకవని వెళ్ళాను సార్. ఎస్ సార్ అంటూ 5 స్టార్ హోటల్లోలా ఆనందం మాట్లాడుతుంటే నవ్వొచ్చింది చిరంజీవికి. చూడానందం, ఇలా ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలాల్లో నాకు ఏమేమి కావాలో చెప్పేందుకు రోజు నీకు క్లాస్ తీసుకోవాలంటే నా అతి విలువైన సమయం వృధా అయిపోయి నాకు చిరాకెత్తుతుంది. అందుకే ఒకసారి చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పే అవసరం లేకుండా పాటించే సర్వర్ కావాలి నాకు. నువ్వు నియమాలు పాటిస్తావా? మరో వాణ్ణి వెతుక్కోనా? ఎస్ సార్, మీకు శ్రమ ఇవ్వను అన్నాడు ఆనందం. ఆనందం, ప్రతిరోజు నా ఇంటి దినచర్య ఆనందంగా సాగిపోవాలని నిన్ను అపాయింట్ చేసుకుంది. నువ్వేమో ఇలా. చిరంజీవి హ్యాపీ మూడ్స్లోకి వచ్చేశాడని గ్రహించాడు ఆనందం. అందుకే ఉదయం వచ్చిన ప్రస్తావనకి ఎక్స్టెన్షన్ లాగా, సార్, మీ టేస్ట్కి తగినట్టుగా నడుచుకునే మేడంని ఎన్నిక చేసుకుని పెళ్ళాడండి అని చెప్పాను ఉదయం. ఇదే కారణం సార్ అని తురుమన్నాడు. ఇప్పుడు చిరంజీవి పేదాల మీద చిరునవ్వు 1000 క్యాండిల్ బల్బులా వెలుగుతోంది. ఒక్కరోజు ఒక్కో విధంగా గడిచిపోయింది. ఉదయం బాగా గడిస్తే ఆ పూటంతా బాగానే ఉంటుంది. పొద్దుటిపూటే మనసుకి కష్టం కలిగేది ఏదైనా జరిగితే ఇక దాని ప్రభావం ఆ రోజంతా ఉంటుంది. మనసుకి శాంతి ఉండదు. అంతా చికాగ్గానే గడిచిపోతుంది. చిరంజీవికి ఆ రోజు అలాగే అనిపించింది. ఉదయం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు మనసు చెదిరిపోయింది. ఆనందాన్ని అరిచాడు. ఆ మనసుతో టిఫిన్ ముగించుకుని ఆఫీస్కి వచ్చాడు. ఎదురుగా టేబుల్ మీద ఆ ఉత్తరాన్ని ఉంచాడు. ఈ ఉత్తరం ఏ క్షణాన దొరికిందో అప్పటినుంచి ఆలోచనలే. ఒక చిన్న సంఘటన జీవితాన్ని అంత ప్రభావితం చేస్తుంది. ఈ ఉత్తరమే దొరకపోయి ఉంటే ఎలా గడిచేవో రోజులు. కానీ అది దొరికాక ఆ ఉత్తరం అంత అందంగా, అంత కళాత్మకంగా రాయగలిగిన అమ్మాయి ఇంకెంత సౌందర్యవంతంగా, తేజోవంతంగా, కళాత్మకంగా ఉంటుందో అనిపించింది. అక్కడికి ఊహ ఆగిపోయిందా? లేదు. వెండితెరపై సినిమా నటిని చూసి అభిమానించిన యువకుడు ఆ నటిని చూడాలని, మాట్లాడాలని మద్రాసు వెళ్ళినట్టుగా అయింది తన పని. ఆ అమ్మాయిని చూడాలి, చూడాలి. ఇది తన తపన. చూసి ఏం చేయగలడు? ప్రశాంతంగా పారే నదికి ఎక్కడో కొండ అడ్డం వస్తుంది, లేదా అఘాతం కలిగి ప్రాపతం అవుతుంది. అంతదాకా నెమ్మదిగా ఉండే నది నడక ఎగుడు దిగుళ్లకు లోనవుతుంది. అలాగే జీవితము. ఏదో సంఘటన జరుగుతుంది. దాంతో జీవితం చిత్రమైన మలుపులు తిరుగుతూ అనుకోని పరిణామాలు వచ్చేస్తాయి. అంతదాకా ఈ జీవితం నాది, దీన్ని నేనే నిర్మించుకున్నాను అని విర్రవీగే మనిషి కుంగిపోతాడు. అంతా దైవఘటన అనే స్థాయికి ఎదుగుతాడు. మనది భారతదేశం. మనమంతా భారతీయులం. దేవుడు, భక్తి, జనం, తపం అనేవి సహజంగా ఈ గాలిలో, ఈ నెలలో ఉన్నాయి. మనిషి అవసరానికో ఆపదకో మాత్రమే వాటిని గుర్తు చేసుకుంటాడు. చిరంజీవి ఎప్పుడూ అడవి నుంచి తప్పించుకునొచ్చి పల్లెల మీద పడే చిరుతుపులిలా ఉంటాడు. అంతా స్ట్రిక్ట్ డిసిప్లిన్. ఏది వ్యత్యాసం రాకూడదు. వచ్చిందా అది ఎవరైంది ఆలోచించకుండా కేకలేస్తాడు. తర్వాత వార్నింగ్, ఆ తర్వాత ఉద్వాసన.
అలాంటి చిరంజీవి జీవితాన్ని ఆ ఉత్తరం మార్చేసింది. ఎప్పుడూ గర్వంతో తుళ్ళుతూ ఉండే అతను ఆలోచన మూర్తయ్యాడు. ఆ ఉత్తరం పోగొట్టుకున్నది ఎవరు? ఎవరు? ఎప్పుడూ ఇదే ఆలోచన. ఆ రోజు అతని ఫ్రెండ్ నిరంజన్ ఆఫీస్కొచ్చాడు. నిరంజన్ ఆర్మీ పోస్టల్ సర్వీస్లో ఎక్కడో బోర్డర్స్లో పనిచేస్తున్నాడు. సెలవుల్లో వచ్చాడు. వచ్చి రాగానే ఫ్రెండ్ని చూడ్డానికి వచ్చాడు. చిరంజీవి ముఖంలో దిగులు, ఏదో నిరాశ. ఏంటి విశేషం? కొన్ని లక్షలు బిజినెస్లో పోయినట్లు ఏంటి ముఖం? పేలవంగా నవ్వాడు చిరంజీవి. ఇద్దరూ ఆ మధ్యాహ్నం పూట లంచ్ ఆఫీసులోనే తీసుకుంటున్నారు. లంచ్కి ముందు కొద్దిగా మందు పుచ్చుకున్నారు. నిరంజన్ ఫారెన్ నుంచి సరుకు తెచ్చాడు. నాకు ఉత్తరం దొరికింది అంటూ ప్రారంభించి జరిగిన విషయాలన్నీ చెప్పి ఆ ఉత్తరాన్ని కూడా అతని చేతికిచ్చాడు. నిరంజన్ ఆ ఉత్తరాన్ని ఒకసారి పరిశీలనగా చూశాడు. ఈ ఉత్తరం రాసిన అమ్మాయి చాలా కుదురైంది. చూడు, అన్ని అక్షరాలకి వేసు పొందిగ్గా ఉంది. ప్రతి అక్షరము ఎంతో శ్రద్ధగా చిత్రకారుడు గీసినట్టు రాసింది. ఈమెకి జీవితం పట్ల ఎంతో ఆసక్తి, ప్రేమ ఉంటాయి. దేన్ని నిర్లక్ష్యంగా చూడదు. పదానికి ఎడం విడిచింది. ఈమె దేనికి భయపడదు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా సంతోషంగా స్వీకరిస్తుంది. నీ గ్రాఫాలు చెప్పి ఉత్తరం చదవోయ్ అన్నాడు చిరంజీవి. నిరంజన్ చిరునవ్వు నవ్వాడు. ఉత్తరం ఒక్క ఊపున చదివేశాడు. వండర్ఫుల్, శైలి బాగుంది. కథనం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఉత్తరం మంచి సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. వర్ణనలు చక్కగా ఉన్నాయి. రేయ్ నీరు. హే చిరు, ఎందుకంత కోపం? ఆంధ్రదేశం ఓ మంచి రచయిత్రిని పోగొట్టుకుంటోంది. శుభ్రంగా నవలన్నా రాసుకుంటే సరి, ఏడాదికి 50,000 ఈజీగా వస్తాయి. నువ్వు అలాగే వాగుతావు. ఎందుకో కోపం? ఓ సలహా ఇవ్వనా? ముందే మందు మాతారివి, నిన్ను సలహా అడగడం నాదే బుద్ధి తక్కువ. అది మందు బుద్ధి, కానీ మందబుద్ధి కాదోయ్ చిరు. ఇదిగో ఈ ఉత్తరాన్ని జాగ్రత్తగా దాచు. దీనిని ఫోటోస్టాట్ తీసి పేపర్లో వై. అప్పుడు వెతుకుంటూ వస్తుంది నీ హీరోయిన్. నా హీరోయినా? తెల్లబోయాడు చిరంజీవి. కాదా? సూటిగా ప్రశ్నించాడు నిరంజన్. చిరు, మన పేర్లలో మొదలు చివర మాత్రం ఖేదం ఉన్నాయి. మన పేర్లు కలిసిపోయినట్లే మనసులు కలిసిపోయాయి. నేను నువ్వు అమ్మాయి అయి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా పెళ్లి చేసుకునుందు. నీ ముఖం, ఆ అమ్మాయి అయితే పరిచయమే ఉండేది కాదు. ఓయ్, గాడ్ ఈజ్ గ్రేట్. భగవంతుడు గొప్పవాడు, మనల్ని కలిపేవాడు. ఇంతకీ ఉత్తరాన్ని పబ్లిష్ చేయమంటావా? పబ్లిక్ చెయ్యి, అప్పుడు వస్తుంది ఆ ఉత్తరం స్వంతదారిని. నోను, ఒకరి రహస్యం తెలిసిందని అలా చేయకూడదు. అయితే నీ కర్మ. దాన్ని నీ పర్సనల్ ఫైల్లో భద్రంగా దాచుకో. ఎప్పుడో ఓసారి చదువుకుంటూ ఉండు. జీవితంలో ఏనాడైనా ఆ అమ్మాయి తారసపడుతుంది. జోస్యమా? హేళనగా అడిగాడు చిరంజీవి. కాదు, ఆత్మవిశ్వాసం. ఉత్తరంతో పడిన లంకె ఊరికే పోదు. చిరంజీవి జవాబు ఇవ్వలేదు. అయినా ఏంట్రా ఈ వెర్రి? కాస్తంత వేపు ఎక్కువ తిన్నావా ఉగాది రోజున? ఇదేదో ఖరీదైన హాబీ అనుకుంటున్నావా? ఏ పని పాట లేని యువరాజు ఇలా ఉత్తరం దొరికితే దాన్ని పట్టుకుని దేశాల వెంట వెళతాడు. అలా అయిందే నీ తరహా? వెనకటికెవడో ఖాళీ గోరు దొరికితే ఈ గోరే ఎంత అందంగా ఉందే, అసలు అమ్మాయి ఎంత మనోహరంగా ఉంటుందో అనుకుని ఆ గోరు పట్టుకుని వెతుకుతూ దేశాలు పట్టాడట. దీనికి చిరంజీవి ఏమీ అనలేదు. ఒరే, చూస్తే నువ్వు ప్రేమలో పడ్డట్టున్నావు. ఆ మాటలకి ఉలిక్కి పడ్డాడు చిరంజీవి. చిరు, ఆ ఉలికిపాటు కలికిపాటేనోయ్. నీరు, గంభీరంగా పిలిచాడు చిరంజీవి. ఇది ప్రేమంటే నేనేమీ అనలేను, కానీ ఆ అమ్మాయి అంటే ఏదో తెలియని అభిమానం పుట్టుకొస్తుంది. అయినా ఆ అమ్మాయి ఆ ఉత్తరంలో స్పష్టంగా ఎవరినో ప్రేమించానంటూ రాసింది. అది చూసి నేను ఆమెను ప్రేమిస్తానా? ఈ లాజిక్ బావుంది అన్నాడు చిరంజీవితో నిరంజన్. ఒక క్షణమాగి ఆలోచించు చిరు, ఎందుకీ వృధా ప్రయాస? నిట్టూర్చాడు చిరంజీవి. చెప్పానుగా, ఏదో మనసుకు అలా అనిపించింది అంతే. దానికి వెనక ముందు తోకలేమో లేవు. వెరీ గుడ్. ఇక ఈ విషయం వదిలేద్దాం. నీ మ్యారేజ్ ప్రపోజల్స్ ఏమయ్యాయి? నాన్నగారు అంకుల్కి రాశారు రాజమండ్రి సంబంధం చూడమని. ఆ అమ్మాయిని చూసావా? పేరు కరుణ, బిఏ రాసింది మొన్ననే. ఎత్తు సుమారు 5 అడుగులు, రంగు బంగారు ఛాయ, కళ్ళు కలువలు, ముక్కు సంపెంగట, జడ చమరీ మృగవాలం. ఇంకా వర్ణించారు. నడక నెమలి నడకేనట. అన్నింటికీ మించి ఆ అమ్మాయి ఒక్కతేనట. పట్నం 3-4 మధ్య. లాంఛనాలు, ఫ్రిడ్జు, వీడియో హౌసు, ఫ్లాటు, డబుల్ ఫోమ్ బెడ్డు, కూలరు, ఇంకా అమ్మాయికి 15 తులాల బంగారం. చప్పట్లు చెరిచాడు నిరంజన్. అది చూసి తెల్లబోయాడు చిరంజీవి. బావుంది, మంచి బేరమేనన్నమాట వ్యంగ్యంగా అన్నాడు నిరంజన్.
చిరంజీవి ముఖం సిరంజితో తీసిన రక్తం బొట్టు రానంతగా పాలిపోయింది. మీరు అన్నాడు బాధగా. ఇవేమీ మేం కోరలేదు. అమ్మ కానీ, నాన్న కానీ, మావి కానీ, నేను కానీ అడగలేదు. ఆమె తల్లిదండ్రులే ఇవన్నీ చెప్పారట. నాకే కాదు, ఎవరికిచ్చినా ఇవన్నీ ఇస్తారట అన్నాడు సంజేషి ధోరణిలో. కాలేజీలో డిబేట్స్ వరకేనన్నమాట నీ వరకట్న నిషేధాలు. అందుకేరా దేశం ఇలా తగలబడుతోంది. పెళ్లికి ముందు వాగ్దానాలు, ప్రతిజ్ఞలు, పెళ్లి వేళకి దానాలు పట్టడం, ఆజ్ఞలు వినడం. మిమ్మల్ని తగలయ్యా, ఆడపిల్ల పుట్టడమే శిక్ష, ఆడపిల్లగా పుట్టడమే శాపం అనుకునేటట్టు చేస్తున్నారా? చిరంజీవి ఏం మాట్లాడలేదు. నిరంజన్కి కసిగా ఉంది. ఆ కసంతా డ్రింకు తీసుకోవడంలో, ఆపై తిండి తినడంలో చూపించాడు. దాదాపు 3 గంటల వేళ లేచి నుంచుని వస్తా బ్రదర్ అంటూ వెళ్ళిపోయాడు. చిరంజీవి తిరిగి తన ఆలోచన లోకాలకు వెళ్ళిపోయాడు. రాఘవయ్య గారు రాసిన జాబు చూసుకుని వచ్చాడు శివరావు. అతను జానకమ్మ గారి కంటే పెద్దవాడు. స్వంతంగా కలప వ్యాపారం చేసుకుంటూ 3 కొడుకుల్ని బాగా చదివించి ఒకడిని డాక్టర్ని, ఒకడిని ఇంజనీరు, ఆఖరివాణ్ణి లాయర్ని చేశాడు. 3 మధ్య ఒక్కరితైనా ఆడపిల్లలు లేరే అని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది శివరావు భార్య సుగుణ. ఆడపిల్లలు లేకపోవడమే మన అదృష్టం. చూస్తున్నావుగా, ఆడపిల్లలున్న వాళ్ళ సౌభాగ్యం. కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుతారు. అమ్మాయి ఇష్టప్రకారంగా, తమ అభిరుచుల ప్రకారంగా పెంచుకుంటారు. విద్యాబుద్ధులు చెప్పిస్తారు. ఎన్నైనా ఆఖరికి ఒకటి చేతుల్లో పెట్టి పంపాల్సిందే కదా. అప్పుడే వచ్చేది చిక్కు. తగిన వరుడు దొరకడు. పైపై మెరుగులు చూసి అందానికో, ఆస్తికో, ఐశ్వర్యానికో ఓటు వేస్తారు. పూర్వం ఎలా జరిగిపోయిందో కాని సుగుణ, ఈ కాలం పెళ్లిళ్ళు పిల్లలకి స్వేచ్ఛిచ్చి చేయాల్సిందే. శివరావు విషయం అంతే. అతని ఏ విషయాన్నైనా రీసెర్చ్ చేసినంతగా ఆలోచించి ఒక్కో మాట తీసేసి రాసినంతగా చెప్తారు. చెప్పడమే కాదు, కొడుకుల పెళ్లి విషయంలో కూడా అలాగే చేశారు. కొడుకులకి పూర్తి స్వేచ్ఛిచ్చి వాళ్ళు ఎన్నుకున్న అమ్మాయిలకి ఇచ్చి చేశాడు. అయితే ఒక్కో సంబంధం నిశ్చయం చేయడానికి ఏడాది టైం తీసుకున్నాడు. శివరావు తమ్ముడు ప్రభాకర్. అతనికి 3 ఆడపిల్లలు, ఒక్కడే కొడుకు. కూతుళ్ల పెళ్లిళ్ల విషయంలో ప్రభాకర్ ఎంతగానో కష్టపడ్డాడు. ఎలాగో పెళ్లిళ్ళు అయ్యాయి అనిపించినా ఆ కూతుళ్ళకి, అల్లుళ్ళకి ఎప్పుడూ పడదు. సంసారాల్లో ఎప్పుడూ గొడవలై. అయినా ఒక్కొక్కరికి 3 పిల్లలు. ఆ విషయం విన్నప్పుడల్లా శివరావు నవ్వుతాడు. ఇంట్లోంచి పోట్లాడి వెళ్లిపోయిన పిరికి వెధవ బ్రతుకు తెరువు దొరక్క మిలిటరీలో చేరితే, యుద్ధం వచ్చినప్పుడు గడగళ్లాడిపోయినా తప్పనిసరి ఫీల్డ్కు వెళ్లి గడగళ్లాడుతూ తుపాకీ పేలిస్తే అది ఎదుటి కమాండర్కి తగిలి దురదృష్టవశాత్తు వాడు చేస్తే ఈ పిరికి వెధవకి వీరచక్ర బహుమతి ఇచ్చినట్లుగా వాళ్ళు తల్లిదండ్రులయ్యారు అంటాడు. ఆ శివరావు ఇప్పుడు చిరంజీవి పెళ్లి విషయమే వచ్చాడు. వచ్చి రాగానే, బావా, నాకు పెళ్లి సంబంధం మాట్లాడడం ముఖ్యం కాదు. నిన్ను, చెల్లైని, చిరంజీవిని చూసి వెళ్లాలని వచ్చా అన్నాడు. అన్నగారి సంగతి తెలిసిన జానకమ్మ ఏమీ అనలేదు. రఘురామయ్య గారు చిరునవ్వు నవ్వాడు. నిజం బావా, నా అల్లుడికి కొన్నైనా నా లక్షణాలు వచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. కానీ నీ ఉత్తరం చూసి పొరపడ్డాను. ఈ కాలం యువకులకి, అందున చిరులాంటి హీరోకి మనం సంబంధం చూడడమేమిటి? నాన్నగారు, నేను పలానా ప్రేమించుకున్నాం. అడ్వాన్స్ అయ్యాం. మీరు పెళ్లి జరిపించి ఆశీర్వదించండి అనాలి. అన్నయ్య పిలిచింది జానకమ్మ. తెలిసిందమ్మా, తెలిసింది. మీ విషయమంతా తెలిసిపోయింది. వాణ్ణి రాముడు బుద్ధిమంతుడు అన్నంత ఇదిగా పెంచారు. వాడు మంచి బాలుడైపోయాడు. మీరు గొర్రెను తెచ్చి దాని మెళ్ళలో తాళి కట్టి పడేయమంటే తలుపుతాడు, తాళి కడతాడు. దానికి పిల్లల్ని కంటాడు. బావా అడ్డొచ్చాడు రఘురామయ్య. సరే బావా, సరే, మీ పెంపకాన్ని గురించి ఏమీ అన్నాం, కానీ చిరు జాతకాన్ని తిడతాను. అయినా మీరు చదువుకున్న వాళ్లే ఇలా పెంచారేంటని నా బాధ, అంతే. శివరావు ముఖంలో ఏవో ఆలోచనలు తారట్లాడాయి. బావా, ఆ అమ్మాయి ఫోటో తెచ్చావా? అబ్బే, ఆల్బమే పట్టుకొచ్చాను. ఏడాది వయసులో బోర్లా పడుకున్నప్పటి ఫోటో నుంచి 3 ఏళ్ల వయసులో నగ్నంగా, 5 ఏళ్లకి అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి అందులో. లేటెస్ట్ ఫోటో కూడా ఉంది. మిస్ రాజమండ్రిగా ఎన్నికైన ఫోటో ఉంది. మిస్ మద్రాసు పోటీకి వెళ్లిన ఫోటో కూడా ఉంది. ఫోటోజెనిక్ ఫేస్ కాదు, నిజంగా అందంగా కూడా ఉంటుంది. ఆల్బమ్ తెచ్చాననగానే రఘురామయ్య గారికి నవ్వొచ్చింది. జానకమ్మ ముఖం వికసించింది. ఆల్బమ్ తెచ్చావా, ఏది అంది. తొందరపడకండి, చిరంజీవిని రాని కలిసి చూదురు గాని. ఆయన ఫోటో చూసి ఆ అమ్మాయిని ఎన్నిక చేసుకునేది వాడు కానీ మీరు కాదు కదా, చేసుకునేది వాడే కదా. చిరంజీవికి నచ్చకపోవడం అంటూ ఉండదు. కరుణ అంటే అరుణ రేఖలా ఉంటుంది. సూర్యోదయ వేళలో తూర్పు దిశలా ఉంటుంది. సంధ్యా సమయంలో సూర్యబింబంలా ఉంటుంది. వేసవి మల్లెలా ఉంటుంది. వెన్నెల చెలిలా ఉంటుంది. గొప్పగా అన్నాడు శివరావు. లావుగా ఉంటుందా? నవ్వుతూ అన్నాడు రఘురామయ్య. చ, కరుణ లాంటి అమ్మాయిలు జీవితంలో లావు కారు. ట్రిమ్గా ఎప్పుడూ శోభనపు పెళ్లి కూతురులా ఉంటారు.
చిరంజీవి ఒప్పుకోకపోతే వాడి దురదృష్టం. అంతేకాని కరుణ పేరు పెట్టదగిన అమ్మాయి కాదు అన్నాడు శివరావు. ఆల్బమ్ ఏది? అడిగాడు రఘురామయ్య. భర్త వేసిన ప్రశ్ననే ముఖంలో ప్రశ్నార్థకంగా ప్రకటించింది జానకమ్మ. సూట్ కేసులో ఉంది, తీసిస్తాను. అయినా నాకు తెలియక అడుగుతాను. నేను చూసి బాగుందని చెప్పిన అమ్మాయిని మళ్ళీ చూడాలా? నా మాటలు చాలవు. నా కళ్ళు ఎక్స్రే కళ్ళు. నేను మనిషి అందాన్ని సమతూకం వేయగలను. ఇప్పుడు నచ్చాల్సింది మీకు కాదు, చిరంజీవికి అన్నాడు ఖరాఖండిగా. ఆ మాటలకి నవ్వాడు రఘురామయ్య. ఇది బాగుందన్నయ్య. నువ్వు చూసి చెప్పినంత మాత్రాన అవుతుందేమిటి? మేం చూడొద్దా? అంది జానకమ్మ. లక్షణంగా చూడండి, నాకేం అభ్యంతరం లేదు. నీ చెప్పిన మాటని ఓకే చేశాక నువ్వురా, బావగారు రాని, ఇంకా మన బంధువులందరూ రాని, పర్లేదు. మీ ఆఫీసులో ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా చూడని, అడ్డు చెప్పరు. మీరంతా చూడడం అన్నది సాంప్రదాయం, లాంఛనం, అంతే. ఆ అమ్మాయిని ఎన్నిక చేసుకోవాల్సింది చిరంజీవి. రేపొద్దున 4 కాలాల పాటు కలిసి కాపురం చేసేది వాడు. కట్నాలు మీకు, లాంఛనాలు ఇంటికి, ఆ అమ్మాయి వాడికి. అది పద్ధతి. అంచేత ఆ అమ్మాయి సెలక్షన్ ఫైనల్ గా చిరుదే, కరాఖండిగా అన్నాడు శివరావు. అప్పుడొచ్చాడు చిరంజీవి. శివరావును చూడగానే హలో అన్నాడు. ఎప్పుడొచ్చారు అంకుల్? అంతా బాగున్నారా? ఏంటి విశేషాలు అని కుశల ప్రశ్నలు అడిగాడు. నవ్వొచ్చింది శివరావుకి. ఒరే అల్లుడు, మామయ్య మీద ఎంత మమకారం పెరిగిందంటే ఖచ్చితంగా నీకు పెళ్లి వయసు వచ్చినట్టే. నీకు వివాహ యోగ్యత వచ్చింది. నాకు కూతురు లేదు కాబట్టి బతికిపోయా. అందుకే నా తరపున నీకోసం కాలికి బల్పం కట్టుకుని తిరిగాను. రాజమండ్రిలో మణిలాంటి అమ్మాయిని చూశాను. నువ్వు చూసి ఓకే చెప్తే. మణి ఎవరు మామయ్య? అడిగాడు చిరంజీవి. నీ ముఖం. నా ముఖం మణిలా ఉంటుందా? అమ్మాయి నా ముఖంలా ఉంటుందా? అంటే నాలా బిరుసు గెడ్డంతో, పోలిషుడు మీసాలతో. పొక్కుమని నవ్వాడు శివరావు. చిరు, నీలో చమత్కారం ఉంది, హాస్యం ఉంది, టేకిటీజీ అనే మనస్తత్వం ఉంది. నువ్వు జీవితంలో సుఖపడతావు, కష్టపడతావు. చిన్న చిన్న విషయాల్లో కష్టపడతావు, పెద్ద పెద్ద విషయాల్లో సుఖపడతావు. అది సరే, ఇదిగో ఫోటో ఆల్బమ్. ఆ అమ్మాయే కరుణ. బిఏ, లక్షల కట్నం, వేల లాంఛనాలు తెస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా చూపుల్లోకి వెన్నెల్లా ఉంటుంది. అలసి బజార్ నుంచి వస్తే భారీ ముఖం చంద్రబింబంలా కనిపించాలి. అప్పుడే అలసిన మనసుకి ఆహ్లాదం. అంకుల్ అంటూ ఆల్బమ్ అందుకున్నాడు. ఆల్బమ్ని తెరవకుండానే అంకుల్, మీరు అమ్మాయిని చూసారా అని అడిగాడు చిరంజీవి. వెర్రి నాయన, నవ్వాడు శివరావు. నీ చూడందే, చూసి ఓకే చేయిందే నీకు రికమెండ్ చేస్తాననుకున్నావా? నాకు నచ్చింది, నేను మెచ్చాను, అందుకే ఇంత దూరం పరిగెత్తుకొచ్చాను అన్నాడు శివరావు. ఆల్బమ్ తను చూడలేదు, తండ్రికి ఇవ్వలేదు, తల్లి చేతికిచ్చాడు చిరంజీవి. అబ్బో, రాముడు కౌసల్య కొడుకనన్నారు. నువ్వు అంతే. జానకి తనయుడివి, తల్లి మాట జవదాటవు. ఆమె ఓకే అంటే ఓకే, అవునా? నిన్ను చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉందిరా చిరంజీవి. నువ్వు చిరంజీవివై నూరేళ్లు నిండుగా జీవించాలని ఆశీర్వదిస్తున్నా. ఈనాటి యువతరంలో నీ అణకువ, ఈ వినయం, ఈ సౌశల్యత. బావా, పిలిచాడు రఘురామయ్య. మీ చెల్లై చూసింది, నేను చూశాను. ఆ అమ్మాయి ఓకే. ఇదిగో చిరు, నువ్వు ఆల్బం చూడు అన్నాడు. చిరంజీవి ఆల్బం అందుకొని చొప్పున తెరిచాడు. 16 వసంతాలకి ఒక రూపం వచ్చినట్టుగా ఉందో అమ్మాయి. బంగారానికి ఆకారం అబ్బినట్లుందా యువతి. కవుల వర్ణనలకి ప్రతీకగా, చిత్రకారుడి కుంచెకి రూపకల్పనకి మూలంలా ఉందో మధురాకృతి. అంతే, ఇక ఆల్బం తిరగలేదు చిరంజీవి. అతని గుండె ఆమె పాదాల చెంత వాలిపోయినట్లయింది. అల్లుడి ముఖంలోని సంతృప్తిని చదివేశాడు శివరావు. చిరంజీవి తల్లివైపు చూసి మేడపైకి వెళ్ళిపోయాడు. శివరావు విజృంభించాడిక. చూడు బావా, సంబంధం అంటున్న అతని వాక్ ప్రవాహంలో మునిగిపోయారు దంపతులిద్దరూ. రఘురామయ్య గారు, జానకమ్మ, చిరంజీవి కారులో పెళ్లి చూపులకు బయలుదేరి వెళ్లారు. ముందుగా శివరావు ఇంట్లో దిగారు. కుశల ప్రశ్నలు, పలకరింపులు అయిపోయాయి. శివరావు ఆడపెళ్లి కూతురు వారింటికి కబురు పంపాడు. మరో గంట తర్వాత అందరూ కలిసి పెళ్లి చూపులకు బయలుదేరారు. లాంఛనప్రాయంగా వీరికి వాళ్లు మర్యాదలు చేసి ఆ అమ్మాయిని తీసుకునొచ్చారు. చిరంజీవి పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి తీసుకొచ్చిన కరుణను చూశాడు. ఆమె ఫోటోలో కన్నా చాలా అందంగా ఉంది. అతని కళ్ళు మెరిశాయి. బాపు బొమ్మల ఈ అమ్మాయికి ఏ వంక పెట్టలేని విధంగా తీర్చిదిద్దినట్లుంది. కాని ఈమె అభిరుచులు, అలవాట్లు, మనస్తత్వం ఎలాంటివో తెలుసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నప్పుడు అతనికి నౌకరు ఆనంద మాటలు గుర్తుకొచ్చి ముసిముసిగా నవ్వుకున్నాడు. ఎవరూ చూడలేదనుకుంటుంటే శివరావు అల్లుడి ముసిముసి నవ్వుల్ని చూసి పిల్లావిడికి బాగా నచ్చినట్లుంది అని సంతృప్తి చెందుతూ, చిరు, అమ్మాయి ఓకేనే కదూ అని చెవిలో నెమ్మదిగా గుసగుసగా అడిగాడు. ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు మావయ్య, తర్వాత చెప్తానులే అని అంతకన్నా మెల్లగా సమాధానమిచ్చి మళ్లీ తన చూపుల్ని పెళ్లికూతురి వైపు సాగించాడు. ఈసారి ఆమె తలెత్తి అతన్ని చూసింది. ఆమె ముఖంలో ఎలాంటి భావమూ గోచరించడం లేదు.
నిస్తేజమైన ఆ చూపులకు కలవరపడిపోయాడు చిరంజీవి. 2 క్షణాలు మాత్రమే అతన్ని చూసి ఆమె మరలా తలదించేసుకుంది. ఇదేంటి, ఈమె ముఖంలో చిరునవ్వు తాలూకా ఛాయలు గాని, పెళ్లిచూపులన్న సంతోషం గాని, చిరుసిగ్గులు గాని ఏమీ గోచరించడం లేదు. ఎందుకంత నిర్లిప్తంగా ఉంది? బహుశా ఈ పెళ్లి ఆమెకిష్టం లేదా అన్న భావన మనసులో కదలగానే అతని ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్టయింది. రఘురామయ్యకు, జానకమ్మకు పిల్ల బాగా నచ్చింది. సంతృప్తిగా ముఖాముఖాలు చూసుకుని తమకు నచ్చినట్లు కళ్ళతోనే చెప్పుకుని కొడుకు వంక చూశారు. చిరంజీవి తలదించుకున్నాడు. కొడుకు ఉద్దేశం తెలిస్తే వెంటనే ఈ పెళ్లి ఖాయం చేసుకుందామని వారి అభిప్రాయం. కాని చిరంజీవి వచ్చేటప్పుడున్నంత ఉత్సాహంగా కనిపించలేదు. అతను లోలోన పెళ్లి కూతుర్ని గురించి ఎన్నో ప్రశ్నలు. ఆమె చూపులకు అర్థం వెతుక్కోసాగాడు. చిరంజీవి, ఆ అమ్మాయినేమైనా ప్రశ్నిస్తావా అని తండ్రి అడిగాడు. చిరంజీవి చొప్పున తలెత్తి పెళ్లికూతురు వైపు చూశాడు. సరిగ్గా ఆ సమయంలో ఆమె కూడా అతని వంక చూసింది. అదే చూపు, అదే భావన. చిరంజీవికి అంతా అయోమయంగా ఉంది. ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. తండ్రి వంక చూసి, అవసరం లేదు, వెళ్ళి లెటర్ రాద్దాం అన్నాడు క్లుప్తంగా. తను ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఆమెతో కొంచెం సేపు మాట్లాడాలనుకున్నాడు. అది ఇంతమందిలో సాధ్యపడదు. మహా అయితే మీరేం చదివారు, మీ పేరు వగేరా ప్రశ్నలు అడగడం తప్ప ఒకరి మనసు ఒకరు తెలుసుకునే అవకాశం ఉండదు. అందుకే అలాంటి మామూలు ప్రశ్నలు అడగదలుచుకోలేదు. పైగా ఆమె అంత సుముఖంగా ఉన్నట్టుగా లేదు. అందుకే త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోదామనిపించి అలా అన్నాడు చిరంజీవి. మరి కాసేపటి తర్వాత రఘురామయ్య గారు లేస్తూ, మరి మాకు సెలవిప్పిస్తే బయలుదేరతాం, వెళ్ళగానే ఉత్తరం రాస్తాం అని కరుణ తండ్రితో అన్నాడు. కరుణ తండ్రి చేతులు నలుపుకుంటూ, మన సంబంధం కుదిరితే బాగుంటుందని ఆశపడుతున్నాను. అనుకూలమైన వార్త మీ నుంచి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాను అని వినయంగా అన్నాడాయన. అందుకు రఘురామయ్య గారు చిరునవ్వు నవ్వి, అలాగే, అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను అని నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు. ఆయనతో పాటు అందరూ లేచారు. కరుణ తండ్రి వారిని గుమ్మం దాకా వెళ్లి సాగనంపొచ్చాడు. పెళ్లి కూతురు కరుణను గురించి చాలాసేపు ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు చిరంజీవి. వెంటనే ఫోన్ దగ్గరకు వెళ్ళాడు. 10 నిమిషాలకు గానీ లైన్ దొరకలేదు. హలో. ఎస్ ప్లీజ్. వీణ మీటినట్లు మృదువుగా పలికింది అవతల నుంచి ఓ స్త్రీ స్వరం. ఆ గొంతుకు వింటూనే అది కరుణ గొంతు కాని పసిగట్టాడు చిరంజీవి. బ్రతికించావు మహాతల్లి, ఫోను ఎవరు ఎత్తుతారోనని కంగారు పడ్డాను అని మనసులో అనుకున్నాడు. మీరు కరుణగారే కదూ? ఎందుకు మీరెవరు? పెళ్ళికొడుకుని. అంటే మొన్న మిమ్మల్ని చూడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకుని, చిరంజీవిని. ఓ, మీరా? నేను మీరాను సక్కుబాయిని కాదు, ఉడుక్కున్నాడు చిరంజీవి. మీరెవరైతే నాకేంట్లేండి, మీరెందుకు ఫోన్ చేశారో సెలవివ్వండి. అదేంటి, కాబోయే పెళ్ళికొడుకును, మీ ఇంటి అల్లుడిని కావలసిన వాడిని పట్టుకుని ఇలాగైనా మాట్లాడేది? అవతల నుంచి పకపక నవ్వు వినిపించింది. చిరంజీవి కొద్దిగా తత్తరపడ్డాడు ఆ నవ్వు విని. నవ్వుతున్నారా? లేదు, ఏడుస్తున్నాను. నవ్వుతూనే వ్యంగ్యంగా అన్నదామె. చిరంజీవికి తల తీసేసినంత అవమానకరంగా ఉంది. ఆవిడ్ని తను పెళ్లాడబోయే వరుడు. సామాన్యంగా ఆడపిల్లల తండ్రులు మగపెళ్లి వారితో చాలా వినయంగా ఉంటారు. ఎక్కడ బిడిసి కొడుతుందోనని చాలా గౌరవంగా వ్యవహరిస్తారు. మరి ఈవిడేంటి, తనను ఫూల్ చేసి నవ్వుతున్నట్లు నవ్వుతోంది? అంత నవ్వు తెప్పించే విషయం ఏముందని అని చిరంజీవికి కోపం వస్తున్నా తమాయించుకున్నాడు. చూడండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఆ కంఠంలో అదే నవ్వు, అదే వ్యంగ్యం. సీరియస్గా చెప్పాలి, కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు చిరంజీవి. సీరియస్గానే చెప్పండి. చిరంజీవి ఒక క్షణం తటపటాయించాడు. ఆమె అల్లరి మాట్లాడే పద్ధతి చూస్తుంటే తన మీద తేలిక అభిప్రాయం ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే ఆమెకు తనంటే ఇష్టం లేదా? మొత్తానికి ఆమె మనసులో ఏదో ఉంది, అందుకే అలా కావాలని మాట్లాడుతుందేమో. ఏది ఏమైనా ఆమెతో ముఖాముఖి మాట్లాడడం మంచిది అనుకున్నాడు. నేను రేపు సండే మీ ఊరొస్తున్నాను చెప్పాడతను. దేనికి? మీకోసమే. నాకోసమా? అవును, మీతో పర్సనల్గా మాట్లాడిన తర్వాత నా అభిప్రాయం చెబుదామనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే వస్తాను, రమ్మంటారా? ఆమె ఒక క్షణం మౌనంగా ఉండి, మీరు రాకపోతేనే బాగుంటుంది అంది. గతుకుమన్నాడు చిరంజీవి. ఏమన్నారు? మిమ్మల్ని రావద్దంటున్నాను. ఏం వినపడలేదా? అబ్బే, ఎందుకు వినపడలేదు, లక్షణంగా వినిపించింది. అదే కారణం తడబడుతూ అడిగాడు చిరంజీవి. కారణం చెప్పండి. నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేదని చెప్పడానికి నాకు ఏ కారణాలు కనిపించడం లేదు. కాకపోతే నా మనసు ఇంతకు పూర్వమే ఒక మంచి మనిషికి అంకితమైపోయింది. జీవితాంతం అతని సాహచర్యంలో బ్రతకాలని ఎన్నో బంగారు కలలు కన్నాను. కానీ మా పెద్దలు మా ప్రేమను హర్షించలేదు, పెళ్లికి అంగీకరించలేదు.
నా నోరు నొక్కి మరొకరితో నా వివాహం జరపాలని చూస్తున్నారు. ఇది సంగతి. నేను ఇలా మనసు విప్పి ఉన్న విషయం చెప్పినందుకు ఏమీ అనుకోరు కదూ? కరుణ మాటలు వింటుంటే తను ఊహించింది నిజమైనందుకు చిరంజీవి పెద్దగా బాధపడలేదు. కాకపోతే తల్లిదండ్రుల ఎదుట ఎంతో బుద్ధిమంతురాల్లా కనిపించిన ఈ అమ్మాయిలో ఇంత చిలిపితనం, ఇంత ధైర్యము అని ఆశ్చర్యం కలిగింది కొన్ని క్షణాలు. ప్లీజ్, మీరు మా ఊరు రావడం లేదు. ఆమె మాట పూర్తి కాకముందే తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడతను. ఆమె ఏదో పెద్ద బరువు దిగినట్లు ఊపిరి పీల్చుకుని థ్యాంక్స్ అంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. త్వరలో మీ పెళ్లికి ఆహ్వానం వస్తుందని ఆశిస్తున్నాను. అదే మీ ప్రేమికునితో మీ పెళ్లి తప్పక జరుగుతుంది. మెనీ మెనీ థ్యాంక్స్. ఆమె కృతజ్ఞతలు తెలిపింది. నలుదిశలా చీకటి దట్టంగా ఉంది. కన్ను పొడుచుకున్న కానరాని ఆ చీకట్లో ఒక ఆకారం వడివడిగా నడిచి వెళుతోంది. ఎక్కడికి వెళుతోందో ఆమెకే తెలీదు. కానీ వెళ్ళాలి. త్వరగా, వీలైనంత త్వరగా ఆ పరిసరాల్ని వదిలి వెళ్ళిపోవాలి. ఆ రాక్షసుల బారి నుంచి తప్పించుకుని పోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకు దొరకకూడదు అని నడక వేగాన్ని పెంచి పరుగులు తీసాగింది ప్రియంవద. కారు చీకట్లో నైపుణ్యం గల విలుకాడు వదిలిన బాణంలా రివ్వున దూసుకుపోతుందామె. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ మధ్య మధ్య ఆగి తనని ఎవరైనా వెంబడిస్తున్నారేమో అన్న అనుమానాన్ని నివృత్తి చేసుకుంటూ ముందుకు వెళుతోందామె. ఆమె వయసు 2 పొదలుంటుంది. ప్రియంవద చాలా చక్కని పేరు. కాని పేరుకున్న చక్కదనం భగవంతుడు ఆమెకివ్వలేదు. చిన్నతనంలో స్ఫోటకం పోసి ముఖమంతా గుంటలు పడిపోయి మచ్చలు మచ్చలుగా అసహ్యంగా ఉంటుంది. అదే ఆమె చేసుకున్న పాపమన్నట్లు ఆమె రూపం ఆమెకు శత్రువైపోయింది. కాని తనలాంటి అందవిహీన కూడా పొడుపు వృత్తికి పనికొస్తుందని వరలక్ష్మి రుజువు చేయబోయింది. వరలక్ష్మి ఎంత మంచిదానిలా నటించింది. తన కష్టాలు విని సానుభూతి చూపిస్తే తను కరిగి ఆమెను నమ్మి వెళ్ళింది. అదే బ్రోతల్ హౌస్. వరలక్ష్మి ఆ గృహానికి యజమాని. ప్లాట్ఫామ్ మీద దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్న తనను మాయమాటలతో తీసుకెళ్లి నిర్బంధించింది. ఎలాగో తప్పించుకుని బయటపడితే గూండాలను పట్టుకోమని తన మీద కూసుగొలిపింది. ఆ గూండాలు యమభటుల్లా భయంకరంగా ఉంటారు. తమ వృత్తిలోకి దిగనని మొరాయించే తనలాంటి కొత్త అమ్మాయిల్ని ఆ గూండాల చేత నరకాన్ని సృష్టిస్తుంది. ఏ దేవత కరుణైతేనే ఆ మురికి కోపం నుంచి యమభటుల నుండి పారిపోయి చాలా దూరం వచ్చేసింది. ఇక పర్వాలేదు, వాళ్ళు దరి తప్పుంటారు. అసలు ఇది ఏ ప్రాంతం? హైదరాబాద్లో ఇలాంటి నిర్జన ప్రదేశాలుంటాయని తనకు తెలీదు. త్వరగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి? తెలీదు. ఇదే తనకు తెలిసిన జవాబు. తనొక మార్గహీన, బాట తప్పింది, జీవన గతి తప్పింది. కాదు, నమ్మకాలు నశించాయి. ప్రేమ మీద రోత పుట్టింది. నిండు జీవితాన్ని ప్రేమను నమ్మి ఆయనకి అంకితం చేసింది. కానీ ఆయన తనను మోసం చేశాడు, దగా చేశాడు. స్టేషన్కు తనను రమ్మని చెప్పాడు. తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకుందామన్నాడు. మన ప్రేమను తనివి తీరా పండించుకుందామన్నాడు. నిజమని నమ్మింది. నమ్మకేం చేస్తుంది? తనకెవరూ లేరు. ఉన్నవాళ్లు లేని వాళ్లతో సమానమయ్యారు. తండ్రిని లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పిన్ని చాలు, 10 మంది పెట్టు. తన జీవితాన్ని కాల్చి భస్మం చేయబోతుంటే దిక్కుతోచని స్థితిలో మనసారా ప్రేమించిన ఆయన మాటల్ని విశ్వసించి ఆ ఇంటి గడప దాటొచ్చేసింది. ఒక రకంగా పిన్నిని ఎదిరించినట్టే. పిన్ని ఎంత ఎత్తుని ఎగిరిందో నానా మాటలంది. తను చెప్పిన సంబంధం చేసుకోనన్నానని దుమ్మెత్తిపోసింది. నా కొంపలో శనిలా దాపురించావు అంది. అది ఆవిడ ఇల్లట. ఆ ఇంట్లో ఉండే హక్కు లేదు, పొమ్మంది. మొండికేస్తే తన్ని తగలేస్తాను అంది. అసలు ఆవిడ ఆడమనిషేనా అనిపించింది. ఆమె తిడుతుంటే తన ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది. అలగా జనం మాదిరి ఆ తిట్లేంటి? తన మీద ఎందుకంత పగ? తనేమన్నా మనసులేని కట్ట? ఆమె చెప్పినట్లు వినడానికి ఎన్నో ఏళ్లు ఆరడి భరించింది. ఆమె చెప్పినట్లే నడుచుకుంది. కాని ఆడదాని జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి విషయంలో కూడా శాసిస్తుంటే ఎలా సహించుండడం? ఆమెతో తిట్లు తిని అక్కడ నిర్జీవంగా పడుండే కన్నా ఆయనతో కలిసి గంజి తాగుతూ తృప్తిగా బ్రతకడమే ఎన్నో రెట్లు మేలు అని నిర్ణయించుకుని వచ్చేసింది. ఆయన రాలేదు. తన నమ్మకాలు ఒమ్మైపోయాయి. ఈ చుట్టూ ఉన్న చీకట్లానే తన జీవితం అంధకారమైపోయింది. నా అన్నవాళ్లు లేని ఈ ఒంటరి ఆడదాన్ని సమాజం ఎలా బ్రతకనిస్తుంది? వరలక్ష్మి లాంటి రాక్షసులు ఉన్నంతకాలం తనకు రక్షణ లేదు. పైగా పురుష సమాజంలో ఎన్ని తోడేళ్ల బారి నుండి తప్పించుకోవాలో. ఎలాగో జీవించాలనుకున్నా ఏ ఆశ కాన్ రావడం లేదు. కన్నె మనసు ఆశలు విరిగిపోయాయి. మది నిండా సందడి చేసిన తొలివలపు దగా చేసింది. ఆయన స్పర్శతో వీణ తీగల్లా స్పందించిన నరాలు నేడు ఉద్రిక్తతను కోల్పోయాయి. బ్రతుకంతా అమావాస్య చీకటైపోయింది. అయినా ఎక్కడో ఆశ, చివురంత ఆశ, గోరంత ఆశా కిరణాలు బ్రతుకు మీద మమకారాన్ని కలిగిస్తున్నాయి. ఇంత పెద్ద లోకముంది. ఇన్ని వేలు లక్షల జనాభా ఉన్నారు.
వీరంతా బ్రతకగాలేంది తనొక్కతి బ్రతకలేదా? తను పెద్దగా చదువుకోలేదు, అందుకు సిగ్గుపడాల్సిన పనిలేదు. స్కూల్ ఫైనల్ పాస్ అయింది, టైపు నేర్చుకుంది. పిన్ని దయవలన ఆ మాత్రమైనా నేర్చుకోగలిగినందుకు సంతోషించాలి. తన పొట్ట పోసుకోవడానికి ఆ మాత్రం చదువు చాలనుకుంటాను. అంతగా ఆ చదువు ఉద్యోగాన్ని ఇప్పించలేకపోతే రెక్కలు కష్టం చేయడం తనకు కొత్తేమీ కాదు. ఇంటెడు పనంతా తనే కదా రోజు చేసేది. పిన్ని ఏనాడైనా నడుము వంచిన పాపాను పోయిందా? ఆవిడ పెట్టి పుట్టింది, అందుకే కూర్చుని సుఖపడేది. తనకెన్ని కష్టాలో ఎవరికి చెప్పుకుంటే తన ఆవేదన తీరుతుంది. అందుకే తనలో తానే దాచుకుంది. అందుకే తన మీద తనకు పుట్టెడు జాలి. అసలు ఈ లోకంలోకి ఒంటరిగా ఎందుకు రావాలి? ఏ ప్రేమలకు నోచుకొని బ్రతుకు ఎంత దుర్భరమో తను స్వయంగా అనుభవించింది. అమ్మ ఆ పిలుపులోని మాధుర్యాన్ని చెవి చూడలేదు. తను పెరిగి పెద్దయ్యేసరికే అమ్మ అన్న రూపం కనుమరుగైపోయింది. అప్పుడు తనకు 3 ఏళ్లు. ఏం గుర్తుంటుంది? ఏదో అమ్మ రూపం లీలగా మనసులో మెదులుతూ ఉంటుంది. ఇప్పుడు అమ్మ ఒక్కసారి కనిపిస్తే ఎంత బాగుంటుంది. అమ్మ ఒడిలో తలపెట్టుకుని బోరుని ఏడ్చేయొచ్చు. ఇన్నేళ్ల నుంచి దాచుకున్న దుఃఖాన్ని కడుక్కోవచ్చు. ఏంటో అన్నీ ఆశలే, ఏమీ తీరవు. నిరాశతో కూడిన నిస్పృహతో నిట్టూర్పుతో బరువుగా నడవసాగింది ప్రేమవద. దూరంగా ఎక్కడో మిణుకు మిణుకుమంటూ దీపకాంతులు కనిపించాయి. ఆ కాంతుల వైపు పయనించసాగిందామె. అప్పుడు సమయం రాత్రి 12 గంటలవుతోంది. అమావాస్య చీకట్లు పృథ్వీని దట్టంగా ఆవరించాయి. సిటీకి చాలా దూరంగా ఉన్న గెస్ట్ హౌస్ ఆ రోజు చాలా సందడిగా ఉంది. అక్కడ దాదాపు 7-8 మంది యువకులున్నారు. ఆ వేళ జయంత్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాడు. చాలా ఖరీదైన పార్టీ. చక్కగా ఊరి బయట ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ రకరకాల పూల మొక్కల మీద నుంచి వచ్చే మంచి పరిమళాలు. అక్కడెంత అల్లరి చేసినా, కేకలు పెట్టినా, నృత్యం చేసినా, ఏం చేసినా ఆక్షేపణ పెట్టేవాళ్లు లేరు. డబ్బు పోతే పోయింది, బోల్డంత స్వేచ్ఛ. ఏ మహానుభావుడు కట్టించాడో దాన్ని. సిగరెట్ బాబులు రెంట్ పే చేసి స్వేచ్ఛగా గెస్ట్ హౌస్ లో గడుపుతూ ఉంటారు. ఆ పార్టీలో రవీంద్ర, మహేష్, చిరంజీవి, మరో 4 ఫ్రెండ్స్, జయంత్ ఉన్నారు. వాచ్మెను, నౌకరు వారికి కావలసినవన్నీ హాల్లో టేబుల్ మీద సర్ది వెళ్లారు. ఇంతకు పార్టీ ఎందుకో చెప్పలేదు జయంత్ అని నవ్వుతూ అడిగాడు చిరంజీవి. చెప్తాను, తొందరెందుకు? అది సామాన్యమైన విషయం కాదు, తీరిగ్గా చెప్తాను. ముందు డ్రింక్ తీసుకోండి అంటూ జయంత్ అందరికీ విస్కీ గ్లాసులు ఆఫర్ చేశాడు. చిరంజీవి అక్కడ టేబుల్ మీద అమర్చిన బాటిల్స్ చూసి ముఖం చిట్లించాడు. పార్టీ అంటే ఇదా? బావుందోయ్, నీకిష్టం లేదని ముఖం మార్చుకోకు, మా అందరికీ హ్యాపీ. ఎవరో అన్నారు. ఆ అదేం కుదరదు, ఈరోజు చిరు కూడా మనకు కంపెనీ ఇస్తాడు అని నవ్వి చిరంజీవిని చూస్తూ ఏం చిరు అన్నాడు రవీంద్ర. గతుకుమన్నాడు చిరంజీవి. నేనా? నాకు అలవాట్లేదని మీకు తెలుసుగా. తెలుసుననుకో, అలవాటు చేసుకుంటే అదే వస్తుంది. అవును బ్రదర్, ఏమైనా సరే ఈరోజు నువ్వు ఎడంగా కూర్చోడానికి వీల్లేదు అని అందరూ పట్టుబట్టి బలవంతం చేశారు చిరంజీవిని. చిరంజీవి ఇరకాటంలో పడిపోయాడు. సామాన్యంగా అలాంటి పార్టీలకు తను హాజరు కాడు. ఈవేళ జయంత్ బలవంతం మీద రాక తప్పలేదు. తాగడం తనకిష్టం లేదని తెలిసినా వీళ్లు బలవంతం చేస్తున్నారు. తాగకపోతే గొడవ మొదలు పెడతారు. ఇక్కడున్న వాళ్లంతా వ్యాపారపరంగా మిత్రులు. తమ మధ్య స్నేహాలు ఎక్కువగా వ్యాపారపరంగా ముడిపడున్నాయి. ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరి మాటలనొకరు మన్నిస్తారు. నిజానికి తనకిలాంటి స్నేహాలు గిట్టకపోయినా వ్యాపార సంబంధాల కోసం వారితో పూసుకు తిరగక తప్పడం లేదు. ఇప్పుడు డ్రింకు తీసుకోమంటున్నారు, ఎలా? తనకు అలవాట్లేదే. అసలు ఇలాంటి మత్తు పదార్థాలు సేవించడం తన ప్రిన్సిపల్స్ కు వ్యతిరేకం. అయినా వారి సంతోషం కోసం ఒక ఔన్సు తీసుకోవాలి అని ఇష్టం లేకపోయినా చిరంజీవి వారితో రాజీ పడ్డాడు. ఓకే ఫ్రెండ్స్, మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక అంగీకరిస్తున్నాను. కానీ ఓన్లీ 1 పెగ్ మాత్రమే శాంక్షన్. నేను డ్రింక్ తీసుకోవడం ఇదే ప్రథమం, చివరిసారి కూడా ఇదే. ప్లీజ్ లెట్ us ఎంజాయ్ అని నవ్వుతూ వారితో కలిశాడు చిరంజీవి. అందరూ ఉత్సాహంగా చీర్స్ కొట్టారు. మొదటి రౌండ్ పూర్తయింది. జయంత్ అప్పుడు చెప్పాడు, తాను చాలా రోజుల నుంచి ఓ బిజినెస్ పెట్టాలని కృషి చేస్తున్నట్టు, అది ఇన్ని రోజులకి లైన్లోకొచ్చి ఫలితం కనిపించిందట. అందుకే తన ఆనందాన్ని మిత్రులతో పంచుకుందామని ఆ పార్టీ అరేంజ్ చేశాడట. తను పెట్టబోయే కొత్త వ్యాపారాన్ని గురించి వివరిస్తూనే గ్లాసులు నింపసాగాడు జయంత్. చిరంజీవి గ్లాసుకు చెయ్యి అడ్డు పెడుతూ మీరు కానివ్వండి అన్నాడు తల విదిలిస్తూ. అప్పటికే తల తిరుగుతోంది. కడుపులో నరాలు ఛిద్రమైనట్లు, ఎవరో చేయి పెట్టి కడుపులో పిసికినట్లు బాధ. మరోవైపు అసహ్యకరమైన విస్కీ వాసన భరించలేకుండా ఉన్నాడు. జయంత్ చిరునవ్వు నవ్వాడు మిత్రుని చూసి. ఏం, తల తిరిగినట్టుగా ఉందా? అవునన్నట్టు తల ఊపాడు చిరంజీవి. కొత్తలో అలాగే ఉంటుంది, ఏం కాదు.
కాసేపటికి కైపెక్కి అంతా సర్దుకొని చాలా మజాగా ఉంటుంది, మరేం పర్వాలేదు కానీ అని మరో పెగ్గు బలవంతాన తాగించాడు జయంత్. చిరంజీవి ఉక్కిరిబిక్కిరైపోయాడు. నిగ్రహం మీద గ్లాసు ఖాళీ చేశాడు. విషం మింగుతున్నట్లు చేదుగా, గొంతు మంటగా ఉంది. ఛీ, వేదవాసన! వీళ్ళు రోజూ దీన్ని ఆప్యాయంగా ఎలా సేవిస్తారు? ఏంటి దీని ప్రత్యేకత? అసలు తాగడం దేనికి అని ఏమేమో ఆలోచిస్తుండగా చిరంజీవికి కైపు బాగా తలకెక్కింది. కళ్ళు ఎర్రదానాన్ని పులుముకుంటున్నాయి. ఒళ్ళు గాలిలో దూదిపింజిలా తేలిపోతున్నట్లుంది. శరీరం ముద్దుబారిపోయినట్లు నిషాతో మనసు, మెదడు ఆలోచించలేకపోతున్నాయి. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తన ఉనికిని తానే మరిచిపోయాడు. మిగతావారు మరో రౌండ్ పూర్తి చేస్తూ చిరంజీవిని చూసి నవ్వారు. దేనికి నవ్వుతున్నారు? ఉక్రోషంగా ఎర్రగా ఉన్న కళ్ళతో చూశాడు. 2 పెగ్గలకి అవుటైపోతే అంటే నాకు తాగడం చేత కాదంటారా? ఓకే ఫ్రెండ్స్, ఎలాగో వ్రతం చెడ్డాను. ఈ రోజు మీతో కలిసి మీరెంత తాగితే నేను అంతా తాగుతాను అని తన గ్లాసు ముందుకు జరిపాడు చిరంజీవి. మంచివాడు, మర్యాదస్తుడు అయిన చిరంజీవి తమలాగే చెడిపోవడం ఇష్టం లేని ఓ స్నేహితుడు ఏదో అనబోయాడు. చిరంజీవి వారిస్తూ, ఈరోజు నాకెవరు ఎలాంటి నీతుల్ని చెప్పకండి, నేను విందల్చుకోలేదు. ఇలా మీతో కలిసి తాగడం చాలా బాగుంది. బ్రదర్, నిషా ఎక్కుతున్నట్లు ఒళ్లంతా తిమిరెక్కిపోతుంది. ఏది మరో పెగ్గు? ఇలా చిరంజీవి వారితో కలిసి పేకల దాకా తను తాగాడు. అందరూ మందు మైకంలో ఊగిపోతున్నారు. కబుర్లు, జోక్సు, అల్లరి, గొల్లున నవ్వులు, కేకలతో ఆ గెస్ట్ హౌస్ ప్రతిధ్వనిస్తోంది. అందరూ మద్యపానం సేవిస్తూ ఆనందంగా విందర్గిస్తూ ఉండగా ఇంతలో ఒక విచిత్రం జరిగిపోయింది. ఎవరో వయసులో ఉన్న ఒక యువతి బంగ్లా గేటు తెరుచుకుని రివ్వున లేడిపిల్లలా లోపలకు దూసుకునొచ్చింది. ఆమె కళ్లల్లో ప్రాణభీతుంది. గుమ్మం దగ్గరకొచ్చి మత్తుతో తూలుతున్న ఆ బృందాన్ని చూసి అడుగు ముందుకు పడలేదు. గతుక్కుమని ఆగిపోయింది. అందరూ తలలు తిప్పారు. ఆమెను చూశారు. ఆమె బిక్కచచ్చిపోయి తను ఎలాంటి చోటుకొచ్చిందో గ్రహించి అక్కడి నుంచి వెళ్లిపోదామని గిరుక్కున వెనుతిరిగింది. ఆగు! జయంత్ కంఠం మొత్తుమొత్తుగా అరిచింది. ఆమె టక్కున ఆగిపోయింది. ఆమెను చూస్తుంటే వారికి ఆశ్చర్యంగా ఉంది. అంత అర్ధరాత్రి చీకట్లో ఆ నిర్జన ప్రదేశానికి వయసులో ఉన్న ఆడపిల్ల ఎందుకొచ్చినట్లు? మందు కైపులో ఊగుతున్న వారి కళ్లకు ఆమె ఆకాశంలోంచి రాలిపడిన నక్షత్ర కన్యలా ఉంది. తమ కోరికల్ని తీర్చడానికి వచ్చిన అదృష్ట దేవతలా గోచరించింది. అందరూ లేచి ఆమెను చుట్టుముట్టారు. ఆమె గుండెలు జల్లుమన్నాయి. బెరుకు బెరుకుగా బెత్తరగా చూడసాగింది అందరి వైపు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు? మాకోసమేనా? చిలిపిగా కన్నుగీటుతూ నవ్వాడు ఒకతను. వాళ్ల మాటలు వింటూ ఆ వాలకాన్ని గమనిస్తుంటే పై ప్రాణాలు పైనే పోయాయి ఆమెకు. రౌడీలు తరుముకొస్తుంటే ఇక్కడ దీపాలు వెలిగి చూసొచ్చాను, బెదురుగా చెప్పింది ప్రియంవద. సర్లే, ఎందుకొస్తేనే గాని మంచి సమయంలో వచ్చావు. ఈ రాత్రికి మాకు కంపెనీవు, తగు మూల్యం చెల్లిస్తాం. బాబు, మీకు నమస్కారం చేస్తాను, నన్ను పోనీయండి, నేను అలాంటి దాన్ని కాను అని 2 చేతులు జోడించింది కళ్ళనీళ్లు తిప్పుకుంటూ. చూడమ్మాయి, ఊరికే గొడవ చేయకు. ఈ చీకట్లో ఎక్కడికి వెళతావు? శుభ్రంగా మాతో ఉండిపో. సుఖానికి సుఖం, డబ్బుకి డబ్బు దొరుకుతుంది. ఎందుకుండదు? తప్పకుండిపోతుంది. మనలాంటి ఖరీదైన మనుషుల పొందు కావాలని ఇలాంటి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. లక్కీ గర్ల్ అని చిలిపిగా నవ్వుతూ ఆమె బుగ్గల మీద చిటికేశాడు మహేష్. ప్రియ సిగ్గుతో కుచించుకుపోయింది. శరీరం సన్నగా కంపిస్తోంది. భయంతో ముచ్చెమట్లు పోస్తున్నాయి. భగవంతుడా, సాలెగూడులోంచి బయటపడొచ్చి ఈ విషవలయంలో చిక్కుబడిపోయాను. ఈ తాగుబోతులకు ఒళ్ళుపై తెలియడం లేదు. నా మీద ఏ అఘాయిత్యం చేయకముందే నేనిక్కడి నుంచి బయటపడే మార్గం చూపించు అని కనపడని దేవుడికి మొరపెట్టుకున్నామే. ఆ దేవుడు ఆమె మొర ఆలకించలేదు. అందరి మధ్యన ఆమె చుట్టూ అందరూ నిషాతో, మొద్దుతో, కోరికతో చూస్తున్నారు. వలలో చిక్కిన పక్షి కోనలా ఆమె వణికిపోయింది. భయ విహ్వలంగా అరవబోయింది. చప్పున ఆమె నోరు మూసేశారు. 2 బలమైన హస్తాలు ఆమెను గట్టిగా 2 భుజాలు కదలకుండా పట్టుకున్నాయి. మరో హస్తం ఆమె సన్నని నడుం మీద పడింది. ఇంకో హస్తం ఆమె చీర చెరుగును చట్టుకున లాగేసింది. మరో 2 చేతులు ఆమెను పెడరెక్కలు విరిచి కదలకుండా పట్టుకున్నారు. ఆమె గింజుకుంది, గిలగిల్లాడింది. అందరూ పకపకమని నవ్వారు. ఆ నవ్వుల్లో వికృతమైన వాంఛలున్నాయి. ఆ మనుషులు మానవత్వాన్ని మరిచారు. పైశాచిక ఆనందానికి బొద్దులైపోయారు. తాము ఏం చేస్తున్నామో వారికే తెలియని మొత్తులో కొట్టుకుపోతున్నారు. యవ్వన కోరికలు చల్లారడానికి అవసరానికి ఒక ఆడది కావాలి. ఆ ఆడది ఎలా ఉన్నా పర్వాలేదు, అందంతో పని లేదు. ఆమె శరీర మాంసం కావాలి. విసురుగా ఆమెను గోడవారకు నెట్టారు. ఆమె కెవ్వును అరిచింది. అంతవరకు తాగి మత్తుతో టేబుల్ మీద వాలిపోయిన చిరంజీవి ఆమె కేకకు కళ్ళు తెరిచి బలవంతాన తల తిప్పి చూశాడు. కళ్ళు స్పష్టంగా చూడలేకపోతున్నాయి. మసక మసగ్గా ఉంది. స్నేహితులు నవ్వుతున్నారు. గెస్ట్ హౌస్ దద్దరిల్లేటట్టు.
ఆమె ఏడుస్తూ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తోంది. చిరంజీవి లేచి నిలబడ్డాడు. తూలి పడబోయి నిలదొక్కున్నాడు. అడుగు ముందుకు వేశాడు. శరీరం గాలిలో తేలుతున్నట్లు, మనసు ఆనంద పారవస్యతతో పొంగిపోతున్నట్లుగా ఉంది. అడుగులు వేస్తూనే ఆమె ఆచ్ఛాదనలేని గుండెల్ని, తలోవైపు చేరి ఆమెను వ్యవస్థరం చేస్తున్న స్నేహితుల్ని, అతని ముఖం జేవురిస్తోంది. ఆ దృశ్యం అతన్ని ఉద్రేకుణ్ణి చేస్తుంది. పున్నమి రోజున జాతి సర్పానికి విషం తలకెక్కుతున్నట్లు మత్తు. చిరంజీవి గబగబా అక్కడకు చేరి ఒక్కసారిగా అందరి మీద సింహంలా విరుచుకుపడ్డాడు. అందర్నీ తలో పక్కకు నెట్టేసి అమాంతం ఆకలిగొన్న పులిలా ఆమె మీద పడిపోయాడు చిరంజీవి. ఆమె కెవ్వున అరవబోయింది. ఇంతలో కరెంటు పోయిందనుకుంటాను. చీకటయింది. ఆమె అరుపు గొంతులోనే ఉండిపోయింది. ఆమె పెదవుల్ని తన పెదవులతో బంధించగానే, జీవి, హవారియో, చాలా రోజులైంది కదూ నీకు ఉత్తరం రాసి. ఈ మధ్య స్కూల్లో వర్క్ హెవీగా ఉండడంతో రాయలేకపోయాను. అవును, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉంటావు. నీ ఉత్తరాన్వేషణ పూర్తయిందా? ఒకవేళ పూర్తయితే ఈలోగా నీకో ఉత్తరం లాంటి అమ్మాయి దొరుకుంటుందని, పూర్తి కాకపోతే పూర్తయ్యేలోగా దొరుకుతుందని ఆశిస్తున్నాను. చిరు, నీతో పరిచయం స్వల్పమే కాని ఎన్నో రోజుల్నుంచి నిన్ను ఎరుగున్నట్లు, నువ్వు నాకు అత్యంత ఆత్మీయుడివైనట్లుగా అనిపిస్తోంది. నీలాంటి మిత్రుడు లభించినందుకు గర్విస్తున్నాను. నాలో ఏం ప్రత్యేకతుందని నన్నిలా పొగిడేస్తున్నావు అని నువ్వు అనుకోవచ్చు. ఎవరిలో ఏం ప్రత్యేకతుందో వారికి ఎలా తెలుస్తుంది? ఎదుటివారికే బాగా తెలుస్తుంది. మంచి మనసు, మూర్తిభవించిన వ్యక్తిత్వం, సంస్కారంతో కూడిన చక్కని ప్రవర్తన, ఇవన్నీ నీలో ఉన్నాయి. ఆ గుణాలే నన్ను ఆకర్షించి నీ స్నేహాన్ని అభివృద్ధి పరుచుకునేటట్లు చేశాయి. పురుషుల్లో ఉత్తమ పురుషులు వేరు అన్నట్లు నేను చూడాలనుకున్న ఉత్తమ పురుష లక్షణాలు నీలో కనిపించాయి. నిజానికి నీ స్నేహామృతంతో నా మనసు ఊరట చెందుతుంది. ఎడారిలో దప్పిగొన్నవాడికి దాహం తీరినట్టుగా ఉంది. సరే, నువ్వు చాలా బిజీ కదా. అనవసరమైన సంగతులన్నీ రాసి నిన్ను విసిగించి నీ కాలాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. ముఖ్యమైన సంగతి, రేపు సండే అక్కడికి వస్తున్నాను. ఓ స్నేహితురాలి పెళ్లి కనుక ఓ 4 రోజులుంటాను. ఈ 4 రోజులు నీతో ఎన్నో కబుర్లు చెప్పాలి. నీతో కలిసి కనీసం 4 సినిమాలైనా చూడాలి. తప్పకుండా నన్ను రిసీవ్ చేసుకుంటావు కదూ, నీ ప్రియ. ఉత్తరం చదవడం పూర్తి చేసిన చిరంజీవి బాధగా నుదురు రాసుకుంటూ అలసటగా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మనో నేత్రం ముందు ప్రియ, తనను ఉత్తమ పురుషుడిగా భావించి తన స్నేహాన్ని కాంక్షించే రాగహీన. ఆమె ఉత్త అమాయకురాలు. తనను మంచివాడు అనుకుంది. సంస్కారం కలవాడు అనుకుంటుంది. తనకెక్కడుంది సంస్కారం? లేదు. తనకు సంస్కారం లేదు, మానవత్వం లేదు. మనసు లేని పాషాణం, దయ కరుణ లేని కసాయివాడు. ఒక అభాగ్యురాలి జీవితాన్ని కాలరాచిన కిరాతకుడు. ఆ రోజు ఏమైంది తనకు? ఏ మహమ్మారి తనను ఆవరించింది? తాను ఎప్పుడూ తాగనివాడు ఆ రోజు ఎందుకు తాగినట్లు? తాగితే మనిషి బాహ్యస్మృతినే కోల్పోతాడా? మానవత విచక్షణే మరుస్తాడా? తను అలాగే అయ్యాడా? పశువు కన్నా హీనంగా ప్రవర్తించాడు. చిచ్చి, తలచుకుంటే తన మీద తనకే రోత కలుగుతోంది. ఆ రోజు తను మొద్దుగా తాగి టేబుల్ మీద తలాంచి పడిపోయాడు. అది నిద్ర కాదు, మత్తుతో కూడిన సుఖమయ స్మృతి. ఆ సమయంలో తన స్మృతిని చెరుపుతూ కేక. ఎవరో స్త్రీ ఆచ్ఛాదనలేని గుండెలు తనలో కోరికల్ని రేపాయి. ఆ క్షణం తనలో పైశాచిక రాక్షసి నృత్యం చేసింది. ఎక్కడ్నుండొచ్చిందో ఏనుగంత బలం. ఒక్క దెబ్బతో అందర్నీ పక్కకు తోసి ఆకలిగొన్న సింహంలా ఆమె మీద పడ్డాడు తను. అప్పుడే కరెంటు పోవడంతో ఆమెను పరిశీలనగా తను చూడలేదు. ఆ క్షణంలో ఆమె రూపురేఖలతో గాని ఆమె గతాన్ని గురించి గాని తనకి అనవసరం అనిపించింది. ఆమె ఒక స్త్రీ, సృష్టికి మూలాధారమైన నిజమైన స్త్రీ, పురుషునికి ఆనందామృతాన్ని పంచే ప్రకృతి, మగవాడి వేడి కోరికల్ని తీర్చే భోగ వస్తువు. ఇదే తనకున్న ఉద్దేశం. కళ్ళు కప్పిన కామం తనను పశువుగా మరిచింది. చదువు నేర్పిన సంస్కారం కోరికల ముందు తలదించుకుంది. మానవత్వం పైశాచిక రక్కసికి భయపడి పారిపోయింది. దయ కరుణ ఒళ్ళు తెలియని ఆవేశం ముందు ఉరిపోసుకున్నాయి. మనిషి పశు లక్షణాల్ని సంతరించుకుని ఒళ్ళు విరిచిన వేళ, పచ్చిమాంసం దొరికిన వేళ సంతోషంతో పులి గాండ్రించిన క్షణాలు, కామాంధకారంలో ఉచ్చనీచాలు మరిచిన సమయంలో తను దానవుడై ఒక స్త్రీకి తీరని ద్రోహం చేశాడు. ఆమె ఏడ్చింది, రక్కింది, తనతో పెనుగులాడింది. అయినా తన మనసు కరగలేదు. ఫ్రెండ్స్ ఏమనుకున్నారో తనకు అడ్డు రాలేదు. మనవాడు చాలా ఆత్రంగా ఉన్నాడు, ఫస్ట్ ఛాన్సు వాడికి వదిలేద్దాంలే అని తనను సపోర్ట్ చేశారు. తనకు అడ్డు లేకుండా పోయింది. అమానుషత్వం మితిమీరి అబలను బలి తీసుకుంది. తన కోరిక తీరింది. ఒంట్లో మొత్తు వేడి చల్లరాయి. అంతా చీకట్లో అలసటగా ఆమె మీద వాలి పడుకోబోయాడు.
ఆమె చటుక్కున అతన్ని పక్కకు నెట్టి తన చీరను ఉండలా చుట్టుకుని లేచి గది తలుపులు భళ్ళున తెరుచుకుని చీకట్లో మాయమైపోయింది. తను అలాగే కింద పడి నిద్రపోయాడు. అలా ఎంతసేపు నిద్రపోయాడో తనకే తెలీదు. వాచ్మెన్ తట్టి, బాబుగారు బాగా పొద్దెక్కింది లేవండి అని లేపడంతో మెలకు వచ్చింది. అంటే రాత్రంతా పడి నిద్రపోయాను. నా ఒంటి మీద బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇదేంటి కింద పడుకున్నానేంటి? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయెందుకు? అవును, ఎవరూ కనిపించరే, వీళ్ళంతా ఏరి అని అనుకుంటుండగా రాత్రి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చి గుండెగినంత పనైంది. చేసిన తప్పుకు దహించుకుపోయాడు సిగ్గుతో. ఆమె ఎవరో తెలీదు, రూపమైనా సరిగ్గా గుర్తులేదు. అలాంటి ఊరు పేరు లేని అమ్మాయిని తను మానభంగం చేశాడు. స్నేహితులు, నీదే అదృష్టం బ్రదర్, నీ చెయ్యి తగలగానే అదిరిపోయి పారిపోయింది. వెధవ కరెంటు లేకపోవడంతో చీకట్లో ఏటో తప్పించుకుని పోయింది. అక్కడికి పట్టుదలగా వెతికాం, లాభం లేకపోయింది. బాగా నిరుత్సాహపడ్డాం. నిన్ను చూసి ఆ క్షణంలో మాకు ఈర్ష కలిగింది అని నవ్వుతూ భుజం తట్టి చెప్పారు. అసహాయురాలైన ఒక ఆడపిల్లను రేప్ చేయడం అదృష్టమా? ఇది వారి సంస్కారానికి తార్కాణం. ఇన్నాళ్ళు ఇలాంటి వారితోన తను కలిసి తిరిగాడు. కాని వీరిలో ఇలాంటి లక్షణాలున్నట్టు తనకు తెలీదు. తనలో అలాంటి రాక్షస లక్షణాలున్నట్టు తెలుసా? అలాంటి అవకాశం దొరకగానే తనలోని రాక్షసత్వం విజృంభించింది. ఇంత నీచమైన తనను ప్రియ అభిమానిస్తోంది. తన నిజరూపం తెలిస్తే ఎంత అసహించుకుంటుంది? ఆమె ముందు తలెత్తుకుని తిరగడం ఎలా? వయోముఖ విషకుంభం అంటే తనలాగే ఉంటుందా? నివురుగప్పిన నిప్పు తనేనా? మేకవన్నె పులి అంటే తనలాంటి వారిని ఉద్దేశించే చెప్పుంటారు. ప్రియ ఎదురుపడాలంటే తనకు సిగ్గుగాను పశ్చాత్తాపంగానూ ఉంది. తప్పించుకుని ఆ 4 రోజులు ఎటైనా వెళ్ళిపోతే పాపం ప్రియ బాధపడుతుంది. ఆమెకు సెలవులు ఎప్పుడంటే అప్పుడు దొరకవు. రాకరాకొస్తుంది. తను లేకుండా పోతే నిరుత్సాహపడిపోతుంది. ఆమెను డిసప్పాయింట్ చేయడం తనకిష్టం లేదు. పైగా తనకు ఆమెను చూడాలనిపిస్తోంది. ఎందుకో తెలీదు. ఏమిటి రుణానుబంధాలో అర్థం కాదు. సామూహిక జనజీవన బంధాలు ఉన్నవారితో సంబంధాలు కల్పించుకుని అభిమానం పెంచుకుని అనుబంధంగా మార్చుకుంటున్నాడు. లేకపోతే ప్రియెవరు తనెవరు? తమ మధ్య స్నేహంతో కూడిన అభిమానం చోటు చేసుకుందని ఎవరికైనా చెబితే నమ్మరు. తమ మధ్య ఇంకేదో ఉందనుకునే చనువు తమ మధ్య పెరిగింది. తరచూ ఆమెలా ఉత్తరాలు రాస్తూ అప్పుడప్పుడు వచ్చి 1-2 రోజులు ఉండి వెళ్లడం అలవాటైపోయింది ఇద్దరికి. ఎప్పట్లాగే ముందుగా ఉత్తరం రాసొస్తోంది. ఈ ప్రియ ఆ ఉత్తరం రాసిన ప్రియన్న కాకుండా పోయే. ప్రియాన్వేషణ ఎప్పటికి ముగిసేను అసలు గుర్తుందా? ఆ ఉత్తరం రాసిన ప్రియను తను కలుస్తాడా? అప్పటికే ఆమెకు పెళ్ళైపోతే ఓ, తను భరించలేడు. ఇన్నాళ్ల తన నిరీక్షణ ఆమెకు పెళ్లి కాకుండా కన్నీగా చూడడమే. ఆమెనే పెళ్లాడాలని వచ్చిన సంబంధాలని ఏదో వంక తప్పిస్తున్నాడు. అందులో కరుణ ఒకటి. ఆమె తను ప్రేమించిన వ్యక్తితో లేచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. దాంతో ఆమె చాప్టర్ క్లోజ్ అయింది. తన ఆలోచనంతా ప్రియ మీదే ఉంది. ఎప్పటికైనా కనిపించకపోతుందా అని ఆశ. ఎన్నాళ్లైనా ఎన్నేళ్లైనా నిరీక్షించాలనిపిస్తోంది. కాని అమ్మా నాన్నల గొడవ ఎక్కువైపోయింది పెళ్లి చేసుకోమని. తను ఏదో ఒక సాకుతో తప్పిస్తున్నాడు. ప్రియ త్వరగా కనిపించాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాడు. కాని ఈ ప్రియ వస్తోంది. ఆ ప్రియ జాడలేదు. అబ్బా, ఇద్దరి పేర్లు ప్రియ కావడం కన్ఫ్యూజ్ గా ఉంది. ఒక పని చేస్తే ఉత్తరం రాసిన అమ్మాయి పేరు ఊహాసుందరి అనుకుంటే పోలే. అదే బావుంది. ఆమె ఊహాసుందరి కాదు, తన స్వప్న చెలి స్వప్న. బావుంది, స్వప్న చెలియ. ఆలోచనా ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు చిరంజీవి. అతని మనసు కడలిలా కల్లోలంగా ఉంది. చేసిన తప్పు హృదయాన్ని దహించి వేస్తోంది. జీవితంలో ఎన్నడూ చేయని తప్పిదం చేసినందుకు సిగ్గుతో చితికిపోతున్నాడు. అసలు అలాంటి పనులు చేయడం తన ప్రిన్సిపల్స్కే వ్యతిరేకం. తన పెంపకంలో క్రమశిక్షణ ఉంది. తన ఆలోచన విధానంలో కరుణ, దయ చోటు చేసుకునేవి. తన వ్యక్తిత్వం పరిపూర్ణమైందన్న నమ్మకం ఉండేది. అవన్నీ ఏమయ్యాయి అని చింత అతన్ని కృంగదీస్తోంది. గాఢంగా నిట్టూర్చి ప్రియకు ఉత్తరం రాశాడు చిరంజీవి. చాలా క్లుప్తంగా ఉందా ఉత్తరం. నేను ఎక్కడికి వెళ్లడం లేదు. నీ రాకకు ఎదురు చూస్తూ ఆహ్వానిస్తున్నాను. ఇలా ఉంది. అంతకు మించి రాయాలన్న ఆసక్తి లేదు ఆ క్షణంలో. ఫ్యూన్ని పిలిచి ఉత్తరం పోస్ట్ చేయమనిచ్చాడు. తల విదిల్చుకున్న ఆలోచనలు అతన్ని వదలడం లేదు. ప్రియను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళాడు చిరంజీవి. హాయ్ చిరు, బావున్నావా? పెట్టెలోంచే నవ్వుతూ చెయ్యి ఊపుతూ అడిగింది ప్రియ. నాకేం, నేను బాగానే ఉన్నాను. నువ్వు బావున్నావా? అదేంటి, బేబీని తీసుకునొస్తానని చెప్పావు కదా? ఆమె చేతిలోని సూట్ కేసు అందుకుంటూ అన్నాడు చిరంజీవి. పాపకు పరీక్షలు, అందుకని ఒక్కదాన్నే వచ్చాను. ఇద్దరూ ప్లాట్ఫారం దాటి కారు దగ్గరకొచ్చారు. తన సూట్ కేసును డిక్కీలో పెడుతుంటే అంది ప్రియ. జీవే, నీకెందుకు శ్రమ?
ఓ రూపాయి పడేస్తే కూలీ తెచ్చేవాడు కదా సూట్ కేస్. అతను నవ్వి, రూపాయలు పడేస్తే అభిమానం దొరుకుతుందా అన్నాడు. చాలా మంచి మాట చెప్పావు చిరు. లేకుంటే ఇంత ఐశ్వర్యవంతుడు నువ్వు అయినా భేషజాలు లేకుండా నాలాంటి సామాన్యురాలతో అభిమానంతో ఉంటావా అని పొగడతగా అన్నదామె. అతను అయిష్టంగా ముఖం చిట్లించి, మొదలు పెట్టావా నీ పొగడతల పురాణం? నీకు వచ్చినప్పటి నుంచి నన్ను పొగడ్డం తప్ప మరేం పనిలేదనుకుంటాను. సర్లే కారుకు వెళదాం అన్నాడు. ఇద్దరూ కారు చిరంజీవి డ్రైవ్ చేస్తున్నాడు. ఆమె పక్కన కూర్చుని బయటకు చూస్తోంది. ఆమెకు ఆ సిటీ అంటే చాలా ఇష్టం. బహుశా ఆ సిటీలో చిరంజీవి అనే తన ప్రియ నేస్తం ఉన్నందుకేనేమో ఎప్పుడైనా అక్కడకు వెళ్లాలంటే ఆమెకు రెక్కలొస్తాయి. ప్రియా పిలిచాడతను నెమ్మదిగా. పరధ్యానంగా బయటకు చూస్తున్న ప్రియ ఇటు చూసింది. ఏంటంత కొత్తగా చూస్తున్నా ఊరును? ఈ ఊరును ఎప్పుడు చూసినా నాకు కొత్తగా ఉంటుంది అని నవ్వి అతని వంక పరిశీలనగా చూసింది. అతని ముఖంలో మునుపటి ఉత్సాహం గాని చైతన్యం గాని లేదు. ఏదో పోగొట్టుకున్నవాడిలా దిగులుగా ఉన్నాయి అతని చూపులు. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నాడు అని ఆమె మనసు కలవరం చెందింది. చిరు తనకు తెలియకుండానే అతని పట్ల అభిమానం వెల్లువలా గొంతుకులోకి దూకింది. ఏంటి? ఉదాసీనంగా అడిగాడు చిరంజీవి. ఎందుకలా ఉన్నావు? నాకేం, ఐఎమ్ ఆల్ రైట్. నాకేం సమస్యలున్నాయని వరి అవుతాను. బలవంతాన పెదవులపైన నవ్వు పులుముకున్నాడు చిరంజీవి. అవును, తెలుస్తూనే ఉంది. నీ నవ్వు చూస్తుంటే నువ్వెంత సుఖంగా ఉన్నావో అర్థమవుతోంది. అతని వదనం పాలిపోయింది క్షణాలు. సూటిగా ఆమె వంక చూడలేక తలదించుకున్నాడు చిరంజీవి. ఏం, నేను పరాయిదాననుకున్నావా? నిష్ఠూరంగా అడిగింది. అబ్బే, అదేం లేదు. మరేంటి నీ ఉద్దేశం? నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు చెప్పకూడదా? చిరంజీవి బదులు చెప్పలేకపోయాడు. ఏమని చెబుతాడు? నేను ఆ అమ్మాయిని తాగిన మైకంలో రేప్ చేశానని చెప్పగలడా? ఈ విషయం తెలిస్తే ఆమె చూసే చూపుల్ని తను భరించగలడా? ఏంటి చిరు, ఎందుకలా మౌనంగా అయిపోయావు? నా ఊహ కరెక్టేనన్నమాట. ఏంటి? చాలా నెమ్మది స్వరంతో అడిగాడు. నువ్వు దేని గురించో అమితంగా బాధపడుతున్నావని. అవును, ఒక సమస్య నా గుండెల్ని కాల్చేస్తోంది. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. అదే, ఏంటి? నీకు సమస్యలా వింతగా ఉంది? నిర్ఘాంతపోయిందామె. నిజం ప్రియా, తెలియక చేసిన నేరం నన్ను నీడలా వెంటాడి వేధిస్తోంది. వ్యధాభరితమైన అతని గొంతుకు చూసి ముఖభావాలు గ్రహించి ఆమె విషయం పెద్దదే అనుకుంది. అతని సమస్య ఏంటో తెలుసుకుని తనకు చేతనైన సహాయం చేద్దామని ఆతృత కలిగింది. ఐఎమ్ సారీ జీవి, నువ్వు సమస్యల్లో ఇరుక్కున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. పోనీ నాతో చెప్పరాదు, ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం సానుభూతిగా అడిగింది ప్రియా. నా సమస్య బయటకు చెప్పుకునేది కాదు, కాలమే దాన్ని పరిష్కరించాలి అని తేలిగ్గా గాలి పీల్చుకుని ఆమె వంక చూసి నవ్వాడు ఆత్మీయంగా. నా గురించేం గాని నీ సంగతులు చెప్పు అని అన్నాడు మాట మార్చి. నా గురించి చెప్పుకోవడానికి సంగతులేమీ లేవు గాని ఒక విషాదకరమైన వార్త విన్నాను. అదేంటంటే ఈ వేసవి సెలవుల్లో నన్ను శ్రీకాకుళం జిల్లా బదిలీ చేస్తారట. అదే జరిగితే మనం ఇలా కలుసుకోవడం కుదరదు. మన మధ్య దూరం పెరిగిపోతుందని భయం ఎప్పటినుంచే వేధిస్తోంది అని దిగులుగా చెప్పింది ప్రియ. ఆ మాట విన్న చిరంజీవి కూడా బాధ కలిగింది. ప్రియ దూరంగా వెళ్లిపోవడం అతనికిష్టం లేదు. ఆమె తనకు నచ్చిన నేస్తం. కల్మషమెరుగని ఆమె ఆత్మీయతను దూరం చేసుకోలేడు. అయినా తప్పేదేముంది? ఉద్యోగ నిర్వహణలో ఆమెకు ట్రాన్స్ఫర్ తప్పదు. కాలం ఇద్దరినీ కలిపి స్నేహం కుదిర్చింది. అదే కాలం తిరిగి విడదీస్తుంది. కాలానికి అంత గొప్ప శక్తి ఉంది. గుండెలు బొరివెక్కగా కాసేపు ఎవరూ మాట్లాడలేదు. కారు మంచి ఖరీదైన హోటల్ ముందాగింది. ఇదేంటి, ఇంత ఖరీదైన హోటల్లో నేను దిగలేను ఆశ్చర్యంగా అంది ప్రియ. అతను నవ్వి, ఈ 4 రోజులు నువ్వు నా గెస్టువి, బిల్లు నాదే. నువ్వన్నట్లు ట్రాన్స్ఫర్ వస్తే మళ్ళీ మనం కలుసుకునేది ఎప్పుడో, అందుకని ఈసారి మొత్తం బిల్లు నేనే పే చేస్తాను అన్నాడు. ఓకే, నీ ఇష్టం అని నవ్వుతూ తన సమ్మతిని తెలిపింది ప్రియ. అది చాలా ఖరీదైన హోటల్. చిరంజీవి ఒక డబుల్ రూమ్ తీసుకున్నాడు. గదిలోకొచ్చాక అడిగాడు, ఇలా నాతో హోటల్ గదికి రావడం నీకు అనుమానం కలగలేదా అని. ఆమె విస్మయంగా చూసి మరుక్షణమే నవ్వేసింది, పొగడ పువ్వులా స్వచ్ఛంగా. అనుమానమా? దేనికి? నా మీద నీకు అనుమానం కలగలేదా? లేదు. ఒకవేళ నిన్నిక్కడ మానభంగం చేస్తే? నువ్వలాంటి హేయమైన పనులు ఎప్పుడూ చెయ్యవు. ఏంటో అంత నమ్మకం. ఎవరి నమ్మకాలు వాళ్లవి అని నవ్వి, నేను స్నానం చేసొస్తాను, ఈలోగా భోజనం తెప్పించు, ఆకలి దంచేస్తోంది అని టవలో సోపు తీసుకుని బాత్రూంలోకి వెళ్లిపోయింది ప్రియ. చిరంజీవి ఆమె వెళ్లిన దిక్కే చూస్తూ, ప్రియా, నీ మనసు మల్లెలా స్వచ్ఛమైంది. అందుకే ఎదుటి వాళ్ళు కూడా మంచివారేనని భావిస్తావు. నీ స్నేహాన్ని పొందే అర్హత నాకు లేదు, నేను పాపిని అని మదన పడ్డాడు.
ప్రియన్న 4 రోజులు 4 గంటల్లా గడిచిపోయాయి చిరంజీవికి. ప్రియ తిరిగి వెళ్లిపోయే సమయం ఆసనమయ్యేసరికి ఏదో పోగొట్టుకున్న వెలితి మనసును పిండేసాగింది అతనికి. ఆమెకు అలాగే ఉంది అతన్ని వదిలి వెళ్లాలంటే. పోనీ మరో 2 రోజులు ఉండరాదు అన్నాడతను. ఆ తర్వాతైనా వెళ్ళిపోయేదాన్నేగా. పోనీ శాశ్వతంగా ఈ ఊర్లోనే నీకు ఉద్యోగం పర్మనెంట్ అయ్యేలా చేయమంటావా? వద్దులే, ఇలా ఊరూరు తిరుగుతూ ఉండడమే బావుంది. ఎప్పటికప్పుడు కొత్త వాతావరణం, కొత్త మనుషులు జీవితం మీద అనురక్తిని కలిగిస్తూ ఉంటాయి అని నవ్విందామె. జీవితంలో నాకు మాత్రం ఏం వాసలున్నాయి? పాప పెరిగి పెద్దయితే నా బాధ్యత తీరిపోతుంది. తన బ్రతుకు తను బ్రతుకుతుంది. ఆ ఒక్క బాధ్యత నెరవేరితే నాకు నిశ్చింతగా ఉంటుంది అని నవ్వింది. ఎన్నో అర్థాలు ధ్వనించాయి ఆమె నవ్వులో. అప్రయత్నంగా ఆమె మీద జాలి కలిగింది చిరంజీవికి. నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నా అన్వేషణ పూర్తి కాలేదింకా. బావుంది నీ గొడవ. ఎవరో ఉత్తరం రాసిన అమ్మాయిని చేసుకుంటానని భీష్మించుకుని కూర్చోవడం ఏం బాగలేదు. ఆమె పేరు తప్ప ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో ఎరగో. అయినా ఆమెను ప్రేమిస్తున్నావంటే వింతగా ఉంది జీవి. నాకు అప్పుడప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఆమెను మరిచిపోయి మరో అమ్మాయిని చేసుకుందామంటే మనసు మొరాయిస్తోంది. ఎప్పటికైనా నా స్వప్న చెలియ కనిపిస్తోందన్న నమ్మకం నాకుంది అని నమ్మకంగా చెప్పాడు చిరంజీవి. బరువైన నిట్టూర్పు వదిలిందే కాని వెంటనే మాట్లాడలేదు ప్రియ. కారులో స్టేషన్కు చేరుకున్నారిద్దరు. ఆమెకు టికెట్ తీసుకుని తనకు ప్లాట్ఫామ్ టికెట్ కొని తెచ్చాడతను. రైలు అరగంట లేటు. ప్లాట్ఫామ్ నిండా గుంపులు గుంపులుగా జనం. వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవడానికి అనువుగా లేని వాతావరణం. అందుకని కాస్త ప్లాట్ఫామ్ చివరిదాకా నడిచి అక్కడున్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. ఇలా నేను వచ్చినప్పుడల్లా నాతో తిరుగుతుంటే మీ ఇంట్లో ఏమీ అనుకోరు? తన సందేహాన్ని బయటపెట్టిందామె. అందుకు చిరంజీవి మందస్మిత వదనంతో చూశాడు. మా ఇంట్లో నా స్వేచ్ఛను అరికట్టే వ్యక్తులెవరూ లేరు. మా అమ్మ డాడీ నాకు కావలసినంత స్వేచ్ఛనిచ్చారు. నా విషయాల్లో వాళ్ళెప్పుడూ జోక్యం చేసుకోరు. ఒక్క పెళ్లి విషయం తప్ప నా మీద వారికి పూర్తి విశ్వాసం ఉంది. మరలాంటప్పుడు నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి మీ వాళ్లకు పరిచయం చేయొచ్చు కదా అని తన అమాయకత్వానికి తనకే నవ్వొచ్చింది. అవునులే, చెడిపోయిన ఆడదాంతో స్నేహం చేస్తున్నావని తెలిస్తే ఎవరు హర్షిస్తారు? మనది ఉత్తిత్తి స్నేహమే అని చెబితే నమ్మే స్థితిలో లేదు లోకం అంది ప్రియ. చిరంజీవి మనసు చివుక్కుమన్నదా మాటలకు. ఎందుకు నిన్ను కించపరుచుకుంటావు? నువ్వేమన్నా కావాలని చెడిపోయావా? అసలు చెడిపోవడమేమిటి? ఒక పురుషుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని శాస్త్రపరంగా తెలివయ్యావు. అతను చేసిన మోసానికి నువ్వేం చేస్తావు? ఊరుకో. ఎవరేమనుకుంటే మనకేం? మన మనసులు ప్రశాంతంగా స్వచ్ఛతగా ఉన్నంత వరకు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. ఇక మా ఇంటికి తీసుకువెళ్ళమంటావా? ప్రస్తుతానికి మన స్నేహం హోటళ్ల గదిలోనూ రోడ్ల మీదే. పెళ్ళయ్యాక ఎవరు కాదన్నా నా భార్యతో నీకు పరిచయం చేస్తాను. అప్పటినుంచి నువ్వు స్వేచ్ఛగా మా ఇంటికి రావచ్చు అని చెప్పాడు చిరంజీవి. ఆ శుభముహూర్తం ఎప్పుడో. కాలం కలిసి రావాలి కదా. తన స్వప్న చెలియను తలుచుకుంటూ అన్నాడు చిరంజీవి. కలిసిరాని కాలం కోసం ఎంతకాలం వేచుంటావు? చూద్దాం ఆ చెలియ ఎన్ని రోజులు తెరచాటు నుండి కవ్విస్తుందో అని నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. కాసేపు ఏవో కబుర్లు నడిచాయి వారి మధ్య. రైలొచ్చే సమయం దగ్గర పడింది. మరి వెళ్ళిరానా? లేచింది ప్రియ. ఉత్తరాలు మాత్రం మర్చిపోకు, అవే నాకు ఊపిరి. కోతల కొయ్యకు. రేపే మీ ఆవిడొచ్చిందంటే ఈ అభిమానాలన్నీ మరిచి ఆవిడ కొంగు పట్టుకుని తిరుగుతావు అని ఎగతాళిగా నవ్వింది ప్రియ. ఆ మాటలకు చిరంజీవి కూడా నవ్వేశాడు తేలిగ్గా. రైలొచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. ఒకటే రద్దీ, జనం, ఒకటే పరుగులు, హడావిడి. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిదన్నారెవరో. అది ఇప్పుడు అనుభవపూర్వకంగా అర్థం అవుతోంది అని నవ్వింది ప్రియ. ఇప్పటినుంచి వేదాంతం వంట పట్టించుకోకు. వేదాంతం కాదు చిరు, యథార్థమే అది. ఎవరికెవరమో కాసేపు కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఎవరి స్టేషన్ రాగానే వారు దిగిపోతూ ఆ స్థానంలో కొత్త వాళ్లు ప్రవేశిస్తూ ఇది నిరంతరం సాగుతూనే ఉంటుంది. మనిషి జీవితం కూడా అంతే కదా. ఎవరెవరితోనో పరిచయాలు, బంధాలు, అభిమానాలు. కలుసున్న 4 రోజులు ఒకరిని మరచి ఒకరు ఉండలేం. విడిపోయాక మళ్ళీ కొత్త పరిచయాలు. చివరి వరకు ఇలా సాగుతూనే ఉంటుంది. అఫ్కోర్స్ నీతో నేను వాదించలేను. అలాగే నువ్వు చెప్పిందే నిజం అని తేలిగ్గా నవ్వాడు చిరంజీవి. ఓటమిని అంత త్వరగా ఒప్పుకుంటే రుచుండదు అని ఆమె కూడా నవ్వింది. గార్డు పచ్చజెండా ఊపుతూ విజిల్ వేశాడు. చిరు, సెలవా మరి? దీనంగా చూసింది ప్రియ. ధైర్యంగా ఉండు. ఒకవేళ నీకు ట్రాన్స్ఫర్ అయ్యేది నిజమే అయితే నాకు ముందుగా ఒక లెటర్ రాసిపడే, నేనే వస్తాను. అలాగే తలూపింది ప్రియ. రైలు ఒక్కసారి బిగ్గరగా కూతపెట్టి ముందుకు కదిలింది. ప్రియ కిటికీ వద్ద వంగి చెయ్యి ఊపుతోంది. అప్రయత్నంగా అతని చెయ్యి కూడా గాల్లో లేచింది. రైలు ప్లాట్ఫారం వదిలి దూరంగా వెళ్ళిపోతుంటే అతని గుండెలు బరువెక్కాయి.
రైలు కనుమరుగయ్యేంత వరకు అలాగే నిల్చుండిపోయాడు. కాలం ఎవరి కోసమూ ఆగదు. చాలా నెలలు చకచకా దొర్లాయి. గత సంవత్సరమే వస్తుందని భ్రమపడిన ట్రాన్స్ఫర్ ప్రియకు ఈ సంవత్సరం వచ్చి పడింది. ఆమె ఊహించినట్లే శ్రీకాకుళం అడవులకు తెరిమారు. ఆర్డర్స్ చదువుకుని దీర్ఘంగా నిట్టూర్చింది. దిగులుగా నవ్వుకుంది. వెంటనే పెన్ను పేపరు అందుకుని చిరంజీవికి లెటర్ రాయసాగింది. ప్రియాతి ప్రియమైన జీవికి, మనం అనుకున్నట్లు నాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది. శ్రీకాకుళం జిల్లా 20వ తేదీన వెళ్లి జాయిన్ అవ్వాలి. నువ్వు వెంటనే రావాలి. మళ్ళీ మనం కలుసుకోవడానికి వీలు పడుతుందో లేదో. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అక్కడికి వెళ్ళాక నాతో మాట్లాడేవాళ్లు ఉంటారో లేదో. తప్పకొస్తావు కదూ? పాప క్షేమంగా ఉంది. పరీక్షలు బాగా రాసింది. ఎలాగో 10th వరకు వచ్చింది. ఇక కాలేజీలో చేరుతుంది. ఏంటో నిన్న మొన్నటి పిల్ల అప్పుడే ఈడేరు కూర్చుంది. పెళ్లి చేస్తే రేపో మాపో నా కల్లుడొస్తాడు. అలా అనుకుంటే ఏంటోగా ఉంది. ఈ సంగతులన్నీ చదువుతూ నవ్వుతున్నావు కదూ చిరు. నా సమస్యలు ఎన్నున్నా, బాధలు ఎన్నున్నా నీ గురించి తలుచుకుంటే అవన్నీ చెదిరిపోయి గుండెకు కొండంత బలం వస్తుంది. నీ అభిమానం కలకాలం ఇలాగే నిలవాలని నా ఆకాంక్ష. నీ మిత్రురాలు ప్రియ. ఆమె ఉత్తరం వచ్చినప్పుడు చిరంజీవి క్యాంపులో ఉన్నందువల్ల ఆఫీసు వ్యవహారాలు తండ్రి చూసుకుంటూ ఉన్నాడు. ఆయన చేతుల్లో పడింది. సామాన్యంగా ఒకరి ఉత్తరాలు, అందులో కొడుకు పేరు మీద వచ్చిన ఈ పర్సనల్ లెటర్స్ చదివే అలవాటు లేదు. కానీ ఫ్రమ్ అడ్రస్ చూసి ఎవరి ప్రియ అని విస్తుబోతూ కవర్ చింపి చదివాడు. ఆయన మనసులో ఎన్నో అనుమానాలు చెలరేగాయి. ప్రియెవరు? తమ బంధువుల్లో ఆ పేరుగల అమ్మాయి ఎవరూ లేరు. పాప అంటుంది ట్రాన్స్ఫర్ అంటుంది. తన కొడుకును రమ్మంటోంది. ఏంటి వ్యవహారం? వీళ్ల సంబంధం పరిచయం ఎన్నాళ్ళనుంచుందో. అందుకేనా వాడు పెళ్ళొద్దని మొండికేస్తోంది అని ఆయనకు అపరిమితమైన కోపం వచ్చింది. చిరంజీవి క్యాంపు నుంచి రాగానే నిలదీసి ఆ ఉత్తరం చూపించి అడిగాడు. ఎవరీమే? స్నేహితురాలు. మామూలుగా సమాధానం ఇచ్చాడతను. అదే అడుగుతున్నాను, ఎప్పటినుంచి ఇలాంటి స్నేహాలు మొదలుపెట్టావు? డాడీ, విభ్రాంతి చెందాడు చిరంజీవి. దేనికంత ఆశ్చర్యం? నువ్వు చేసే వెధవ పనులు ఎవరికి తెలియదనుకోకు. ఆయన కంఠం కోపంగా మారిపోయింది. నేనేం వెధవ పనులు చేయలేదు, ఊరుకోండి. ఆయన ఆ లెటర్ ఎందుకు చదివారు? ఎందుకా? నీ నిజరూపం కళ్ళారా చూద్దామని. బావుందయ్యా, బావుంది. నువ్వెంత ప్రయోజకుడివయ్యావో చూస్తుంటే నా గుండె నిండిపోతుంది వెటకారంగా అన్నాడాయన. దెబ్బతిన్న మనసుతో చూశాడు చిరంజీవి. డాడీ, మా మధ్య మీరు ఊహించినంత నీచ సంబంధం ఏమీ లేదు. ఆమె చాలా మంచిది. నాకు సిస్టర్తో సమానం. దయచేసి ఆమెను అపార్థం చేసుకోకండి అని బ్రతిమిలాడాడు. కానీ ఆయన వినలేదు. విసురుగా తలెత్తాడు. రేయ్, తప్పు చేసేవాళ్లు ఎన్ని కట్టుకథలైనా అల్లుతారా? చేసే వెధవ పని చాలక ఆమెను సిస్టర్ అంటావా? సిగ్గులేదు? తండ్రి అరుపులకు చిరంజీవికి కోపం వచ్చింది. నేను చెప్పింది అక్షరాల నిజం. మీరు నమ్మినా మానినా ఆమె నాకు సిస్టర్తో సమానం అని అక్కడి నుంచి నిష్క్రమించాడు చిరంజీవి. రఘురామయ్య గారికి ఒళ్ళు మండిపోయింది కొడుకు నిర్లక్ష్యానికి. వీడు నా కొడుకేనా? ఎందుకిలా మారిపోయాడు? ఎంతో బుద్ధిగా వ్యాపారం నడుపుతున్నాడని పొంగిపోతుంటే వీడు వెలగబెట్టే నిర్వాక్ మీద. ఎంత సిగ్గుచేటు! ఈ సంగతి నలుగురికి తెలిస్తే నవ్వుతారు. మా వంశంలో ఎవరికి ఇలాంటి పోడబుద్ధులు లేవు. ఇక లాభం లేదు. వీడు పూర్తిగా చెడిపోకముందే వెంటనే పెళ్లి చేసేయాలి. అప్పుడు గాని రోగం కుదురుగా ఉండడు అని ఆయన వెనువెంటనే నిర్ణయానికి వచ్చాడు. భార్యను పిలిచి చెప్పాడు. ఆమె మొదట నమ్మలేదు. భర్త వివరంగా చెప్పగా తన కొడుకు బంగారమని మురిసిపోయింది. కాని ఇలా అడ్డమైన తిరుగుళ్లకు అలవాటు పడతాడని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఊరుకో, ఏం చేస్తాం? దానం కొద్దీ బిడ్డలని మనం ఇలాంటి పుత్రుణ్ణి కన్నందుకు గర్వపడాలి అని బాధగా భార్యను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అమ్మగారు, మీ ఇంట్లో పనేదన్నా ఉంటే ఇప్పించండి అన్న మాటలతో లోపలికి వెళ్లబోతున్న జానకమ్మ ఆగి వెనక్కి తిరిగి చూసింది. స్ఫోటకం మచ్చలతో బిడియంగా ఒదిగి నిల్చునుందో అమ్మాయి. ఎవరమ్మా నువ్వు? బిక్కులేని దాన్ని. మీరు దయతల్చి మీ పంచన ఇంత నీడ కల్పిస్తే మీ ఇంట్లో పనిచేసుకుంటూ బ్రతికేస్తాను అని అర్దింపుగా అడిగిందా అమ్మాయి. ఏం పని చేస్తావు? ఏ పనైనా పర్లేదు, చేస్తాను. నా మాట కాదనకండమ్మా. నేను మీకు బరువు కాను. ఇంటి పని, వంట పని, బట్టలు ఉతుకుతాను. ఒకటేంటి, సర్వం నేనే చేస్తాను మిమ్మల్ని కూర్చోబెట్టి అని తన బెదురును దాచుకుని చురుగ్గా అందా అమ్మాయి. జానకమ్మ నవ్వి, మంచి మాటకారవే. ప్రస్తుతానికి మా ఇంట్లో నౌకర్ల అవసరం లేదు, చాలా మంది ఉన్నారు అని ఇంకా ఏదో అనబోయింది. అలా అనకండమ్మా, పేదదాన్ని, దిక్కులేని దాన్ని కనికరించండి. సరే, నీకు మా ఇంట్లో పనిస్తాను. బుద్ధిగా ఉండాలి, నా దగ్గర చాలా కరెక్ట్గా ఉండాలి అనంది జానకమ్మ. ఆ అమ్మాయి కళ్ళు మిలమిలా మెరుస్తుండగా తల ఊపింది సంతోషంగా. ఆ విధంగా చిరంజీవింట్లో పని మనిషిగా చేరింది ప్రియంవద. అది అతని ఇల్లని ఆమెకు కూడా తెలీదు. అన్నం కలిపి 2 ముద్దలు తిన్నాక తలెత్తి నౌకరు ఆనందం వైపు చూశాడు చిరంజీవి.
ఆనందం, ఈ వంట చేసింది నువ్వేనా? కాదండి, కొత్త వంట మనిషి చేసిందండి. చిరంజీవి కనుబొమ్మలు ముడిపడ్డాయి విస్మయంతో. కొత్త వంట మనిషిని పెట్టారా? అవును సార్, ఎవరో దిక్కులేని అమ్మాయట. ప్రాధేయపడితే అమ్మగారు కాదనలేక పనిలో పెట్టారు. ఏం సార్, వంట బాగాలేదా? కంగారుగా అడిగాడు ఆనందం. చిరంజీవి అతని కంగారు చూసి నవ్వి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి ఎవరో గాని వంట బ్రహ్మాండంగా చేసింది. రోజు నీ చేతి వంట తిని నోరు చెడిపోయింది. ఈ రోజు వంటలన్నీ రుచిగా ఉన్నాయి అని మెచ్చుకుంటూ తినసాగాడు. లోపల వంటగదిలో ఉన్న ప్రియంవదకు ఈ మాటలు వినిపించాయి. ఆ స్వరాన్ని బట్టి అతనే అమ్మగారి కొడుకు చిరంజీవి అని గ్రహించింది. కాని అతన్ని చూడలేదు. తన ఇంట్లోకొచ్చి 2 రోజులైనా అతనికి ఎదురు పడలేదు. ఎందుకో చిరంజీవిని ఒకసారి చూడాలన్న కోరిక కలిగిందామెకు. అందుకు కారణం తన వంట చాలా చాలా బావుందని పదే పదే మెచ్చుకుంటున్న యువకుణ్ణి ఒకసారి చూడాలన్న కుతూహలం కలుగుతోంది. ప్రియంవద కిచెన్ ద్వారం వద్దకొచ్చి డైనింగ్ హాల్లోకి తొంగి చూసింది. చిరంజీవి ఆనందంతో ఏదో నవ్వుతూ అంటున్నాడు భోజనం చేస్తూ. ప్రియంవద అతన్ని చూసింది. అంతే. ఆమె కాళ్ళు భూమికి అంటుకుపోయినట్లు శిలాప్రతిమలా అలాగే ఉండిపోయింది. సరిగ్గా అదే సమయంలో యాదృచ్ఛికంగా చిరంజీవి కూడా అటు చూశాడు. ఆమె చటుకున పక్కకు తప్పుకుంది తలదించుకుని. అతను ఆమెను స్పష్టంగా చూడలేదు. ఆమె చూసింది అతన్ని, గుర్తుపట్టింది. తన జీవితాన్ని కాళరాత్రిగా మార్చిన వ్యక్తిని చూసింది. పొంగులెత్తే ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంది. తల తిరుగుతున్నట్లు అనిపించగా తనకే ఏర్పాటు చేయబడిన చిన్న గదిలోకి దారి తీసి చాప మీద పడిపోయి వెక్కిళ్లు పెట్టసాగింది ప్రియంవద. బ్రతకలేక చివరకు తనను మానభంగం చేసిన వ్యక్తింటికొచ్చి చేరింది. అది సరే, లోకంలో ఇలాంటి వింతలు విడ్డూరాలు ఉంటాయని తనకు తెలీదు. ఇతను అచ్చం ఆయనలా ఉన్నాడు. తను ప్రేమించిన వ్యక్తి ముమ్మూర్తులా ఇలాగే ఉన్నాడు. ఇద్దరూ ఒకే నోట్లోంచి ఊడిపడ్డారా అన్నట్లున్నాడు. భగవంతుడా, ఏదో చల్లని నీడను ప్రసాదించావనుకున్నాను. ఇది చల్లని నీడ కాదు, పడగ నీడ. అమానుష్యంగా తన మీద పడి పశువులా తన మానం దోచుకుని తన జీవితం చీకటి ఎడారి చేసిన కిరాతకుని ఇంటికి ఆశ్రయం కోరొచ్చింది. వీల్లేదు, ఇక్కడ తను ఉండదు, ఉండలేదు. ఎక్కడికి వెళ్ళాలి? తనకెవరున్నారు? ప్రేమించి ఆరాధించిన వ్యక్తి దగా చేయగా రోడ్డును పడింది. ఈ వ్యక్తి బలాత్కారంతో తన జీవితం కుక్కచింపిన విస్తరైపోయింది. చావలేక బ్రతుకుతున్న శవంలాంటిది తను. ఆ రోజు తను ధైర్యం చేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది. లేకపోతే మిగతా రాక్షసులు కూడా తనను ఆ క్షణమే తన ప్రాణం పోయి ఉండేది. అందరూ చదువుకుని సభ్య సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్లే. కాని వీళ్ల అసలు రూపాలు సంఘానికి తెలీదు. వీళ్లు సలిపే రాక్షస కృత్యాలు 4 గోడలు దాటి బయటకు పొక్కవు. అందమైన ఖరీదైన దొంగలు. తన మీద అత్యాచారం జరిగింది. ఆపదలో ఉండి వెలుగు కోరి చీకట్లోంచి పరుగులు తీస్తే తీరా అది అంధకారమైంది. తెలియక చేసినా తెలిసి చేసినా తన జీవితం ధ్వంసమైంది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరితోనూ చెప్పుకోవడానికి వీల్లేదు. తన మీద ఇలాంటి అఘాయిత్యం జరిగిందని చెప్పుకుంటే ఈ లోకం మరింత లోకు చేస్తుందే గాని అయ్యో పాపమని కనీస సానుభూతి కూడా చూపించదు. ఒకవేళ సానుభూతి చూపించినా తను పోగొట్టుకున్న జీవితాలు తిరిగొస్తాయా? రావు. ఆడదాని జీవితం గాజు పాత్ర వంటిది. కింద పడి పగిలిందా తిరిగి చేతికి దొరకదు. ఎందుకు పనికిరాదు. అందుకే తను నోరు విప్పలేదు. తన చదువు తనకు ఉద్యోగం ఇప్పించలేదు. చివరకు రెక్కల కష్టాన్ని నమ్ముకుని ఎన్నో ఇళ్లలో పనిచేసింది. కాని ఎక్కడికి వెళ్లినా మగవాళ్ల ప్రవర్తన, వెకిలి నవ్వులు, ఆడవాళ్ల రుసరుసులు, తిట్లు, చివరకు పనిలోంచి తీసేయడం. మొగుళ్లను కొడుకుల్ని అదుపులో పెట్టుకోలేక తప్పంతా తనదే అన్నట్లు తనను తిట్టిపోసేవారు. అందుకే ఎక్కడా కుదురుగా ఉండలేకపోయింది. జానకమ్మగారి మంచితనం, శాంత స్వభావం చూశాక ఇక నాకిక్కడ ఏ దిగులు ఉండదు, శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవచ్చు అని విశ్వసించింది. కాని ఆ ఆశ కరిగిపోయింది. నిజంగా తను అదృష్టహీన. దురదృష్టం, కష్టాలు తనను వెంటాడి వేధిస్తున్నాయి. ఏమైనా ముందు తనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే జానకమ్మగారు ఏమనుకుంటారు? బయట ప్రపంచంలో ఆవిడంత మంచి తల్లులు దొరకద్దు. అలాంటి కరుణామయి కడుపున ఈ కిరాతకుడెలా పుట్టాడు అని అంతు తెలియని ఆవేదనతో, ఆలోచనలతో అలమటించసాగింది ప్రియంవద. ఈ ఇంట్లో ఉండకూడదు అనుకుంది. కాని ఉన్న పళంగా వెళ్ళి ఏ రోడ్డు మీద ఉండాలి? ఒంటరి ఆడది అలా రోడ్లు పట్టుకుని తిరగడం, ఎంత భయంకరమైన ఆపదలు ఎదురవుతాయో తాను స్వానుభవంతో చూసింది. ఏదో ఒక దారి చూసుకుని వెళ్ళిపోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంది ప్రియంవద. రఘురామయ్య గారు, జానకమ్మ కొడుకుని గురించి మాట్లాడుకుంటుంటే ఆ వైపు చెవి వేసింది ప్రియంవద. ఏమండి, ఆ అబ్బాయికి పెళ్లి చేసుకోవడంటారా? దిగులుగా అడిగింది జానకమ్మ. ఏమో జానకి, వాడి విషయం బొత్తిగా అంతుపట్టడం లేదు. ప్రియాని ఎవరో అమ్మాయితో, అదే ఆ వేళ చెప్పాను చూడు.
అవును, ఏదో పల్లెటూరులో టీచర్ అన్నారు. ఆ, అదే. వీడిని బాగా బుట్లో వేసింది. దాని మైకంలో ఉన్నాడు. మనం చెప్పే మాటలు తలకెక్కుతాయా? అందుకే నాకు విసుగొచ్చి పెళ్లి సంగతి ఎత్తడమే మానేశాను. అలా అంటే ఎలాగండి? ఎంత చెడ్డా వాడు మన కొడుకు. వాడి మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత మనకుంది. చిన్నతనంలో తెలియక తప్పులు చేస్తే మందలించి దారిలోకి తెచ్చుకుంటారు గాని అలా గాలికి వదిలేస్తామా? బాధగా అందావిడ. చిన్నతనం ఏంటి జానకి అర్థంలేని మాటలు? వాడింకా పసివాడనుకున్నావా? లక్షల వ్యాపారం నడుపుతున్నాడు. సభ్య సమాజంలో వాడు నలుగురితో తిరుగుతూ ఒక వ్యక్తిగా గుర్తింపబడుతున్నాడు. అలా నలుగురిలో గౌరవం పొందవలసిన వాడు ఇలాంటి నీచ కృత్యాలకు పాల్పడితే ఎవరు గౌరవిస్తారు, ముఖాన ఉంతారు? ఇదంతా నా కంట శోషే గాని వాడికి చీమ కుట్టినట్లయినా ఉండదు. అందుకే వాడిని గురించి ఆలోచించి బాధపడే కన్నా మౌనంగా ఉండడం శ్రేయస్కరం. కోపంతో అన్నారాయన. జానకమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. వాడు దుర్మార్గుడే కావచ్చు, కానీ మన కొడుకండి. ఎలాగో నచ్చజెప్పి ఆ 4 అక్షంతలు చెల్లించారో నాకు కొండంత మనశ్శాంతి. వాడు విండు జానకి. విండంటే ఎలాగండి? 1కి 10 సార్లు చెప్పాలి, తప్పదు. చూస్తాను. వాడు నా మాట వింటే మనకి ఈ బాధెందుకులే అని దీర్ఘంగా నిట్టూర్చాడు. ఎవరి ప్రియ? తన పేరు అదే అనుకుంది. వారి మాటల్ని వింటున్న ప్రియంవద. చిరంజీవి ఎవరో టీచర్ పనిచేస్తున్న ప్రియ అనే అమ్మాయిని ప్రేమించాడని, ఆమె ఆకర్షణలో పడి పెళ్లి చేసుకోనని మొరాయిస్తున్నాడని ఇత్యాది విషయాలు తెలుసుకుంది ప్రియంవద. ఎందుకో ఆ సంగతులు తెలుసుకున్నప్పటినుంచి ఏదో బాధగా ఉందామెకు. అతనెలా పోతే తనకెందుకు? యవతితో తిరిగితే తనకేంటి అని అణిచిపెట్టుకుందామన్నా సాధ్యం కాలేదు. మనసును కలవరపరుస్తోంది. పిచ్చి పిచ్చి అనుమానాలు, భయాలు చోటు చేసుకోసాగాయి. ఇతనికి ఆమెకు ఏంటి సంబంధం? ప్రేమికులా? ప్రేమించుకుంటే మరి పెళ్లి చేసుకోవచ్చు గదా. ఆడదాన్ని అనుభవించి విసర్జించడమే గాని పెళ్లి చేసుకునే ఉద్దేశాలు లేవులా ఉంది. అందుకేనేమో తల్లిదండ్రులు పెళ్లి అంటుంటే దాటేస్తుంది. ఎంత వంచకుడు! ఇటు తన బ్రతుకులో నిప్పులు గుమ్మరించాడు, అటు మరో అమ్మాయితో సంబంధం. చిచ్చి, ఏం మనిషి! నీతి నియమం అక్కర్లేదు అని లోలోన అసహించుకుంది ప్రియంవద. కాని ఆమెకో విషయం తెలీదు. ఏదైతే మనం వద్దనుకుని అయిష్టత చూపుతూ ద్వేషిస్తామో అదే మనకు దగ్గరవుతూ దాని మీద మనకు తెలియకుండానే ఇష్టాన్ని పెంచుకుంటాం. ప్రియంవద ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేదింకా. అతను గుర్తుకొచ్చినప్పుడల్లా కసిగా తిడుతూ ద్వేషిస్తోంది. ఎప్పుడు చిరంజీవి రూపంలో మళ్లీ తారసపడి తన బ్రతుకుని మార్చి తన ద్వేషానికి గురయ్యాడు అంటే ఒక రకంగా ఆమెకు తెలియకుండానే ఆమె అంతరాంతరాల్లో ఆ రూపం పైన ఆమెకు అమితమైన మక్కువ ఏర్పడుతోంది. కొన్ని కొన్ని సమయాల్లో తప్పని నిర్ణయాలు తీసుకుంటాం, కానీ అవి ఆచరణలో కష్టమవుతాయి. ఆత్మాభిమానాన్ని చంపుకొని పరిస్థితులతో రాజీ పడాల్సిన అవసరం వస్తుంది. ప్రియంవద కూడా అదే అయింది. ఆ ఇంట్లోంచి వెళ్ళిపోదామనుకుంది. అది అతనిల్లు అని తెలిసాక కూడా ఆ ఇంట్లో ఉండడం బుద్ధి తక్కువ అని ఆత్మాభిమానంతో వెళ్ళిపోదామనుకుంది. కానీ మరో మార్గం లేక, గత్యంతరం లేక మనసుతో రాజీ పడిపోయింది. సామాన్యంగా చిరంజీవి ఇంట్లో ఉండే సమయాలు చాలా తక్కువ. అతనున్న కొద్దిసేపు ఆ ఛాయలకు వెళ్లేది కాదు ప్రియంవద. అతన్ని చూడాలంటేనే మనసు అంగీకరించడం లేదు. అతని పనులన్నీ పరోక్షంగా చేస్తుందే తప్ప ఎప్పుడూ అతని సమక్షంలోకి వెళ్లేది కాదు. చిరంజీవికి ఈ పనులన్నీ వంట మనిషి తన కోసం ప్రత్యేకంగా చేయడం చిత్రంగా అనిపించేది. ఎంత జీతం తీసుకున్నా ఇంత అభిమానంగా పనులు చేసేవారు ఈ రోజుల్లో అరుదు. ఆవిడెవరో ఒకసారి చూస్తే బావుణ్ణు అనిపించేది అతనికి. చిత్రమంటే అదే కాబోలు. ఒకే ఇంట్లో ఉంటూ ఒకరినొకరు చూసుకోవడం ఎక్కువగా వీలు పడలేదు. అసలు అలాంటి సమయాలే ఎదురు పడలేదు. ప్రియంవద అతని ఇంట్లో లేనప్పుడు అతని గది శుభ్రంగా అద్దంలా తుడిచిపెడుతుంది. సామాన్లు పొందిగ్గా అమరుస్తుంది. అతనికి ఎప్పటికేది అవసరమో తెలుసుకుని ఆ సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండేట్లు చేస్తుంది. ఇంట్లో తరచూ రఘురామయ్య గారు చిరంజీవిని కేకలేస్తున్నారు. పెళ్లి చేసుకోమని తల్లి శతపోరుతోంది. అతను పెడచెవిన పెడితే తండ్రి రెచ్చిపోయి నానా మాటలు అంటున్నాడు. టీచరమ్మతో సంబంధం పెట్టుకుని పెళ్లి వద్దని బొంకుతున్నామని ఒకటే గొడవ చేస్తున్నాడు. చిరంజీవికి అమితమైన ఆవేశం కలిగేది. అయినా అణుచుకుని సాధ్యమైనంత సౌమ్యంగా వ్యవహరించేవాడు. ఇవన్నీ వింటూ క్రీగంట అంతా చూస్తూ మౌనంగా ఉండిపోయింది ప్రియంవద. ఒకరోజు మేడమెట్లు దిగొస్తున్నాడు చిరంజీవి. తెల్లని పాల తరగల్లాంటి బట్టలతో నిలువెత్తు పుష్టికరమైన విగ్రహం. రాజసం ఉట్టిపడుతూ మృగరాజులా ఉన్నాడతను. అదే సమయంలో ఏదో పనుండి హాల్లోకొచ్చిన ప్రియంవద అప్రయత్నంగా అతన్ని చూసింది. వెంటనే కంగారు పడిపోయింది. మరోవైపుకు వెళ్లబోయింది. నువ్వేనా వంట మనిషివి? చిరంజీవి స్వరం మృదువుగా ఉంది. కాని ఏకవచన సంబోధన కాస్త బాధ పెట్టిందామెను. పని మనిషికి ఈ గొప్పవాళ్లు అంతకన్నా ఎక్కువ మర్యాద ఎందుకిస్తారు అని సరిపెట్టుకుంది. ఆమె వదనం కఠినంగా అయింది. కానీ అతనికి జవాబివ్వాలి. గొంతు పెగలడం లేదు. ఏదో తత్రపాటు
మామూలుగా అతను ఇంట్లో ఉన్నప్పుడు చూసి తిరిగేది. ఈ రోజు పరధ్యానంగా రావడంతో అతన్ని గమనించలేదు. ఆమె అటు తిరిగి ఉండడంతో ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. నన్ను గుర్తుపట్టి ఇంట్లోంచి వెళ్ళగొడతాడా అనే సంశయంలో ఆమె గుండె వేగంగా కొట్టుకుంది కొన్ని క్షణాలు. నువ్వు వంట బాగా చేస్తున్నావు, ఐ లైక్ వెరీ మచ్ అని పొగిడాడు చిరునవ్వుతో. ప్రియంవద మాట్లాడలేదు. ఆమెకు అతని మీద విపరీతంగా కోపం ఉంది. చూడు, నువ్వు బలిగొన్న అమ్మాయిని నేనే, నీ వలన నిండు జీవితాన్ని కోల్పోయిన అభాగ్యురాల్ని నేనే, బాగా చూడు అని విసురుగా కసిగా అతని వైపు తిరిగి అడగాలనుకుంది. కాని కంఠం ఆమెతో సహకరించలేదు. లోపల ఉడికిపోతోంది. చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంది. కాని అతను తన యజమాని, సమాధానం చెప్పాలి అతనికి. తన వంటను మెచ్చుకుంటున్న యజమానికే కృతజ్ఞతలు చెప్పుకోవాలి, తప్పదు అనుకొని ధైర్యంగా తలెత్తి ఇటు తిరిగింది. అంతే, అతను అదిరిపోయాడు ఆమెను చూసి. స్ఫోటకం మచ్చలతో అందవిహీనంగా ఉన్న రూపం ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా? ప్రియంవదను మరోసారి ముఖం చిట్లించి పరీక్షగా చూశాడు చిరంజీవి. ఎక్కడో అంతరాంతరాల్లో ఆమెను చూసిన జ్ఞాపకం, కాని ఎప్పుడు, ఎక్కడ చూసింది గుర్తుకు రావడం లేదు. ఆమె పెదవి విప్పి ఏదో అనబోయే లోపల చిరంజీవి అన్నాడు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం, ఏదో గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో అన్నాడు. ఆమె బదులు చెప్పలేదు. అతనుంచి ఏం సమాధానం వస్తుందోనని ఒక పక్క కుతూహలం, మరో పక్క తను ఎవరో తెలియనట్టు పెద్ద డాబుసరి ఫోజు పెడుతుంటే ఒళ్ళు తెలియని ఆవేశంతో పాటు కోపం కూడా కలుగుతుంది ఆమెకు. మునిపంట కింద పెదవిని కొరుకుతూ తలదించుకుంది. తను అన్ని మాటలు మాట్లాడుతున్నా మూగబొమ్మలా ఉన్న ఆమె వైపు విభ్రాంతిగా చూశాడతను. ఆమెను ఆ భంగిమలో చూస్తుంటే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది, కానీ రూపమే చాలా వికారంగా ఉంది అని అనుకున్నాడు. కొన్ని క్షణాలు మౌనం వారి మధ్య చిందులేసింది. నీకు మాటలు రావా? వచ్చు, కానీ కానీ చిరునవ్వు చెదరలేదు అతని పేదాల మీద. ఇలాంటి కిరాతకుడితో నాకు మాట్లాడాలని లేదు అని కసిగా అనాలనుకుంది ప్రియంవద. ఓకే అని తమాషాగా భుజాలు ఎగరేస్తూ, పోనీ నీకు ఎక్కువ మాట్లాడే అలవాటు లేకపోతే సరే, నిన్ను ప్రశ్నలతో విసిగించను, కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటది? ఆమె నొసలు ముడిపడింది. నిన్ను ఎక్కడో చూశాను, కానీ గుర్తుకు రావడం లేదు. ఎక్కడ చూశాను? నగ్నంగా చూశారు. పట్టి చూసింది అతని వైపు. అతను అమాయకంగా నిజాయితీగా తలూపుతూ చూశాను కానీ అన్నాడు. ఆమెలో కోపం బుసలు కొట్టింది. ఎంత నైవంచుకుడు! తన శీలాన్ని కొల్లగొట్టి తన బ్రతుకును చీకటి ఎడారి చేశాడు. అప్పుడే తనను మరిచిపోయాడు. అవునులే, తనలాగే ఎందరు ఆడపిల్లల జీవితాల్ని బలి తీసుకున్నాడో ఎవరు గుర్తుంటారు? లోలోన పొళ్ళు నురుకుంది. అతని నటనకు అసహ్యం కలుగుతోంది. నన్ను చెప్పమంటారా? సూటిగా అతని కళ్ళలోకి చూసింది ప్రియంవద. చెప్పమన్నట్లు తలూపాడు చిరంజీవి. బలిపీఠం మీద చూసుంటారు అని చకచక అక్కడి నుంచి నిష్క్రమించింది ప్రియంవద. చిరంజీవి దిగ్భ్రాంతి చెందాడు. ఆనందం, ఆ వంటావిడ పేరేంటన్నావు? ప్రియంవదండి. ఆ పేరు వినగానే షాక్ తిన్నట్టు ఒక్క క్షణం విస్తుపోయాడు చిరంజీవి. ఏమన్నావు? ఆమె పేరు ప్రియంవదనా? ఏ ఊరు? ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఏదో ఊరు చెప్పింది సార్. ఎవరూ లేని ఏకాకట, పనిపాట్లు బాగా చేస్తుంది, కాస్త చదువుకున్నదల్లా ఉంది. మొత్తం మీద ఆవిడ చాలా మంచిదండి. అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళదు. ఏంటో ఆ ఎమ్మకు బంగారం లాంటి మనసిచ్చి కురూపు లాంటి రూపం ఇచ్చాడు దేవుడు. ఆ ఒక్క ముఖంలో మచ్చలు లేకుంటే చాలా అందంగా ఉంటుంది అని ఆనందం చెప్పుకుపోతున్నాడు ప్రియంవదన్ గురించి. చిరంజీవి తల పంకించాడు మౌనంగా. ప్రియంవద, ప్రియంవద, ఎందుకో ఆ పేరు తనను ఆకర్షిస్తోంది. అసలు తన జాతకం ఏమిటో. ప్రియంవద పేరు గల స్నేహితురాలు పరిచయం అయింది. ప్రియ ఉత్తరం పారేసుకున్న అమ్మాయి. తన కలల సఖీ పేరు కూడా ప్రియ. ఇక ఈ వంటపిల్ల పేరు కూడా ప్రియంవదే. వాటే వండర్ అని కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. సరే, నువ్వెళ్ళు అని కప్పు ఖాళీ చేసి అందించాడు చిరంజీవి. ఖాళీ కప్పు అందుకుని నౌకరు ఆనందం వెళ్ళిపోయాడు. చిరంజీవి వెనక్కి వాలి సోఫాకు ఆనుకున్నాడు. అతని మస్తిష్కం నిండా గజిబిజి ఆలోచనలు. ఆమెను ఎక్కడో చూసిన జ్ఞాపకం. మరుపన్నది ఒక్కోసారి ఇంత బలంగా జరుగుతుందా? ఆ మాటే ఆమెను అడిగితే బలిపీఠం మీద చూసుంటారో అంది. అంటే ఏంటి అర్థం? ఆమె మాటలు వింతగానూ విడ్డూరంగానూ ఉన్నాయి. అసలు ఒక పని మనిషి యజమానితో మాట్లాడే విధానం అదేనా? ఎందుకలా అంది? ఏమిటి ఆమె ఉద్దేశం? చూస్తే సౌమ్యవంతురాల్లా కనిపిస్తోంది. ఎలా పరుషంగా మాట్లాడింది? ప్రాణం తీసే పీఠం మీద తనను చూడడం ఏమిటి? ఆవిడికి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఛ, తన బుర్రకేమైంది? ఎప్పటి విషయాలనైనా చొప్పున గుర్తు తెచ్చుకునేవాడు. ఈసారి ఏమైంది తనకు? నిన్న ఆమెను చూసినప్పటి నుంచి ఎక్కడ చూశానా అని తల బద్దలు కొట్టుకుంటున్నా అర్థం కావడం లేదు. తనకెందుకీ ప్రయాస? ఆమెనే నిలదీసి కాస్త గట్టిగా అడిగితే సరి.
అసలు సంగతి తెలుస్తుంది అనుకొని చిరంజీవి లేచి కిచెన్ గది ముందు ఆగాడు. ఆ గదిలో ప్రియంవద మరొక నౌకరు ఉన్నారు. చిన్నబాబు గారిని చూసి ఆ నౌకరు వినయంగా నమస్కరించి బయటికెళ్ళిపోయాడు. ఆమె భుజం చుట్టూ కొంగు కప్పుకుని అటు తిరిగింది. బహుశా ఆమె రూపాన్ని పదే పదే ఇతరులు చూడడం ఇష్టం లేనట్టు ఆమె ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు పక్కకు తిరిగి మాట్లాడుతుంది. సాధ్యమైనంత వరకు తన ముఖాన్ని దాచుకునే ప్రయత్నంలో తల బాగా కిందకుంచుకుంటుంది. చిరంజీవి చిన్నగా దగ్గాడు. ఆమె తలెత్తి అతన్ని క్రీగంట చూసి ఏం కావాలి అని అడిగింది. ఏమీ అవసరం లేదు. మరి నీతో మాట్లాడాలి. చెప్పండి. నిన్న నువ్వు అన్న మాటకు అర్థమేమిటి? నన్ను నిజంగా నువ్వు చూసావా? బలిపీఠం మీద చూడడమేమిటి? ఎందుకలా తలబిరుసుగా సమాధానమిచ్చావు? ఇక్కడ పని చేయాలంటే కొన్ని పద్ధతులున్నాయి. ఇంట్లో వాళ్ళు వాటిని గురించి చెప్పారో లేదో నీకు. యజమాని పట్ల మర్యాదగా వ్యవహరించుకోవాలి ప్రథమంగా అని మందలిస్తున్నట్లుగా ఆమె వైపు చూశాడు చిరంజీవి. ఆమె తలదించుకుని ఉండడంతో ఆమె వదనంలో ఎలాంటి ఫీలింగ్స్ కదులుతున్నాయో అర్థం కావడం లేదు. చదువుకున్నదానివట ఆ మాత్రం తెలీదు? ఆమె చెరువున చూసింది. ఆ చూపుల్లో కోపం కట్టలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఉక్రోషంతో ఆమె మోము ఎర్రగా కందింది. అతన్ని చూస్తుంటే పేక నులిమి చంపేయాలన్న ఆవేశం కలుగుతోంది. అయినా ప్రయత్నం మీద అణుచుకుంటోంది. కాని వెంటనే ఏం సమాధానమివ్వాలో బోధపడక మౌనాన్ని ఆశ్రయించింది. పంటి బీగున బాధను అణుచుకుంటూ. ఇంతలో అక్కడికి చిరంజీవి తల్లి జానకం వచ్చింది. కొడుకు ఎప్పుడూ వంటగదిలోకి రాడు. ఈ వేళ వంటగది ముందుకు రావడం, ప్రియంవదతో ఏదో మాట్లాడడం ఆమెకు అమితాశ్చర్యం కలిగించి ఏదో జరిగిందని ఊహించగలిగింది. ఏంటి చిరు, ఏమైంది అని అడిగిందామె. తల్లిని చూసి తన తొట్రుపాటును కప్పిపుచ్చుకుంటూ ఏం లేదు, ముక్తసరిగాని ఒకసారి ప్రియంవదను చూసి అక్కడి నుంచి తలదించుకుని వెళ్ళిపోయాడు చిరంజీవి. జానకమ్మకేమీ పాలు పోలేదు. ప్రియంవదన అడిగింది. ఆ అబ్బాయి ఏంటంటున్నాడు? ఏదో అనుమానం ఆమె ప్రశ్నలో తొంగి చూస్తోంది. అది గ్రహించిన ప్రియంవద లోపల దీర్ఘంగా నిట్టూర్చింది. ఏం లేదు, ఈరోజు వంటేం చేస్తున్నారని అడుగుతున్నారు. ఆహా అని నిజమే కాబోలు అనుకుందామే. సరే పని చూసుకో అని అవతలకు వెళ్ళిపోయిందామె. ప్రియంవదకు మనసంతా వికలమైపోయింది. ఏ దుర్ఘటనను మరిచిపోవాలనుకుంటుందో చిరంజీవి దాన్నే పదే పదే గుర్తుకు తెస్తూ ఆమెను రంపపు కోతకు గురిచేస్తున్నాడు. పైగా నన్నెక్కడ చూశావు అని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. నిజంగా అతను తనను గుర్తుపట్టలేదా? లేక నాటకమాడుతున్నాడా? ఒకవేళ అతనికి నిజంగా గుర్తులేకపోయినా తను ఏమని చెబుతుంది? నువ్వు నన్ను బలవంతంగా అమానుషంగా రేప్ చేశావు అని ఏ ఆడపిల్ల చెబుతుంది? ఒకవేళ చెప్పినా జరిగేదేమిటి? తనను ఇంట్లోంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తాడు. తన సంగతి బయటపడిన మరుక్షణమే తనను దూరంగా తరిమి కొడతాడు. అంతే జరిగేది. అంతకన్నా తనకు ఏం మేలు జరుగుతుంది అని తనలో తాను ఆలోచించుకుంటూ దిగులు చెందసాగింది ప్రియంవద. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు దాటుతోంది. చిరంజీవి తన గదిలో పడుకునున్నాడు. చేతులు పుస్తకంలోని పేజీల్ని తిప్పుతున్నాయి. కాని మెదడు ఆకలింపు చేసుకోవడం లేదు. కళ్ళు చదువుతోంది వేరు, మెదడు ఆలోచిస్తోంది వేరు. విసుగనిపించి పుస్తకం మడిచి పక్కన పడేశాడు. అతనికి మాటిమాటికి ప్రియంవద గుర్తుకొస్తోంది. ఉదయం ఆమెను ప్రశ్నిస్తుండగా తల్లొచ్చింది. ఇక తను ఏమీ అడగలేక మౌనంగా వెళ్ళిపోయాడు. మళ్లీ ఆమెను కలిసే అవకాశం కుదరలేదు. అయినా ఒక వంట మనిషిని గురించి ఎంతగా ఆలోచించడం దేనికి? బహుశా ఆ పేరు, ఆమె అన్న మాటలు ఆమెని గురించి తన చేత ఆలోచింపజేస్తున్నాయి కాబోలు. చిరంజీవి నిద్రపట్టక మంచం మీద నుంచి లేచాడు. గదిలోంచి బయటకొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. చిరంజీవి తోటలోకి దారి తీశాడు. అక్కడంతా వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది. చల్లని వెన్నెల, చక్కని పరిమళభరితమైన వాసనలు మనసును కొద్దిగా శాంతింపజేస్తున్నాయి. అతను ఒక్క క్షణమాగి తలెత్తి చుట్టూ పరికించి చూశాడు. అవతల వైపు పున్నాగ చెట్టు కింద సిమెంటు బెంచి మీద ఎవరో కూర్చుని నిశ్శబ్దంగా రోదిస్తున్నట్లు, వినిపించినట్లు వెక్కిళ్లు వినిపిస్తున్నాయి. మసక వెలుగులో ఆమెను గుర్తించాడతను. ఎవరిని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకున్నాడో ఆమె. ఇంత రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తోంది? ఏడుస్తోంది. దేనికి అని చిరంజీవికి విస్మయం కలిగింది. నెమ్మదిగా అటువైపు నడిచాడు చిరంజీవి. అంతవరకు తనలో తాను కుళ్ళిపోతూ బాహ్య ప్రపంచాన్ని మరిచిన ప్రియంవద అడుగుల చప్పుడుకు కంగారుగా పమిట కొంగుతో కళ్ళొత్తుకుంటూ లేచి నిలబడింది. చిరంజీవి ఆమెకు సమీపంగా నిల్చున్నాడు. అతన్ని చూసి ఆమె చటుక్కున వెళ్లబోయింది. ఆగు అని చిరంజీవి ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. ఒక అడుగు ముందుకు వేసిన ప్రియంవద అక్కడే ఆగిపోయింది మౌనంగా. ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. కనిపిస్తూనే ఉండగా ప్రశ్న దేనికి? చురుగ్గా అంది. ఆమె ప్రశ్నకు కోపం కలుగుతున్నా అణుచుకుని, కనిపిస్తూనే ఉంది. అదే నేను అడిగేది. ఎంతవరకు నిద్రపోలేదెందుకని? ఇలా అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు చిరంజీవి.
ఎవరూ అనవసరంగా ఏడవాలనుకోరు. ఆమె మాటల్లో ఆత్మాభిమానం తొంగి చూస్తోంది. ఇప్పుడంత అవసరం ఏం కలిగింది? చూడండి, నేను ఈ ఇంట్లో పనిచేయడానికొచ్చాను. నా బాధలు, కష్టాలు నావి. ఒకరు తీర్చేవి కావు. దురదృష్టం చేతిలో పెట్టుకుని పుట్టాను. నేను మార్గహీనను. మీ దయ వల్ల మీ ఇంట్లో పని దొరికింది. దయచేసి నన్నిలా బ్రతకనివ్వండి. ఇలా ప్రతిసారి ప్రశ్నలతో వేధించకండి విసుగ్గా అన్నదామె. ఆ మాటలకు అతని ఆత్మాభిమానం దెబ్బతింది. ఏంటంత పొగరు? ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేస్తోంది. సూటిగా సమాధానం చెప్పని వారిని తను హర్షించాడు. పైగా నా విషయం నీకెందుకు అన్నట్లు తోలనాడుతోంది. ఆఫ్టర్ ఆల్ వంట మనిషికింత తలబిరుసా? చదువుకున్నానని పొగరా? బాధలు ఎవరికి లేవు? తనకు మట్టుకు బాధలు లేవు. డాడీకి, మమ్మీకి నిరంతరం తన పెళ్లి గురించిన బాధ. మనిషి అన్నాక ఏదో ఒక బాధ ఉండనే ఉంటుంది. అయితే మటుకు ఎదుటి వాళ్లను తోలనాడడం సంస్కారం అనిపిస్తుందా అని చిరంజీవి ముఖం కోపాన్ని సంతరించుకుంది. నేను ఇంటి యజమానన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నాం. ఈ ఇంట్లో పనిచేసే వారి కష్టసుఖాలు గ్రహించడం నాకు అలవాటు. డబ్బునంత మాత్రాన మేం మనుషులు కాదనుకోవడం పొరపాటు. మేము మీలాంటి మనుషులమే. కష్టాలు, కన్నీళ్లు అందరికీ ఉంటాయి అని ఆవేశంగా ఇంకా ఏదో చెప్పబోయాడు చిరంజీవి. ఆపండి! ఆ నిశ్శబ్ద సమయంలో ఆమె గొంతుక అవధులు మీరిన ఆవేశంగా ప్రతిధ్వనించింది. చిరంజీవి గొంతుకుమన్నాడు. పిచ్చిచూపులు చూశాడు. ఏమన్నారు? మీరు మనుషులా? మీకు తోటి మనుషుల జీవితాల విలువ తెలుసా? ఎందుకిలాంటి నయవంచన? నువ్వెలాంటి వ్యక్తివో నాకు బాగా తెలుసు. కష్టాలు, కన్నీళ్లు మా తల మీద బలవంతాన రుద్ది సుఖపడతారు మీలాంటి వాళ్ళు. డబ్బు మదంతో బుద్ధి, జ్ఞానం నశించి పశువు కన్నా హీనంగా ప్రవర్తించే నువ్వు మనిషివా? ఎందుకీ నటన? ఎవరిని వంచాలని? ఏం సాధించాలని? చాలు, నీ సానుభూతి వాక్యాలు, ఓదార్పులు. మంచిగా నటిస్తే సరిపోదు. మంచి మనిషిగా బ్రతికినప్పుడే మనిషి జీవితానికి సార్థకత. ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఆమె కంఠంలో పలికిన ఆవేశానికి, కోపానికి, అసహ్యతకు అతను కిన్నుడయ్యాడు. ఈడ్చి చెంపదెబ్బ కొట్టినట్టు అతను కొద్దిసేపు తేరుకోలేకపోయాడు. అతని వదనం మ్లానమైంది. చూపించినంత సానుభూతి చాలు. దయచేసి నీ దారిని నువ్వు వెళ్ళు అంది కళ్ళు తుడుచుకుంటూ. ఏంటి నువ్వంటోంది? నేనేం చేశాను? అసలు నువ్వెవరు? ఎందుకలా దురహంకారంతో మాట్లాడుతున్నావు? ఇదే మరొకరైతే ఈ పాటికి ఏం జరిగుండేదో ఊహించలేవు. ఆడదానివై నన్ను హీనంగా మాట్లాడి నా ముందు నిలబడగలిగావు అని మండిపడ్డాడు కోపంతో చిరంజీవి. అతని కోపానికి ఆమె చలించలేదు. తిరస్కారంగా చూసింది. ఆడపిల్లను కనుకే అంత అమానుషంగా ప్రవర్తించావు. దిక్కులేని దాన్ని, ఎవరితోనూ చెప్పుకోలేని మూగదాన్ని కనుకనే మృగంలా మీద పడి నా మానాన్ని దోచుకున్నావు. ఇప్పుడు చెప్పు, నేను చేసిన పాపమేంటి? ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన నేరమా? నాలాంటి అభాగ్యురాలు నీలాంటి మృగం వాతపడి అలమటించవలసిందేనా జీవితాంతం? ఇదంతా నీ డబ్బు మదంతో చేసింది కాదు. మంచి మానవత్వం ముసుగు ధరించిన రాక్షసుడివి. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించాడు. ఆమె ఆవేశం ఆక్రందనగా మారింది. దోసిట్లో ముఖం కప్పుకొని బావురు మంది ప్రియంవద. చిరంజీవి వదనంలో రక్తపు చుక్క లేనట్టు పాలిపోయింది. ఊహించని రీతిలో తన మీద వడగళ్లవాన పడినట్లు బిత్తరపోయాడు. ఉన్నట్లుండి ఊహలు ఆగిపోతే, శరీరంలో ప్రవహించే రక్తం ఒక్కసారి గెడ్డగట్టుకుపోతే ఎలా ఉంటుంది? శీతలకాలం ఉదయాన్నే ఐస్ వాటర్లో స్నానం చేస్తే అలాగే ఉంది చిరంజీవి పరిస్థితి. అతని గొంతులో పచ్చి వెలక్కాయ పడి మింగుడు పడ్డం లేదు. ఏదో జరగరాంది జరిగిపోయి భూమి, ఆకాశం ఏకమైపోయినట్లుగా అంతా అంధకారంగా, అయోమయంగా, గజిబిజిగా ఉంది. చిరంజీవి మసక చీకట్లో కళ్ళు చికిలించుకుని ఆమె రూపాన్ని మరోసారి చూశాడు. వెన్నెల చిరుకాంతులు ఆమె మోం మీద ప్రసరిస్తున్నాయి. కనుముక్కు తీర్చిదిద్దినట్లున్న ముఖంలో అందవిహీనత ఎన్నిసార్లు చూసినా అదే ముఖం, అదే అందం. అతని మనసు భారంగా, దిగులుగా నిట్టూర్చింది. ఈమె అనేది నిజమేనా? అంటే తను ఆ రోజు పార్టీలో తాగి ఆమె ఈమెనా? ఆ రోజు తను తొలిసారి తాగి మత్తులో ఊగిపోయాడు. ఏం చేస్తోంది ఏమీ తెలియని స్థితిలో తమను ఆశ్రయించొచ్చిన ఓ యువతిని దారుణంగా మానభంగం చేశాడు. ఆ రోజు తను అమానుషంగా ప్రవర్తించి మానభంగం చేయబడిన వ్యక్తి ఈమెనా? భగవాన్! స్ఫోటకం మచ్చలతో అసహ్యకరంగా ఉన్న ఈమెను తనెలా ముట్టుకున్నాడు? ఎందుకంత భయంకరమైన ఆలోచన వచ్చింది? అనాగరికతనాన్ని, అశుభాన్ని భరించలేని తను ఒక అందవిహీనను అనుభవించాడు. కన్ను తెలియని కామంతో చేయరాని పనిచేశాడు. ఇప్పుడేంటి చేయడం? ఈమె చెప్పేది నిజమైతే ఈమె ముందు తలెత్తుకుని తిరిగేదెలా అని చిరంజీవి బుర్ర గిరగిరా తిరిగిపోతోంది. కాని మనిషి భయంకరమైన నిజం వింటున్నప్పుడు అది నిజం కాకూడదని మానసికంగా చాలా ప్రయత్నిస్తాడు. చిరంజీవికి అదేవిధంగా ఆమె తను అనుభవించిన అమ్మాయి కాకూడదు అనుకున్నాడు. ఆమె కనిపించినంత వరకు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశాను. ఆమె ఎవరో తెలీదు. కనీసం అడ్రస్ తెలిస్తే వెళ్లి క్షమాపణ అడగాలని, ఆమె ఇష్టపడితే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
తీరా ఆమె ఎదురు పడగానే భూతాన్ని చూసి అదిరిపడ్డాడు. అమితంగా బాధపడ్డాడు. తన మీద తనకే అసహ్యం కలిగింది. ఇలాంటి అందవిహీనన తను అనుభవించింది. చిచ్చి, తను కళ్ళు మూసుకుని గుడ్డిగా ప్రవర్తించాడు అని చింతించాడే గాని షాక్ తగిలినట్టు దూరంగా జరిగిపోయాడు. అతన్ని చూసి ఆమె వ్యంగ్యంగా నవ్వింది. ఎందుకంత దిమ్మెరిపోయి చూస్తావు? నేను చెప్పేది అబద్ధమైతే బావుండనుకుంటున్నావు కదూ? దీన్ని బట్టి చూస్తే నీకు ఏమీ గుర్తులేనట్టు తోస్తోంది. లేదా గుర్తున్నా లేనట్లు ఇలా సమయస్ఫూర్తిగా నటించగలుగుతున్నందుకు థ్యాంక్స్. చిరంజీవి సిరంజితో రక్తమంతా ఎవరో లాగేస్తున్నట్టయిపోతున్నాడు. నువ్వు చెప్పేది? అబద్ధాలు సృష్టించి నేను సాధించేదేముంది? ఆ రోజు నువ్వు నీ కామదాహానికి మసైపోయిన ఒక జీవిని కటువుగా అన్నదామె. మరిన్ని రోజులు ఎక్కడెక్కడో అగచాట్లు పడ్డాను. దగా పడిన బ్రతుకు అరచేత్తో మోస్తూ దినదిన గండంగా బ్రతుకుతున్నాను. మీ దయ వలన నా జీవితం మలుపు తిరిగింది. మీ రుణం ఎన్ని జన్మలకు తీరదు అని ఊపికొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక అక్కడి నుంచి గబగబా అడుగులు వేస్తూ వెళ్లిపోయింది ప్రియంవద. చిరంజీవి నిరత్తురుడై నిలుచుండిపోయాడు. చిరంజీవి అసహనంగా మంచం మీద దొర్లాడు. ఆ రాత్రి అతనికి నిద్ర దూరం అయింది. ప్రియంవద పేల్చిన బాంబు అతని గుండెల్లో బద్దలైంది. మై గాడ్ అనుకున్నాడు తల పట్టుకుంటూ. ఎందుకు ఇలాంటి నీచపు పని చేసినట్లు? జీవితంలో ఎప్పుడూ ఇలాంటి నీచ కృత్యాలు చేయలేదు. తాగితే మనిషి పశువుగా మారతాడు అనడానికి తనే నిదర్శనం. ఆమె సౌందర్యవతి కాదు, అందవిహీన, ఒక అభాగ్యురాలు. పరిస్థితులు సృష్టించిన కల్లోలానికి బలైపోయి ఆ అర్ధరాత్రి తమ అండకోరొచ్చిన ఆడపిల్లను హీనంగా అవమానించారు తను, తన స్నేహితులు. అందవిహీనుల్ని, అనాగరికుల్ని చూస్తే తనకు తగని కోపం. అలాంటి వాళ్లు తారసపడితే అసహ్యంగా ముఖం తిప్పేసుకునేవాడు. చిన్నప్పటినుంచి ఎందుకో అలా అలవాటయింది. అలాంటి తను ఒక అబలను, అందవిహీనను అనుభవించాడా? రాక్షసుల్లా మీదపడి ఆమె మానాన్ని దోచుకున్నాడా? తనేనా ఇలా క్షుద్రచర్య చేసింది? ఆమెను ఎక్కడో చూసిన జ్ఞాపకం అనుకున్నాడు. ఆ రోజు ఆమె చెప్పిన జవాబుకు అర్థం ఇదన్నమాట. ఆలోచిస్తున్న కొలది చిరంజీవి బుర్ర పగిలిపోసాగింది. బాధతో విలవిల్లాడిపోసాగాడు. ఏం చెయ్యాలో పాలుపోవడంలేదు. మాటిమాటికి ప్రియంవద దీన వదనం కళ్ల ముందు కదలాడుతోంది. ప్రియంవద తిట్టిన తిట్లు చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. ఎవరి చేతను అంత కఠినమైన తిట్లు, దూషణలు ఎప్పుడూ భరించలేదు. ఒకరి చేత తిట్టించుకునేంత వెధవపనులు ఎప్పుడూ చేయలేదు. జీవితంలో చేసిన పెద్ద తప్పు, దిద్దుకోవడానికి కూడా వీల్లేని తప్పు, జీవిత విలువల్ని ధ్వంసం చేసిన తప్పు, భయంకరమైన తప్పు చేశాడు తను. జారుడు మేట్ల మీద నుంచి ఎక్కడో జారిపడ్డాడు. ఏంటి దీనికి పరిష్కారం? నాకేం తెలీదు, వచ్చిందారిని వెళ్ళు అని ఆమెను కసిరి వెళ్ళగొట్టొచ్చు. తన గుట్టు బయటపడకుండా ఉంటుంది. కాని చేసిన ఒక తప్పుకే నిరంతరం కుమిలిపోతున్నాడు. మరో తప్పు చేయడమా? నోనో, అదేం మానవత్వం అనిపించుకోదు. ఈ సంగతి డాడీకి, అమ్మకు తెలిస్తే తననెంత అసహించుకుంటారో. టీచర్ ప్రియతో ఇప్పటికే ఎన్నో సంబంధాలు అంటగట్టారు, తిట్టిపోశారు. మరి ఈ సంగతి కాస్త బయటపడితే ఇక వారి ముందు ఎప్పటికీ తలెత్తుకుని తిరగలేడు. మరి ఏంటి కర్తవ్యం? చేసిన తప్పుకు మానసికంగా కృంగిపోతున్నాడు. కాని ఎన్ని రోజులు? ఇన్నాళ్ళు ఆమె ఎవరో తెలియక మౌనంగా తనలో తాను బాధపడేవాడు. ఈ రోజు ఆమె ఎదుటికొచ్చి నిలబడింది. నీ వల్ల నా జీవితం చీకటి ఎడారైందని కోపంగా నిందిస్తోంది, అసహించుకుంటోంది. ఆమెను ఎలా ఓదార్చడం, ఏమని చెప్పి నమ్మించడం? ఆమెను పెళ్లి చేసుకుంటే? అతని ఆలోచనకు అతనే ఉలిక్కి పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవడమా? జీవితం పట్ల, వైవాహిక అనుబంధం పట్ల తనకు కొన్ని అభిప్రాయాలున్నాయి. అలాగే జరగాలని, అందుకోసం ప్రయత్నాలు చేసి తన కోరికల్ని ఫలింపజేసుకోవాలని ఎన్నో అనుకున్నాడు. ఇప్పుడు ఆమెను పెళ్లాడితే తన జీవితం శూన్యమైపోతుంది. చేసుకోకపోతే ఆవిడ జీవితం శూన్యం కదా? తన స్వార్థం తను చూసుకునేటట్లు ఆలోచిస్తే ఆవిడ గతేం కావాలి? తన వలన జీవితాన్ని కోల్పోయిన ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే ఎలా భరించడం? తను శిల కాదు, తనకు ఒక మనసుంది. ఆ మనసుకు మంచితనము, మానవత్వము అన్నీ ఉన్నాయి. కాని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? హృదయాన్ని దహించి వేస్తున్న ఈ జ్వాల చల్లబడే వరకు తనకు శాంతి ఉండదు. తన వలన ఆమె జీవితాన్ని కోల్పోయింది కనుక ఆమెను పెళ్లి చేసుకుని చేసిన తప్పుని దిద్దుకోవడం న్యాయ మార్గం. మరి ఆ మార్గం వెంట పయనించడానికి తన మనసు ఎదురు తిరుగుతోంది. బాధతో వేగిపోతోంది. దేనికి? ఆ మనసు పడ్డది తన ఊహా సుందరి స్వప్న చెలియ ప్రియను. ఈ ప్రియంవదను కాదు. తన స్వప్న చెలియ సౌందర్య దేవతలకు రాణి. ఆమె సౌందర్యం జగతికే కాంతినిస్తుంది. ఆమె వయ్యారాలు, వంపుసొంపులు మన్మధునికైనా మనసు చెదరగొడతాయి. ఆ సమయం కోసం ఎన్ని రోజుల నుంచి నిరీక్షిస్తున్నాడు. ఒక చిన్న ప్రేమలేఖతో ఆమె తన మనసును దోచుకుంది. తెరచాటు నుండి తనను కవ్విస్తోంది, ఆశ పెడుతోంది.
ఆరాట పెడుతోంది. కాని తనవి పగటి కలలు. ప్రియకు తన ప్రియుడితో ఎప్పుడో పెళ్ళై పిల్లల తల్లి కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ ఆమెకు పెళ్లి కాకపోయినా తననే పెళ్ళాడుతుందని గ్యారంటీ ఏంటి? ముక్కు మొహం తెలియని ఓ అమాయకురాల కోసం ఇలా రోజుల తరబడి ఎదురు చూడడం అవివేకం. తనకు పిచ్చి పట్టిందంటారు జనం. అందుకే ఆ ప్రియను మరిచిపోయి కలల నుండి ఇలకు రావాలి. ప్రియం వదనం పెళ్లి చేసుకుని తీరాలి, తప్పదు. ఇది ధర్మం, న్యాయం కూడా అని ఆలోచన చేసి చివరకు కొంతవరకు తన మనసును కంట్రోల్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు చిరంజీవి. ప్రియంవద ఆ ఇంట్లో పనిలోకి ప్రవేశించినప్పటి నుంచి జానకమ్మకు చాలా తిరిపిగా ఉంది. ప్రియంవద ఎంతో నేర్పుగా పనులన్నీ చకచకా చేస్తుంది. పనివాళ్లకు పనులు పురమాయించడం, ఇంటి పని, వంట పని అంతా తనే చేయడం. ఇంట్లో ఎవరికేం కావాలో వేళకు వాళ్ళు అడగకుండా అన్ని సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా రఘురామయ్య గారికి, జానకమ్మలకు నేర్పు, ఓర్పు కలిగిన ప్రియంవద అంటే వారికి అభిమానంతో పాటు దిక్కులేని పిల్ల అన్న సానుభూతి కూడా ఉంది. ప్రియంవద ఆ ఇంట్లో తనకెంత స్వాతంత్రమున్నా ఏనాడు తన హద్దులు దాటిపోదు. తన కష్టాల్ని, బాధల్ని ఎవరి ముందు వెళ్లబోసుకోదు. ఒంటరిగా ఉన్నప్పుడు గతం గుర్తుకొస్తుంది. మనసారా ఇష్టపడిన ప్రియుడు, అతని దగాకోరుతనం, పిన్ని రాక్షసత్వం, ఇలా ఒక్కొక్క సంఘటన గుర్తుకొచ్చి అమితమైన బాధ కలుగుతుంది. అన్నీ ఒకెత్తైతే ఆ రోజు, ఆ చీకటి రాత్రి, తన జీవితం నాశనమైన రోజు, ఆ భయంకర సంఘటన తలపుకొస్తే చాలు ఆమెకు ముచ్చెమట్లు పోస్తాయి. నిలువున వణుకు పుడుతుంది. తనకిలాంటి శిక్ష వేసి తన బ్రతుకు బుగ్గిపోలు చేసిన యువకుణ్ణి పొడిచి చంపేద్దామన్నంత ఆవేశం కలుగుతోంది. కాని అబల ఏ ఆదరణ, అండాలేంది ఏం చేస్తుంది? అందుకే మౌనంగా తనలో తాను కుమిలిపోతుందే తప్ప ఎవరి ముందు బయటపడదు. ఈ మధ్య తరచుగా చిరంజీవిని గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. తనను మానభంగం చేసినట్లు అతనికి గుర్తులేదట. అదంతా అబద్ధం. కట్టుకథలతో తప్పించుకున్నాడు. తన పీడ వదిలించుకోవాలని అలా నటించుంటాడు అని ఉక్రోషంగా అనుకుంటూ ఉంటుంది. ఆ వేళ ప్రియంవద ఇంటి పనంతా ముగించుకుని తన గదిలో చాపపరుచుకుని తల కింద చేయి పెట్టుకుని పడుకుంది. ఆమె ముఖంలో దిగులు, కడుపులో ప్రేగుల్ని ఉండచుట్టిన భావం, తన ఒంటరితనంలో తన సమస్యలన్నీ గుర్తుకొచ్చి అలా బాధిస్తాయి. ఈరోజు కూడా అలాగే చాలాసేపటి నుంచి శూన్యంలోకి చూస్తూ దిగులుగా పడుకునుంది. ఎవరో తలుపు తట్టిన శబ్దం అయింది. పరధ్యానం నుంచి తేరుకుని లేచి వెళ్లి తలుపు తీసింది ప్రియంవద. గుమ్మం వద్ద చిరంజీవి నిల్చునున్నాడు. అతన్ని చూడగానే ఆమె ముఖం జ్ఞానమైంది. చూపులు తీవ్రతను సంతరించుకున్నాయి. ఏం కావాలి? సూటిగా అడిగింది ప్రియంవద. నీతో కొంచెం మాట్లాడాలి. ఆమె ప్రవర్తనకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడతను. ఏంటి? ఆమె కంఠంలో అదే తీవ్రత. అతను బదులు పలకలేదు వెంటనే. కానిప్పుడు ఒకరికి భయపడ్డు, ఒకరి ముందు సిగ్గుగా తలదించలేదు. దోషిలా ఇప్పుడు ఆమె ముందు తలదించాడు. అయినా ఆమె ఆ విషయం గ్రహించినట్టు లేక కఠినంగా ప్రవర్తిస్తోంది. అతనికి చాలా బాధగా ఉంది. జీవితంలో అలాంటి సంఘటనలు ఎదురవుతాయి అనుకోలేదు ఎప్పుడు. ఒకే ఒక తప్పు తన జీవితాశయాల్ని, విలువల్ని సర్వనాశనం చేసింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో దహించుకుపోయాడు. తన వలన అన్యాయమైపోయిన ఆడదానికి న్యాయం చేకూర్చాలనొచ్చాడు. కాని మనసు అనుకున్నంత సులభంగా లొంగదు. ఆ ప్రయత్నంలో తనను తాను ఎలాగో నిగ్రహించుకుని రాజీ పడదామని ప్రయత్నిస్తున్నాడు. ప్రియంవద పడనీయడం లేదు. ఆమె కాస్త మృదువుగా, స్నేహంగా ఉంటే, తనను అర్థం చేసుకుంటే బావుంటుంది అని బాధగా అనుకున్నాడు చిరంజీవి. ఇద్దరి నడుమ కొన్ని క్షణాలు నిశ్శబ్దం. అతను గుమ్మం అవతలే నుంచున్నాడు. ఆమె అతన్ని లోపలకు రమ్మలేదు. అతనే మనసును నిబ్బరపరుచుకుని లోపలికొచ్చాడు. ఆమె దూరంగా జరిగి నిలబడింది. అతని వైపు చూసింది. ఆ చూపుల్లో నిర్లక్ష్యముంది. ఐయామ్ సారీ అన్నాడు భారంగా. దేనికి? చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నాను. అసలు నా జీవితంలో తాగింది ఆ రాత్రే. ఆ భయంకరమైన రాత్రి నాలో ఏ పిశాచం ప్రవేశించిందో పశువునై ప్రవర్తించాను. నువ్వు చెప్పేదాకా నా దుర్మార్గానికి బలైపోయిన ఆడపిల్ల నువ్వేనని గుర్తించకపోవడం నా దురదృష్టం. నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు, నాటకాలాడుతున్నానని అనుకున్నా పర్వాలేదు. నిజం తెలుసుకున్నాను. నీకు అన్యాయం జరగనివ్వకూడదనొచ్చాను అని ఆమె ముఖంలోకి చూశాడు చిరంజీవి. ఆమె విస్మయంగా తన చెవులను తానే నమ్మలేనట్లు చూసింది. నిజం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మెల్లని స్వరానన్నాడు. ఆమె ఒక క్షణం అతని వైపు అయోమయంగా చూసింది. అర్థమైనా ఇది నిజమా అన్నట్లు చూసింది. ఏం, నా మాట మీద నీకు నమ్మకం లేదా? కించిత్ బాధగా అడిగాడు చిరంజీవి. నమ్మకమా? ఎలా ఉంటుందనుకున్నారు? ముక్కు మొహం తెలియని ఒక అభాగ్యురాల మీద అత్యాచారం జరిపిన ఘనులు మిమ్మల్ని ఏ విధంగా నమ్మమంటారు? అంది ఏహ్యంగా, వ్యంగ్యంగా. అతని మనసు కలుకుమంది. కాని తొలిసారి తనని గౌరవంగా మీరు అని సంబోధించిందని గుర్తించాడు. తప్పు చేసిన మనిషికి పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదు. కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి నేను వెరిదాని కాదు.
ఆమె మోము ఎర్రగా కందుతోంది. అలాంటి అవసరం నాకు లేదు. చేసిన తప్పుకు నిజంగా పశ్చాత్తాపడుతున్నాను. నీకిష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను, దృఢమైన స్వరంతో అన్నాడు చిరంజీవి. ప్రియంవద ఒక క్షణం మౌనంగా అతన్ని నిశితంగా చూసింది. అతని మొహంలో బాధ వీచికలు, పశ్చాత్తాప లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇతను నిజంగా నన్ను పెళ్లాడతాడా, లేక తనను మంచి చేసుకుని నమ్మించి ఇక్కడి నుంచి పంపించేయడానికి ఇది ప్లానా? ఆమెకు అతని మీద నమ్మకం కలగడం లేదు పూర్తిగా. మళ్ళీ వెంటనే అనిపించింది, అతను పెళ్లాడతానంటే తల వంచడానికి తనేమన్నా మనసులేని బొమ్మ? ఒకవేళ అతను మంచి మనిషిగా మారి తనను పెళ్లాడతానంటే అది వేరు. కాని ఈ 2 రోజుల్లోనే ఇతను తీసుకున్న నిర్ణయంలో ఎంతవరకు నిజముంది? దెబ్బతిన్న మనసు నిజాన్ని గుర్తించే విచక్షణ కోల్పోయింది. ఎవర్నీ తను విశ్వసించలేదు. అన్ని చోట్ల అందరితోనూ దగా పడింది. అందుకే ఎవర్నీ నమ్మలేదు. కాని ఎవర్నీ నమ్మక, ఎవరి అండనూ ఆశ్రయించక ఏమైపోవాలి? ఎందుకిలా ఒంటరిగా బ్రతకడం? ఏం బావుకోవాలని తాపత్రయం? తెగిన గాలిపటంలాంటి తన జీవితం. ఎక్కడ పడితే అక్కడి నుంచే తన బ్రతుకుని తిరిగి కొనసాగించుకోవడం నేర్చుకోవాలి. అతను దుర్మార్గుడే కావచ్చు. తన పట్ల ఆ రోజు అమానుష్యంగానే ప్రవర్తించుండొచ్చు. అతను డబ్బున్న మహారాజు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు గలవాళ్లు. తనను పెళ్లాడతానని చెప్పవలసిన అవసరం లేదతనికి. మరి తనను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడంటే నిజంగా అతనిలో పరివర్తన వచ్చుండొచ్చు కదా అని ప్రియంవద ద్వంద్వభావాల మధ్య నలిగిపోయింది కొంతసేపు. తిరిగి చిరంజీవి అన్నాడు, నేను తప్పు చేశానేమో, కానీ దుర్మార్గుని మాత్రం కాదు. తొందర లేదు. ఆలోచించుకుని నీ నిర్ణయం తెలియజేయి అని తలదించుకుని వెళ్ళిపోయాడు. ప్రియంవద అతను వెళ్లిన వైపు చూస్తూ విభ్రాంతిగా, ఇతను చెప్పేది అక్షరాల నిజంలా ఉంది. ఏం చెప్పాలి? అతన్ని పెళ్లి చేసుకోవడం తనకిష్టమేనా? ఇదేం ప్రశ్న? తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు. తన జీవితంలో తన ఇష్టాలకు చోటు లేదు. పందిరి వీడిన తీగకు ఆలంబన కావాలి, రక్షణ కావాలి. అవును, ఒంటరి ఆడదానిగా బ్రతకడం చాలా కష్టం. అందుకోసమేనా తను ఎవరినో ఒకరిని పెళ్లాడక తప్పదు. అసలు తన గురించి నిజం తెలిస్తే ఎవరు ముందుకొస్తారు? అంత మంచి మనసు గలవాళ్లు దొరకడం అరుదే. తను అందగత్తే కాకపోయినా సాధారణ స్థాయిలో ఉన్నా బావుండేది. కురూపితనం ఎవరికీ నచ్చదు. మరి ఆయనకెలా నచ్చిందో? పార్కులో కలుసుకున్నప్పుడల్లా తన ముఖం చంద్రబింబమని, తన కళ్ళు చేపకళ్ళని, ఇలా తననొక సౌందర్య దేవతగా పొగిడేవాడు. అప్పుడు తనకు ఎనలేని ఆనందం, పిచ్చి ప్రేమలో నిజానిజాలు తెలుసుకోలేని అమాయకత్వం. ఇప్పుడు ఆలోచిస్తే తనెంత అమాయకంగా అతను తనని ప్రేమిస్తున్నాడంటే నమ్మిందో. అత్యాశ కాకపోతే చూస్తూ చూస్తూ అందవిహీనురాల్ని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు పెళ్లాడతారు? అందము ఐశ్వర్యము లేవు. చదువు అంతంత మాత్రం. పైపెచ్చు చెడిపోయిన ఆడది. ఎవరికుంటుంది తనను పెళ్లాడే ధైర్యం? ఉండదు. ఉంటారనుకుని భ్రమపడ్డం అవివేకం. మరి ఇతను చెప్పినట్లు పెళ్లికి అంగీకరించడమా? ఏమో, తన మనసులో ఏముందో తనకే స్పష్టంగా బోధపడ్డం లేదు. ప్రియనేస్తం చిరుకి. జీవితంలో కొందరి పరిచయాలు జీవితాన్నే కొత్త మలుపులు తిప్పుతాయి. నిన్నటి ఆలోచన నేడు హాస్యాస్పదంగా కనిపించొచ్చు. నేటి ఆలోచన మరుసటికి అలాగే కనిపించొచ్చు. కాని నిన్నటి నిర్ణయాన్ని నేను సడలించుకోవడంలో తప్పులేదు. జీవితం మనుగడను సుఖతరంగా సాగేట్లు చేసే ప్రయోజనం ఉన్నప్పుడు మన నిర్ణయాల్ని, ఆలోచనల్ని మార్చుకోవడంలో తప్పులేదు. ఈ ఉపోద్ఘాతమంతా దేనికనుకుంటున్నావా? కారణం ఉంది. గతంలో నువ్వు చాలాసార్లు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోరాదు, ఎంతకాలం ఇలా మూడులో ఉండిపోతావు, నువ్వు చేసిన పాపమేంటి అని నువ్వంటూ ఉండేవాడివి. నేను నవ్వేదాన్ని, నన్నెవరు పెళ్లి చేసుకుంటారో అని. అననుగాని నాకెందుకో పెళ్లి మీద అప్పుడు ఆసక్తి నశించింది. పైగా బేబీ పెద్దదవుతోంది. ఈ వయసులో నాకు పెళ్ళేంటి అనుకునేదాన్ని. కాని అసలు ఈ వయసులోనే పెళ్లి కావాలని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. బేబీకి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్నైపోను. నాకెవరున్నారు? అంతా కలిపితే నా వయసు 35 దాటలేదు. బ్రతికినంతకాలం ఒంటరి బ్రతుకు లాగడం కష్టమని ఎప్పటినుంచే దిగులు పట్టుకుంది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. నా జీవితానికి ఒక రక్షణ, నాకొక తోడు జోడు కావాలని ఆశిస్తున్నాను. అది సంగతి. పెళ్ళికొడుకు ఎవరని అడగచ్చు. నేను పనిచేసే స్కూల్లో సైన్స్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన పేరు ఆదినారాయణ. ఆయనకు భార్య పోయింది. పిల్ల జల్ల బాదరబందీ లేదు. చాలా మంచివారు. ఆయన నాతో చాలాసార్లు పెళ్లి విషయం ఎత్తారు. కానీ నాకు ఆసక్తి లేదు. ఆదినారాయణరావు గారి ఔదార్యమో, హృదయ వైశాల్యమో, ఆయన నాపై చూపే ప్రత్యేక అభిమానం చూశాక పెళ్లిని గురించి ఆలోచనలు సాగాయి. చివరికి ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాను. నా గతం విని ఆయన తేలిగ్గా నవ్వేశారు. నాకు అదంతా అనవసరం. మనం స్నేహితుల్లా ఆప్యాయంగా కలిసి జీవిద్దాం. మనకు వర్తమానమే తప్ప గతంతో పనిలేదు అన్నారు. ఇక మా పెళ్లికి ఏ అభ్యంతరం కనిపించలేదు. నేను తీసుకున్న ఈ నిర్ణయం నీకు ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను.
పోతే పెళ్లి మాత్రం ఇప్పుడు కాదు. బేబీ పెళ్లి కావాలనన్నాను. అందుకైన అంగీకరించలేదు. బేబీకి పెళ్లి కావాలంటే అంత తేలిగ్గా సాధ్యం కాదు. తండ్రి లేని బిడ్డని చిన్నచూపు చూస్తారు. అందుకని నిన్ను పెళ్లాడి బేబీకి తండ్రి స్థానం ఇస్తాను. ఇక నుంచి ఇద్దరం కలిసే బేబీ భవిష్యత్తును తీర్చిదిద్దుదాం అని చెప్పారు. ఆలోచిస్తే అది యథార్థమే అనిపించింది. ఆదినారాయణ గారి ఔదార్యాన్ని గ్రహించావు కదా. ఎవరికో కలిగిన బిడ్డను తన బిడ్డగా భావించడం, ఆమె భవిష్యత్తును గురించి ఆలోచించడం, ఇవన్నీ ఆయన మంచితనానికి నిదర్శనం. అలాంటి వ్యక్తిని పొందబోతున్నందుకు నిజంగా ఆనందంగా, గర్వంగా ఉంది. త్వరలో మంచి రోజున గుళ్ళో క్లుప్తంగా మా పెళ్లి జరుగుతుంది. నువ్వు తప్పక వస్తావని తలుస్తాను. ఈ నిర్ణయం నీకు బాధాకరంగా తోస్తే క్షమించు. ఉత్తరం రాయడం మరిచిపోకు. ఉంటాను, నీ ప్రియంవద. టీచర్ ప్రియంవద నుంచి వచ్చిన ఉత్తరాన్ని శాంతం చదివిన చిరంజీవికి ఎంతో ఆనందం కలిగింది. ఆమెకు పెళ్లి కాబోతుందనే వార్త నిజంగా అతన్ని ఉత్తేజితుని చేసింది. పోనిలే, ఇప్పటికైనా ఆమె జీవితానికో ఆలంబన దొరికింది అని తృప్తిగా నిట్టూర్చి రిప్లై లెటర్ రాశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది నీ నిర్ణయాన్ని చదివినప్పటి నుంచి అని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తనకు ఎలాంటి బాధ లేదని మనస్ఫూర్తిగా గర్విస్తున్నానని రాశాడు. భార్య చెప్పిన సంగతి విని తల మీద బాంబు పడ్డట్టు త్రుళ్ళిపడ్డారు రఘురామయ్య గారు. ఏంటి జాని, నువ్వు ఏమంటున్నావో నాకు బోధపడడం లేదు. అయోమయంగా చూశారు. అవునండి, ఆ అబ్బాయి ఆ పిల్లతో నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడం నా చెవులారా విన్నాను అని తను విన్న మాటలన్నీ భరత్తో చెప్పింది జానకమ్మ. రఘురామయ్య గారు నిశ్చేష్టులయ్యారు. తను విన్నది నిజం కాదనిపిస్తోంది. వీడికి ఇదేం పాడుబుద్ధి, మంచి మంచి సంబంధాలు తెస్తే కాలదనుకుని ఇప్పుడు ఈ పని మనిషిని పెళ్లాడతానంటాడా? అసలు వీడికి మతుందా? ఆ పిల్ల కురూపి రూపం వీడికి నచ్చిందా? మన అబ్బాయి ఒక పని పిల్లను ఇష్టపడుతున్నాడంటే నేను నమ్మను అన్నాడు బాధాతప్త హృదయంతో. నాకు అదే చిత్రంగా ఉందండి. పోయి ఆ పిల్ల ఎలా నచ్చిందో ఆ పరమాత్ముడికే తెలియాలి. వారి మధ్య ఏదో ఉందని అస్పష్టంగా తెలుస్తోంది. అదేంటో తెలుసుకుని తగు జాగ్రత్తలు కట్టుదిట్టం చేయకపోతే చివరకు మనం ఏడవలసి వస్తుంది. అవును, నిజమే. వాడింకా చిన్నవాడని చూసి చూడనట్లు వెళ్ళిపోతుంటే రోజురోజుకి వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక వంటపిల్ల ఈ ఇంటి కోళ్ల కావడమా? అలా కావడానికి వీలేదు. వాణ్ణి రాని సంగతేంటో నిలదీస్తాను అని ఆవేశపడ్డారాయన. మీరు తొందరపడకండి. ముందా పిల్లను కాస్త గట్టిగా మందలించి అసలు సంగతేంటో కనుక్కుంటాను అని భరతతో చెప్పి ప్రియం వదన్న గదిలోకి వెళ్ళింది జానకమ్మ. ప్రియా, ఇలరా. గది బయటే నుంచుని పిలిచిందామె. ఆమె కంఠం పొదునుగా ఉంది. ఏమిటమ్మగారు? చేస్తున్న పని వదిలొచ్చింది ప్రియంవద. దిక్కుముక్కు లేనిదానివని కనికరంతో చెరదీస్తే తెన్నంటి వాసాలు లెక్క పెడతావా? నువ్వింత గుండెలు తీసిన బంటు అనుకోలేదు అని విరుచుకుపడింది కోపంగా. ప్రియంవద ముఖంలో కత్తివేటుకు నిద్రచుక్కలేదు. అమ్మగారు, మీరనేది ఏం అర్థం కావడం లేదా, లేక కానట్లు నటిస్తున్నావా? నువ్వింతకు తెగించే బజారు మనిషివని తెలియక ఈ ఇంట్లో నీకు స్థానం కల్పించాను. ఒక్కగానొక్క కొడుకు, మా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాం. నీ దరిద్రపుగొట్టు ముఖానికి లక్షాధికారి కావాల్సి వచ్చిందా? ఏ ముందు పెట్టి వాడు మనసును లొంగ తీసుకున్నాం. అసలు మీ ఇద్దరి మధ్య పరిచయం ఎలా పెరిగింది? ఎన్నాళ్ళ నుంచి ఈ వ్యవహారం సాగుతోంది అని నిలదీసి ప్రశ్నిస్తూ చెడామాడా తిట్టింది జానకమ్మ. ప్రియంవదకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హృదయంలో పెను తుఫాను హోరు చెలరేగింది. మాతృ సమానురాలుగా ఆదరించి ఆశ్రయం ఇచ్చిన జానకమ్మ గారు తనను నీచంగా నిందిస్తోంది. తన కొడుక్కి ముందు పెట్టానని, విశ్వాసఘాతుకురాలని తిట్టుకొస్తోంది. ఏనాడు ఆమె నోటి నుండి ఒక్క పరుషమైన మాట వినలేదు. ఎంతో దయగా వ్యవహరించే అమ్మగారు నేడు తనను దూషించేసి తిడుతోంది. తను ఏమని సమాధానం చెప్పాలి? నిజం చెప్తే నమ్ముతారా? లేదు. తమ కన్న కొడుకు మీద, తమ రక్తం మీద వారికి విశ్వాసం. తప్పంతా తందే అని నిందిస్తారు. ఆస్తి కాసుపడి అతన్ని వల్లో వేసుకున్నానన్న అపఖ్యాతి, నీలాప నిందలు. తను నిజం చెప్పినా జరిగేదంతే. తమ కొడుకు వలన ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశనమైందని చెబితే నమ్ముతారా? లేదు. వారికి కావలసింది వారి బిడ్డ శ్రేయస్సు. తను చెప్పేది ఎదుటివారు నమ్మనప్పుడు మౌనంగా ఉండడం శ్రేయస్కరం అనుకుని జానకమ్మ గారు తిట్టిపోస్తున్న నోరు మెదపలేదు ప్రియంవద. ఎందుకలా మూగుముద్దల నుంచుంటావు? సమాధానం చెప్పవే. కంగుమంది ఆవిడ స్వరం. ఏం చెప్పమంటారమ్మగారు? ఏం చెబితే నమ్ముతారు? నిర్లిప్తంగా నవ్వింది ప్రియంవద. చేసిందంతా చేసి ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తావా? లేదండి, నాకు అలాంటి అత్యాసలు లేవు. మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా స్థానం ఏమిటో, నా జీవితం ఏమిటో తెలుసుకోకుండా ప్రవర్తించే అవివేకిని కాదు. మరైతే నేను విన్నది అబద్ధమంటావా? మీరు విన్నది నిజమే, కానీ ఆ మాట ఆయనే అడిగారు. నన్ను పెళ్లి చేసుకోమని నేను అడగలేదు. ఆయన చేసుకుంటానన్నా నేను అంగీకరించలేదు. దయచేసి కాస్త శాంతంగా నేను చెప్పేది వినండి అని ప్రాధేయపూర్వకంగా అర్థించింది ప్రియంవద.
ఏంటి శాంతపడేది? గుండెలు మండిపోతున్నాయి. మంచికి పోతే చెడు ఎదురైనట్లు ఏదో పాపమని చేరదీస్తే మా సంసారానికే ఎసరు పెట్టావు. ఇక నీ మాటలేం విందల్చుకోలేదు. చేసింది చాలు. ఇక తక్షణమే బయలుదేరు. ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని హోంకరించింది జానకమ్మ. ప్రియంవదకి కళ్ళనీళ్లు తిరిగాయి. పెదవి కదిపి ఏదో అనబోయింది. ఇంతలో అక్కడకు చిరంజీవి ఎప్పుడొచ్చాడో అమ్మా అని అరిచాడు. అతని అరుపుకు ఆ ఇల్లు ప్రతిధ్వనించింది. జానకమ్మ, ప్రియంవద అటువైపు తాడు తిప్పి ఆశ్చర్యంగా చూశారు. చిరంజీవి వదనం చాలా సీరియస్ గా ఉంది. అమ్మా, ఆమెకేమీ తెలీదు. ఆవిడ తప్పేం లేదు. నా తొందరపాటు వలన అనుకోని కొన్ని సంఘటనలు జరిగాయి. నా తప్పును నేను దిద్దుకో ప్రయత్నిస్తున్నాను. దయచేసి ఆమెను ఏమి అనకండి అని అక్కడి నుంచి కదిలి తలదించుకుని వెళ్ళిపోయాడు చిరంజీవి తన గదిలోకి. జానకమ్మ ముఖం పాలిపోయింది. ప్రియంవద అతను సరైన సమయానికొచ్చి గండం తప్పించినందుకు మనసులోనే అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంది. కాని అప్పుడే మేడమెట్లు దిగి అటే వస్తున్న రఘురామయ్య గారు కొడుకు మాటలు విన్నారు. ఏదో భయంకర విపత్తు రాబోతున్నట్టు అతని మనసు వేగిపోసాగింది. ఆయన సరాసరి వాళ్ళ దగ్గరకొచ్చి నిల్చున్నాడు. ప్రియంవద ఆయన ముఖంలోకి చూడలేక దోషిగా తలదించుకుని మెల్లగా పక్కకు తొలగిపోయింది. ఏ మనిషి జీవితంలోనైనా కొన్ని కొన్ని దుర్ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో కాస్త సహనంగా వ్యవహరిస్తే కొన్ని సంఘటనల్ని ఎదుర్కోవచ్చు. ఎదుటి మనిషి తీవ్ర కోపావేశంలో ఉన్నప్పుడు వాళ్లకు మాటా ఎదురు చెప్తే రెచ్చిపోతారు. తెలివిగల వాళ్ళు పక్కకు తప్పుకుంటారు. కాసేపు పోతే వారి ఆవేశం అదుపులోకి వస్తుంది. ఇప్పుడు ప్రియంవద కూడా అదే పని చేసింది. రఘురామయ్య గారు భార్య భుజం మీద చేయి వేస్తూ, నేనంతా విన్నాను జాని. వాడి తలలో పురుగు ప్రవేశించింది. దాన్ని ఎలా వదిలించాలో నేను చూస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అయినా మన బంగారం మంచిదైతే ఒకరినని ప్రయోజనం లేదు, ఊరుకో అని అనునయింపుగా అన్నారు. జానకమ్మకు దుఃఖం ఆగింది కాదు, భర్త గుండెల మీద వాలిపోయింది. వాడి వ్యవహారం ఏంటో ఇప్పుడే తేల్చేస్తాను అని కొడుకు గదివైపు వెళ్లబోయారు. భార్య వారించింది. అయినా వినలేదు. నీకు తెలీదు జాని, వాణ్ణి ఇలాగే వదిలేస్తే అసలు చేతికి దొరకడు. చెడు స్నేహాలు చేసి చెడు వ్యసనాలకు బానిసైపోయాడు. మందలించి దారిలో పెట్టడం తల్లిదండ్రులుగా మన బాధ్యత అని రఘురామయ్య గారు చిరంజీవి గదివైపు కదిలారు. బయట తల్లిదండ్రుల మాటలు గదిలో ఉన్న చిరంజీవికి వినిపించాయి. తండ్రి తనతో యుద్ధం చేయడానికి వస్తున్నట్లు గ్రహించాడు. రఘురామయ్య గారు గదిలోకొచ్చారు. కొడుకుని చూశారు తీవ్రంగా. ఆయన కొడుకును ఆపాదమస్తకంగా చూశారు కొన్ని క్షణాలు. ఆ చూపులు తన శరీరాన్ని తూట్లు పొడుస్తున్నట్లుగా అనిపిస్తోంది చిరంజీవికి. ఇబ్బందికరంగా కదిలాడు. ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం, తుఫాను ముందు ఏర్పడే నిశ్శబ్ద వాతావరణం. ఏంటి పనులు? నిశ్శబ్దాన్ని చీల్చుతూ అడిగారాయన. చిరంజీవి బదులు చెప్పలేదు. దించిన తల ఎత్తలేదు. రాబోయే యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలని లోలోన మదన పడుతున్నాడు. తండ్రితో ఎన్నోసార్లు ఘర్షణకు దిగాల్సి వచ్చింది. అయినా ఆ విషయాలు వేరు. ఇప్పుడు ఈయన వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిగ్గుగా ఉంది. డాడీ, నేను తెలియక తప్పు చేశాను. ఆమెను పెళ్లి చేసుకుని నా తప్పును దిద్దుకుంటాను అని చెబితే ఆయన అంగీకరించాడు. జరగబోయేది ఊహాపరంగా తెలుస్తూనే ఉంది చిరంజీవికి. ఏం మాట్లాడవు? ఆయన కంఠం కంగుమంది. ఏం మాట్లాడాలి? మెల్లని స్వరానన్నాడు చిరంజీవి. ఇందాక మీ అమ్మ ముందు అన్న మాటలు, అందులో యథార్థముంది. అదే అడుగుతున్నాను, ఏంట యథార్థం? చెప్పినా మీకు జీర్ణం కాదు. ఆయన అమ్మతో చెప్పినప్పుడు విన్నారుగా, మళ్ళీ ప్రత్యేకంగా అడగడం దేనికి అని ధైర్యాన్ని తెచ్చుకుంటూ అడిగాడు చిరంజీవి. ఏంటా పొగరు? ఏదో గొప్ప ఘనకార్యం చేశానని విర్రవీగుతున్నావా? నేనేం విర్రవేగడం లేదు. తెలియక చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నాను. నా వలన ఆమెకు తీరని అన్యాయం జరిగిపోయింది. అందుకే ఆమెను పెళ్లి చేసుకోదలిచాను అని స్థిరంగా చెప్పాడు. సిగ్గులేదా మాట చెప్పడానికి? నా శిక్షణలో పెరిగిన నువ్వు ఇలా ప్రవర్తించినందుకు నువ్వు కాదు, నేను సిగ్గుపడుతున్నాను. ఆ కురూపి పిల్ల మీద మోజెలా కలిగింది? అసలు నీకిలాంటి చండాలపు బుద్ధి ఎలా వచ్చింది? ఇది మన వంశ ప్రతిష్టలకే తీరని మచ్చ. చిచ్చి అని అసహించుకున్నారు. పాడు పని చేశాను కాబట్టి సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఏంటి సరిదిద్దేది? మన ఇంట్లో వంట పని చేసే ఓ దిక్కులేని కురూపి పిల్లను పెళ్లి చేసుకుంటానంటావా? అంతా నీ ఇష్టమేనా? మేం చచ్చామనుకున్నావా? మొన్నటిదాకా ఆ టీచర్ అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో తిరిగావు. ఇప్పుడు ఈ పిల్ల. ఇలాంటి చెడు తిరుగుళ్ళు ఎలా వంటబట్టాయి? పెళ్లి చేసుకోమంటే సాకులు చెప్పి చివరకు నువ్వు చేస్తున్న నిర్వాహం మీద. డాడీ, ఆవేశం గరిచాడు చిరంజీవి. ఎందుకు అలరుస్తావు? కసురుకున్నారాయన. మీకెన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు. మీరు అనుకున్నట్టు ఆ టీచర్ అమ్మతో నాకు ఎలాంటి అక్రమ సంబంధాలు లేవు. కేవలం స్నేహితులం మాత్రమే. త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతోంది. జీవితంలో నేను చేసిన మొదటి తప్పు, చివరి తప్పు ఇదొకటే. ఈ విషయం మీతో ఎక్కువసేపు చర్చించడం నాకు ఇష్టం లేదు. ఇది నా వ్యక్తిగత విషయం. నేను ఆమెను పెళ్లాడతాను. ఆమెకు న్యాయం చేకూరుస్తాను. దయచేసి మీరు నాకేం చెప్పకండి. నా నిర్ణయం మారదు. నేను ఎవరి మాట విందల్చుకోలేదు అని విసురుగా ఆ గదిలోంచి నిష్క్రమించాడు చిరంజీవి. ఆ గొడవ అంతటితో సద్దుమణగలేదు. చిరంజీవి తల్లిదండ్రులకు కొరకరాని కొయ్యగా చిక్కువేడని ప్రశ్నలా అయ్యాడు.
కొడుకు తమను ధిక్కరించేసరికి వాళ్ల దృష్టి కోపము ప్రియంవద వైపు మళ్ళాయి. ఆమెను దోషిలా నిలబెట్టి ఆ దంపతులిద్దరూ రకరకాల ప్రశ్నలతో అనుమానాలతో వేధించారు. ఇదంతా నీ మూలంగానే జరిగింది. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చినట్లయింది మా పని. మా సంసారంలో నువ్వు పెట్టిన చిచ్చు, తెచ్చిన సమస్యలు చాలు. సుఖ సంతోషాలతో నిండుకొండలా సాగుతున్న మా సంసారాన్ని ముక్కలు చేశావు. నీకు 10,000 నమస్కారాలు చేస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని జానకమ్మ కటువుగా నిష్ఠూరంగా తన బాధను వ్యక్తం చేసింది. రఘురామయ్య గారు కూడా ప్రియంవదను నానా మాటలని తోలనాడారు. వాళ్ల మాటలు వింటుంటే, ఆవేశాన్ని చూస్తుంటే ఇక తనకు ఆ ఇంట్లో నూకలు చెల్లినట్లు స్పష్టంగా తెలిసిపోయింది. అంతవరకు శిలాప్రతిమలా బీసుకుపోయి నిల్చున్న ప్రియంవదలో చలనం కలిగింది. పెదవి తెరచి ఏదో సంజేషి చెప్పుకోబోయింది. ఇంతలో జానకం అందుకని తనను హీనంగా తోలనాడుతూ కఠినమైన మాటలతో నిందించసాగింది. ఆ పాటి ముఖానికి అర్ధసేరు పసుపు అని నీ కురిపి ముఖానికి లక్షాధికారి మొగుడు కావాల్సొచ్చాడా? ఎదుటి మనిషి మీద ఆశలు పెంచుకునే ముందు మన తాహతు తెలుసుకుని ప్రవర్తించాలి. నువ్వు మంచిదానివే కావచ్చు, కానీ చూస్తూ చూస్తూ నీలాంటి అనామకురాల్ని మా వాడికి కట్టబెట్టలేం. మా మంచితనాన్ని అలుసుగా తీసుకుని మా ఆస్తంతా కాజేయాలని నీలో దుర్బుద్ధి పుట్టింది. అందుకే నువ్వెంతకు తెగించావు. నీలాంటి గుండెలు తీసిన బొంటుని కొంపలో ఉంచుకుని నిరంతరం ఏడవలేం. వెంటనే నీ పెట్టేబేడ సర్దుకుని అవతలకు దేచేయి. నీలాంటి దాని పాపిష్టి ముఖం చూస్తే సర్వ పాపాలు అంటుకుంటాయి. ఆ మాటలకు ప్రియంవదకి కన్నీళ్ల పర్యంతమైంది. అమ్మగారు, ఎన్నాళ్ళు నన్ను ఎంతో ఆప్యాయంగా కన్నబిడ్డలా చూసుకున్నారు. దిక్కు ముక్కు లేని దాన్ని పొట్ట నింపుకోవడమే కష్టంగా ఉంది. అలాంటి నిర్భాగ్యురాలకి ఏం ఆశలుంటాయి చెప్పండి? మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీరు నమ్మినా మానినా ఒకటి మాత్రం సత్యం. నా అందంతో మీ అబ్బాయిని ఆకట్టుకుని మీ ఆస్తి కాజేయాలని ఏనాడు నాకెలాంటి కోరికలు లేవు. అయినా నా రూపాన్ని చూస్తూ నేను అలాంటి పనులు చేస్తానంటే మీరెలా నమ్మారు? దైవ సమానంగా భావించి మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు మంచి సత్కారం చేశారు. జీవితంలో దగా పడ్డదాన్ని. నా పట్ల ఎవరికో సానుభూతి ఉంటుంది అనుకోవడం అవివేకం. ఒకప్పుడు నా పట్ల ఎంతో ఆప్యాయతని ప్రదర్శించారు. నేనెవరో తెలియకపోయినా నన్ను చేరదీసి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నా మూలంగా ఎవరో బాధపడకూడదు, నష్టపోకూడదు. మీ మనస్తాపానికి కారకురాలనైన నేను ఇక మీ కంటికి కనిపించినంత సుదూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎవరి నుంచి నేనేమీ ఆశించడం లేదు. జీవితంలో నేను అన్నీ పోగొట్టుకున్నాను. నా నుదుట ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నాకు సెలవిప్పించండి. మీ అబ్బాయి జీవితానికి ఆటంకంగా నిలబడ్ను అని ఉప్పెన్లా దూసుకొచ్చిన దుఃఖానికి తట్టుకోలేక దోసిట్లో ముఖం కప్పుకుంది ప్రియంవద. అమ్మగారు, వెళ్ళిపోతున్నాను. తెలియక మీ పట్ల తప్పుగా ప్రవర్తించి మిమ్మల్ని బాధించుంటే క్షమించండి. ఈ దీనురాలి మీద కోపాన్ని ఉంచుకోకండి. వస్తాను బాబుగారు అని ఒక్క క్షణవాగి ఊపిరి పీల్చుకుని, నా జీవితంలో విధి ఆడుతున్న నాటకానికి తెరపడే సమయం రానంత వరకు నేను శిక్ష అనుభవిస్తూ ఉంటాను. ఇందులో తప్పులు దోషాలు ఏమైనా జరిగితే నా దౌర్భాగ్యమే అనుకుంటాను గాని ఇతరులను నిందించను. కానీ వెళ్లే ముందు మీకొక నిజం చెప్పి నమ్మించి వెళ్లాలనుంది. మీరు నమ్మినా మానినా నేను మాత్రం మీ అబ్బాయి పైన వల విసరలేదు. అంతస్తుల కోసం పోకలాడలేదు. ఒకనాడు ఆయన తాగిన మైకంలో నన్ను మానభంగం చేశాడు. నా జీవితం పైన బురద చల్లాడు. ఇది నిజం అని తలదించుకుని అక్కడి నుంచి చరచరా వెళ్లిపోయింది ప్రియంవద. గుండెల్ని పిండే బాధను అణుచుకుంటూ మెట్లు దిగి శోకదేవతలా వస్తున్న ప్రియంవదను చిరంజీవి చూసి ఆగాడు. అప్పుడే అతను కారు దిగి లోపలకు రాబోతుంటే ఆమె ఎదురైంది. ఆమె ఆగి అతన్ని చూసింది. అతను ఆమెను చూశాడు. అతని చూపుల్లో ఏం జరిగింది, ఎక్కడికెళ్తున్నావు అన్న అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. ఆమె అతని ముఖంలోకి చూడలేక చొప్పున తలదించుకుని పక్కకు తప్పుకుని వెళ్లబోయింది. వెనక నుంచి చిరంజీవి స్వరం, ఎక్కడికి సీరియస్గా అడిగింది. చూడండి, ఇప్పుడు నేను మీ ఇంట్లో నౌకర్ని కాదు. కొన్ని క్షణాల క్రితం మీ ఇంట్లో పని మానేసి వెళ్ళిపోతున్నాను. ఇక మీకు సంజేష్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను అన్నదామె వెళ్లబోయిందల్లా. అతని వదనం మ్లానమైంది. ఏదో పెద్ద గొడవే జరిగిందని, అందుకే ఆమె వెళ్ళిపోతుందని వెంటనే గ్రహించాడు చిరంజీవి. చొప్పున మెట్లు దిగి ఆమెకెదురుగా నిల్చున్నాడు. సూటిగా ఆమె వంక చూస్తూ ఏం జరిగింది అన్నాడు. ఆమె మాట్లాడలేదు. పమిటి చెంగుతో కళ్ళు తుడుచుకుని ధైర్యంగా తలెత్తింది. నాకు సమాధానం కావాలి. మీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదని చెప్పాను రోషంగా అంది. నాకు కావాలి సీరియస్గా అన్నాడతను. తెగిన గాలిపటం ఎక్కడ పడుతుందో దానికే తెలీదు. నా గమ్యమేమిటో తెలియకపోయినా ఈ ఇంట్లోంచి, మీ జీవితాల్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అని ఒక్క క్షణమాగి బరువుగా ఊపిరి పీల్చుకుని, కొందరు అదృష్టాన్ని అరచేత పెట్టుకుని పుడతారు. సుఖపడ్డానికి వారే అర్హులు. దురదృష్టవంతులకు సుఖయోగం ఉండదు.
వారు కష్టాల్ని అనుభవించడానికే పుడతారు. ఆ పుట్టుకకు అర్థం తెలియకపోయినా బ్రతకడం ధర్మం కాబట్టి గంపెడు దుఃఖాన్ని, కొండంత నిరాశను మోస్తూ బ్రతుకుతారు. అలాంటి వారిలో నేను ఒకదాన్ని అని కళ్ళలోంచి జలజల నీళ్లు రాలుతూ ఉండగా వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ప్రియంవద. చిరంజీవి గుండెల్లో బోకు దిగినట్లు ఒక క్షణం బాధపడ్డాడు అపరిమితంగా. ఆమె వెళ్ళిపోతోంది. తన వలన దగా పడిన ఓ ఆడపిల్ల దీనంగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. తను చూస్తూ నిలబడిపోయాడేం? ఆపే ప్రయత్నం చేయడేమిటి? దేనికో అతనికి గొంతు ఆ క్షణంలో పెగల్లేదు. చిరంజీవి భారంగా నిట్టూర్చి లోపలకు నడిచాడు. హాల్లో తల్లిదండ్రులను చూశాడు. వారు ఏదో తప్పు చేసి పట్టుబడిపోయిన నేరస్తుల మాదిరి తత్తరపడ్డారు. అతని కనుబొమ్మలు తీవ్రంగా ముడిపడ్డాయి. ఎందుకు డాడీ తలదించుకుంటారు? మీరేం తప్పు చేశారు? మీ అంతస్తుకు తగని అమ్మాయి కోడలవుతుందని ఇంట్లోంచి గెంటేశారు. సంతోషించాలి గాని బాధపడతారా? వద్దు డాడీ. ఏ తల్లిదండ్రులకు తమ బిడ్డల ముందు తలదించుకునే దుస్థితి రాకూడదు. అమ్మా, మీరికి నా గురించి ఆలోచించి బాధపడవలసిన అవసరం లేదు. నా జీవితాన్ని నేను దిద్దుకోగలను. మీ అండదండలు లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలని వెళ్ళిపోతున్నాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. కనీసం నా ఈ కోరికన్నా నెరవేరనియండి అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయాడు. రఘురామయ్య, జానకమ్మలు నిశ్చేష్టులై బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారు. చిరంజీవి కారు స్టార్ట్ చేసి గేటు దాటి రోడ్డు మీదకి ఎక్కించాడు. ఒక క్షణం రోడ్డుకి ఇరువైపులా పరికించాడు. ఆమె జాడ కనపడలేదు. అప్పుడే ఈమె ఎలా మాయమైంది అని ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, అప్పుడే ఏంటి, చాలాసేపు అయింది. ఆమె ఎటో వెళ్ళిపోయి ఉంటుంది. ఎటువైపు వెళ్ళుంటుంది? బస్టాప్ వైపా, స్టేషన్ వైపా అని ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచించడానికి కారణం ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఈ ఊర్లో ఉండదని, ఈ ఊరు దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుందని అతని ఊహ. చిరంజీవి వెంటనే కారుని ముందుగా రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్డు వైపుకు తిప్పాడు. కారును కొంత దూరం నడిపాక అల్లంత దూరంలో పెద్ద గుంపు కనిపించి కారాపి విస్తుబోతూ గుంపు దగ్గరకు వెళ్లి ఏంటి అని అడిగాడు. ఎవరో ఆడకూతురు లారీ కింద పడి చచ్చిపోయింది. చిరంజీవి అదిరిపడ్డాడు. గుంపును నెట్టుకుంటూ చిరంజీవి లోపలకు తొంగి చూసి అవ్వక్కైపోయాడు. ప్రియంవద రక్తపు మడుగులో నిర్జీవంగా పడుంది. తన సమస్యను తనే పరిష్కరించుకుని వెళ్ళిపోయింది. చుట్టూ చేరిన వాళ్లు ఆమె ఎవరో తెలియకపోయినా సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అదే చిత్రం. ఇదే లోకం మనిషి బ్రతుకుండగా దయ, కరుణ చూపించదు. ఆ మనిషే చనిపోతే ముక్కు మొహం తెలియకపోయినా బోలెడు సానుభూతి గుమ్మరిస్తుంది. చిరంజీవి వదనం పాలిపోయింది. చుట్టూ చేరిన వాళ్ల మాటలు అతని చెవికెక్కడం లేదు. దూరాన్నించి వినిపించే పాటను వింటూ రక్తసిక్తమైన ప్రియంవద ముఖంలోకి మార్చి మార్చి వెర్రిచూపులు చూస్తున్నాడు. ఒకనాడు రసమయ్య ప్రేమలేఖ రాసింది ఈవిడేనని, తన ఊహాసుందరి, తను అత్యంత ప్రియంగా ఇష్టపడిన పడతి ఈవిడేనని చిరంజీవికి ఆ క్షణం వరకు తెలియదు. జీవితంలో ఇక తెలిసే అవకాశమే లేదు. కనుక ప్రియంవద గెలిచి ఓడిందా, ఓడి గెలిచిందా? పాటలో చరణాలు ముందుకు కదులుతున్నాయి భారమైన కంఠంతో. తూర్పున ఉదయించే సూర్యుడు పడమటి దిక్కున నిద్రించును. కాలమనే గాలానికి చిక్కి తేలని ప్రశ్నలు ఎన్నెన్నో. తూర్పు పడమర ఎదురెదురు. ఇంతటితో పడమటి ఉదయం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.